డిజిటల్ పీపుల్ ఎలా ఉన్నారు? సో ఈ పాండమిక్ సిట్యువేషన్ తర్వాత ఈ కామర్స్ బిజినెస్ ఇండస్ట్రీ రేజ్ అయినట్టు ఇంకే బిజినెస్ ఇండస్ట్రీ రేజ్ అవ్వలేదు. అంటే 5 years తర్వాత ఈ ఇండస్ట్రీలో ఎంత మనీ, ఎంత బిజినెస్ ఆపర్చునిటీ ఉంటుందో అది మొత్తం కూడా ఈ 1 yearలోనే క్రియేట్ అయిపోయింది. సో దాంతో మనలో చాలామంది మంచి మంచి ఐడియాస్తో ఈ కామర్స్ బిజినెస్ స్టార్ట్ చేద్దామని ముందుకు వస్తున్నాం. అయితే అందరికీ ఉండే మేజర్ కన్సర్న్, మేజర్ ప్రాబ్లం ఏంటి? ఈ కామర్స్ వెబ్సైట్ ఎలా చేసుకోవాలి, ఆ టెక్నికల్ పార్ట్ తెలియదని చాలామంది ఆగిపోతున్నారు అనమాట. ఆ హెడ్ఏక్స్ ఏమీ లేకుండా మనంతట మనమే ఎటువంటి కోడింగ్ స్కిల్స్ అవసరం లేకుండా ఈజీగా వెబ్సైట్ అంటే పవర్ఫుల్ అండ్ లుక్ అండ్ ఫీల్ బాగున్న ఒక బ్యూటిఫుల్ వెబ్సైట్ డిజైన్ చేసుకోలేమా అంటే ఎస్, ఈజీగా డిజైన్ చేసుకోవచ్చండి. దానికి ఈరోజు ఈ కామర్స్ SaaS సొల్యూషన్స్ ఆ ప్రొవిజన్స్ కలెక్ట్ చేస్తున్నాయి. వాటిల్లో బెస్ట్ సొల్యూషన్ వచ్చేసరికి షాపిఫై అనేది ఇంటర్నేషనల్ పరంగా ఫేమస్ అయిన ఒక ఈ కామర్స్ SaaS సొల్యూషన్ అనమాట. మన డిస్క్రిప్షన్లో, వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్స్లోను ఎక్స్క్లూజివ్ 14-day ఫ్రీ ట్రయల్ ఉంది. ఆ లింక్ క్లిక్ చేశారు అంటే 14 days వరకు మీరు ఈ స్టోర్ అనేది ఫ్రీగా వాడుకోవచ్చు. ఆ తర్వాత మంత్లీ 2200 రూపాయలు ప్యాకేజ్ అనేది ఉంటుంది అనమాట. అయితే కొంతమంది ఇక్కడికి వచ్చేసరికి మనం మనీ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలని ఆలోచిస్తున్నారు. ఒకటే గుర్తుంచుకోండి, మనం ఈ కామర్స్ వెబ్సైట్ స్టార్ట్ చేయగానే, బిజినెస్ స్టార్ట్ చేయగానే సక్సెస్ అయిపోం. ఖచ్చితంగా ఒక 4-5 నెలలు అయితే టైం పడుతుంది. మామూలుగా బయట అనుకోండి, మీరు 2 లక్షలు పెట్టి వెబ్సైట్ చేయించుకున్నారు, ఒక 4-5 నెలల తర్వాత సక్సెస్ అవ్వలేదు, ఆ 2 లక్షలు మీకు వేస్ట్ అయిపోతుంది. బట్ ఈ షాప్ఫైలో ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే మంత్లీ మనం ఒక 2000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే ఒక 3-4 నెలల తర్వాత మనకి బిజినెస్ నడవట్లేదు అనుకుంటే ఆ 8000 రూపాయలతో బయటపడిపోతాం. ఇంకోటి, ఒక 3-4 నెలలు రన్ చేసాము, ఒక 1-2 నెలలు తర్వాత మళ్ళీ రన్ చేద్దాం అనుకుంటున్నాం, మనం బ్రేక్ ఇచ్చి ఆ 2 నెలలు అంటే మనం మనీ పే చేయక్కర్లా, మనం మొబైల్ రీఛార్జ్ ఎలా చేసుకున్నాము ఆ రకంగా రీఛార్జ్ చేసుకునే విధంగా ఉంటుంది అనమాట. సో నేను అందరికీ ఒకటే సజెస్ట్ చేస్తున్నాను, సో బిజినెస్లో మీరు ఎంతో కొంత చిన్న అమౌంట్ అయినా ఇన్వెస్ట్ చేయాలి. అందుకనే మీరేంటి ఫ్రీ ట్రయల్ వాడి ఆగిపోకుండా ముందు ఆ స్టోర్ని పీపుల్లో తీసుకెళ్ళండి, ఆ స్టోర్ స్టార్ట్ చేయండి, ఒక 3 months చూసుకోండి. ఆ తర్వాత మీకు నిజంగా బిజినెస్ వర్కౌట్ లేదు అనుకుంటే ఆపేసుకోండి. లేదంటే కనుక ఎప్పటికీ మీరు సక్సెస్ అవ్వరు. సో ఇప్పుడు అసలు ఆ స్టోర్ స్టార్ట్ చేయడానికి ఫస్ట్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆ 14-day ఫ్రీ ట్రయల్ లింక్ ఉంది కదా, ఫస్ట్ ఆ లింక్ క్లిక్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఈమెయిల్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సాధారణంగా మీ పర్సనల్ ఈమెయిల్ కూడా ఇవ్వచ్చు, బట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక, వీలుంటే యాక్చువల్గా దీనికోసం సపరేట్గా మీ ఈ కామర్స్ కోసం సపరేట్గా ఒక జీమెయిల్ అనేది క్రియేట్ చేసుకోండి. మా ఈ కామర్స్కి సంబంధించి సపరేట్ జీమెయిల్ ఉంది, అది ఎంటర్ చేశాను. ఎంటర్ చేసి స్టార్ట్ ఫ్రీ ట్రయల్ అంటాను. సో ఇప్పుడు ఈ స్టోర్కి సంబంధించి పాస్వర్డ్, స్టోర్ నేమ్ అనేది ఎంటర్ చేయమంటుంది. సో పాస్వర్డ్ అనేది ఇస్తాను. సో స్టోర్ నేమ్ వచ్చేసరికి షాప్ అరే జఫా అని ఇచ్చాను అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి స్టోర్ నేమ్ ఎలా వస్తుంది అంటే కనుక మనకి ఫ్రీ డొమైన్ అవటం వల్ల shopAreJaffa.shopify.com అలా వస్తుంది అనమాట. ఒకవేళ మీ ఓన్ డొమైన్ వాడాలి అనుకుంటే మటుకు మీరు డొమైన్ పర్చేస్ చేసి దాన్ని దీంతో ఇంటిగ్రేట్ చేయాల్సి ఉంటుంది. నేను అది మీకు చూపిస్తాను. సో ఇప్పుడైతే షాప్ అరే జఫా ఇచ్చాను, క్రియేట్ యువర్ స్టోర్ అంటున్నాను. ఇంకా నెక్స్ట్ స్క్రీన్లో వచ్చేసరికి ఇవి నార్మల్ బేసిక్ క్వశ్చన్స్ అనమాట. కావాలి అంటే కనుక మీరు స్కిప్ అయితే చేసేయచ్చు, నేను స్కిప్ చేసేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ స్క్రీన్లో వచ్చేసరికి యాక్చువల్గా అడ్రస్ అయితే అడుగుతుంది అనమాట. కావాలి అంటే అడ్రస్ తర్వాత కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. నేను ప్రజెంట్ ఇక్కడ అడ్రస్ ఇస్తున్నాను. సో ఇప్పుడు నేను అడ్రస్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేశాను. ఫిల్ చేసి నెక్స్ట్ క్లిక్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు స్టోర్ అయితే సెట్ అయిపోయింది అనమాట. ఇక్కడ చూస్తే కనుక మనం ట్రైల్లో ఉన్నామని చెప్తుంది. సో స్టోర్ సెటప్ అయిపోయిన తర్వాత ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మనకి యాక్చువల్గా ఒక వెరిఫికేషన్ ఈమెయిల్ అయితే సెండ్ చేస్తుంది అనమాట. అది మనం వెరిఫై చేయాలి. సో ఒకసారి జీమెయిల్ ఓపెన్ చేద్దాం. సో చూడండి, ఇక్కడ షాప్ఫై నుంచి కన్ఫర్మ్ చేయమని వచ్చింది. ఇది ఓపెన్ చేసి కన్ఫర్మ్ ఈమెయిల్ అందాం. సో ఈమెయిల్ అయితే వెరిఫై అయిపోయింది. సో వెల్కమ్ టు షాప్ఫై అంది, యువర్ స్టోర్ ఉంది, అది క్లిక్ చేద్దాం. సో ఈ స్టోర్ మీద క్లిక్ చేద్దాం. ఓకే, మళ్ళీ హోమ్ పేజ్కి అయితే వచ్చాం. సో యాక్చువల్గా ఇక్కడ 3 things ఉన్నాయి. డొమైన్ యాడ్ చేసుకోవడానికి, అట్లానే ప్రొడక్ట్స్ యాడ్ చేయడానికి, థీమ్ సెట్ చేసుకోవడానికి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి డొమైన్ అనేది చూద్దాం. సో ఇప్పటి వరకు మీరు గమనిస్తే కనుక మన స్టోర్ నేమ్ వచ్చేసి ఇలా ఉంది చూడండి. ఎందుకు అంటే మనం ఫ్రీ డొమైన్ వాడుతున్నాం కాబట్టి. ఒకవేళ మీరు కంటిన్యూస్గా ఫ్రీ డొమైన్ వాడాలి అనుకుంటే సో దీన్ని ఉంచుకోండి. అలా కాదు, ప్రొఫెషనల్గా ఒక డొమైన్ తీసుకోవాలి అనుకుంటే కనుక మీరు 2 things చేయొచ్చు అనమాట. ఒకటి, ఇక్కడ షాపిఫైలోనే డొమైన్ పర్చేస్ చేయొచ్చు. దానికోసం ఇక్కడ యాడ్ డొమైన్ అని ఉంది కదా. సో అంటే ఇక్కడ ఈ యాడ్ డొమైన్లో ఇది క్లిక్ చేయాలి. ఇక్కడ బై న్యూ డొమైన్ అని ఉంది, అది క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కావాల్సిన డొమైన్ అనేది
ఒకసారి సెట్ చేయండి ఎగ్జాంపుల్కి. సో చూడండి, నేను ఒక డొమైన్ అయితే సెట్ చేశాను మీకు ఎగ్జాంపుల్ చూపించడానికి. ఆ డొమైన్ అవైలబుల్గా ఉందంటుంది. కొనాలి అనుకుంటే కనుక ఇక్కడ మనం బై బటన్ క్లిక్ చేసి ఆ డొమైన్ అయితే పర్చేస్ చేయొచ్చు. అయితే ఇంకా దీంట్లో సెకండ్ పద్ధతి ఏంటి అంటే, చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పటికే డొమైన్ పర్చేస్ చేసి ఉంటారు. ఎక్కువ మంది గోడాడీ లాంటి వెబ్సైట్స్లో డొమైన్ అయితే పర్చేస్ చేసి ఉంటారు, లేదా ఇక్కడ కొద్దిగా డొమైన్ అనేది కాస్ట్ తక్కువకి వస్తుంది కాబట్టి ఇక్కడ పర్చేస్ చేసి ఆ డొమైన్ని ఈ షాపిఫై అకౌంట్తో కనెక్ట్ చేస్తూ ఉంటారు. సో అది ఎలాగనేది చూపిస్తాను, ఎందుకంటే మాకు డొమైన్ అనేది గోడాడీలో ఉంది. సో గోడాడీలో ఉన్న డొమైన్ని దీంతో ఎలా కనెక్ట్ చేయొచ్చు అనేది చూపిస్తాను. ఒకవేళ మీరు ఇక్కడే డొమైన్ కొంటే డైరెక్ట్గా బై అంటే ఆటోమేటిక్గా అయితే సెట్ అయిపోతుంది, మీరు ఏం చేయక్కర్లేదు ఈ స్టోర్కి. బట్ గోడాడీలో డొమైన్ ఉంటే, ఒకవేళ కొనాలి అనుకుంటేనేమో కొత్త డొమైన్, ఫస్ట్ కొత్త యూజర్స్ అయితే కనుక godaddy.in టైప్ చేయండి. దాని తర్వాత ఫస్ట్ మీరైతే కనుక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. సో మాకంటే అకౌంట్ ఆల్రెడీ ఉంది కాబట్టి నేను లాగిన్ అయిపోతాను, మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోండి. నేను ఇప్పుడు సైన్ ఇన్ అయిపోతాను. ఓకే ఫ్రెండ్స్, నేను గోడాడీలో సైన్ ఇన్ అయ్యాను. ఇక్కడికి వచ్చి చూడండి, డొమైన్ సెట్ చేసేది ఉంది. నేను ఆల్రెడీ arrayjaffa.com, arrayjaffa.in ఈ 2 డొమైన్స్ అయితే పర్చేస్ చేస్తున్నాయి. మీకు ఎగ్జాంపుల్కి అసలు ఊరినే ఒక డెమో డొమైన్ అనేది టైప్ చేశాను. ఇక్కడ మనం సెర్చ్ చేయొచ్చు. ఆ డొమైన్ ఉంది అంటే కనుక మనం యాడ్ టు కార్ట్ అనొచ్చు. యాడ్ టు కార్ట్ అన్నప్పుడు ఇక్కడ మనకు కనిపిస్తుంది ప్రైస్. 1 year కావాలా 2 years కావాలా మనం సెట్ చేసుకోవచ్చు. సెట్ చేసుకొని మనం జనరల్గా ఎలా అయితే ఫ్లిప్కార్ట్, అమెజాన్లో పర్చేస్ చేస్తామో అలా పర్చేస్ చేస్తాం. అయితే నేను ఇక్కడ ఆల్రెడీ arrayjaffa.com.in అనేది పర్చేస్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ స్టోర్ని arrayjaffa.in అనే డొమైన్కి మ్యాప్ చేస్తాను అనమాట. ఓకే, దానికోసం మళ్ళీ నేను హోమ్కి వచ్చాను. సో ఇక్కడ యాడ్ డొమైన్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ యాడ్ డొమైన్ ఉంది కదా, సో దీంట్లో వచ్చేసరికి చూడండి, బై న్యూ డొమైన్ కాకుండా కనెక్ట్ ఎగ్జిస్టింగ్ డొమైన్ అని ఉంది. అంటే మన దగ్గర ఆల్రెడీ డొమైన్ ఉంటే కనుక మనం కనెక్ట్ చేయొచ్చు. ఇది క్లిక్ చేస్తాను. సో ఎంటర్ ది డొమైన్ యూ వాంట్ టు కనెక్ట్. సో మన దగ్గర ఏదైతే డొమైన్ ఉంటుందో అది ఇక్కడ ఎంటర్ చేయమంటుంది, arrayjaffa.in. ఓకే, నెక్స్ట్. సో చూడండి, నేను డొమైన్ ఎంటర్ చేయగానే ఆ డొమైన్ ఎక్కడుందో అది ఐడెంటిఫై చేసేసింది. గోడాడీ అనే వెబ్సైట్లో డొమైన్ పర్చేస్ చేస్తున్నానని ఐడెంటిఫై చేసి కనెక్ట్ యువర్ గోడాడీ డొమైన్ అంటుంది. టు కనెక్ట్ దిస్ డొమైన్ టు యువర్ స్టోర్ యూ నీడ్ టు లాగిన్ టు గోడాడీ. వన్స్ లాగ్డ్ ఇన్ యువర్ DNS సెట్టింగ్స్ విల్ బి మాడిఫైడ్ అండ్ యువర్ డొమైన్ విల్ బి కనెక్ట్ ఇన్స్టాంట్లీ. సో దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే డైరెక్ట్గా మనం నేమ్ సర్వర్స్ మార్చాల్సిన పని లేకుండా మనం కనుక గోడాడీలో లాగిన్ అయ్యి ఉంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే కనుక మనం ఏమి చేయకుండా ఆ డొమైన్ అనేది కనెక్ట్ అయిపోతుంది అనమాట. అదొక అడ్వాంటేజ్. ఓకే, ఇక్కడ కనెక్ట్ ఆటోమేటికల్లీ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేసినప్పుడు నేను ఆల్రెడీ గోడాడీలో లాగిన్ అయి ఉన్నాను కాబట్టి యాక్చువల్గా ఈ స్క్రీన్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు లాగిన్ అవ్వకపోతే లాగిన్ అవ్వమంటుంది. సో ఇక్కడ ఏమంటుందంటే కనెక్టింగ్ యువర్ డొమైన్ arrayjaffa.in టు షాపిఫై సైట్ ఫ్రమ్ షాపిఫై రిక్వైర్స్ వి చేంజ్ సమ్ DNS రికార్డ్స్. ఒక డొమైన్ని ఇట్లా మనం కనెక్ట్ చేయాలి అంటే కనుక యాక్చువల్గా DNS రికార్డ్స్ అనేవి అప్డేట్ చేయాలి. అయితే అది మాన్యువల్గా చేయాలి, బట్ ఇక్కడ ఆటోమేటిక్గా జరుగుతుంది జస్ట్ మనం కనెక్ట్ అంటే. సో ఇక్కడ కనెక్ట్ అంటాను. చూడండి, యూ హావ్ సక్సెస్ఫుల్లీ ఎనేబుల్ ది సర్వీస్ షాపిఫై సైట్ ఫ్రమ్ షాపిఫై ఫర్ arrayjaffa.in. ఎంత సింపుల్లో చూడండి. జనరల్గా అయితేనేమో ఆ డొమైన్ నేమ్ సర్వర్స్ చేంజ్ చేయడం అనేది కొద్దిగా తలకాయ నొప్పి, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. బట్ ఇక్కడ షాపిఫైలో చాలా సింపుల్గా ఆప్షన్ ఇచ్చాడు. నేను క్లిక్ చేయగానే చూడండి వెరిఫై కనెక్షన్ అని వస్తుంది. జస్ట్ అది వెరిఫై చేస్తుంది అనమాట. ఓకే, వెరిఫై కంప్లీట్ అయిపోయిందండి. చూడండి, యువర్ డొమైన్ arrayjaffa.in వాజ్ సక్సెస్ఫుల్లీ కనెక్టెడ్. యువర్ డొమైన్ ఈజ్ నౌ పాయింటింగ్ టు అవర్ ఆన్లైన్ స్టోర్. ఇట్ కెన్ టేక్ అప్ టు 24 hours ఫర్ ది చేంజెస్ టు ప్రాపగేట్. ఒక్కోసారి ఏంటి అంటే 24 గంటలు టైం అయితే పోతుంది. జనరల్గా ఏంటి అంటే అంత టైం తీసుకోదు, వెంటనే మనకి మనం టైప్ చేస్తే వచ్చేస్తుంది. సో ఇప్పుడు యాక్చువల్గా మన arrayjaffa.in టైప్ చేస్తే మన స్టోర్ రావాలి అంటే కనుక ఇక్కడ చేంజ్ ప్రైమరీ డొమైన్ ఉంది కదా, అది క్లిక్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఏంటి అంటే మన డొమైన్ ఇది ఉంది, షాప్ arrayjaffa.myshop.5 ఇట్లా ఉందన్నమాట. సో ఇప్పుడు చేంజ్ ప్రైమరీ డొమైన్ అని కొడతాను. సో చూడండి, arrayjaffa.in సెలెక్ట్ అయ్యింది కదా, సేవ్ అంటున్నాను. ఇంక ఇప్పుడు బ్రౌజర్ ఓపెన్ చేసి సో arrayjaffa.in టైప్ చేద్దాం. సో చూడండి, నేను arrayjaffa.in టైప్ చేయగానే మన వెబ్సైట్ అయితే ఓపెన్ అయిందనమాట. సో ఇది చెప్తాను ఎందుకు ఇలా వస్తుంది అని, ఆ థీమ్ అయితే చేంజ్ చేయాలన్నమాట. సో టోటల్గా మన డొమైన్ అయితే సెట్ అయిపోయింది. సో డొమైన్ యాడ్ చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ప్రోడక్ట్స్ యాడ్ చేద్దాం. ఓకే, సో ప్రోడక్ట్స్ వచ్చేసరికి మనం ఫిజికల్ ఐటమ్స్ యాడ్ చేయొచ్చు, అట్లానే డిజిటల్ డౌన్లోడ్స్ కూడా. కేవలం మీరు ఈ కామర్స్ అంటే
గ్యాడ్జెట్స్, టీషర్ట్స్లో, డ్రెస్సులు, యాక్సెసరీస్ ఇవే కాదు, అట్లాంటి ఫిజికల్ ఐటమ్సే కాదు, డిజిటల్ డౌన్లోడ్స్, ఈ బుక్స్ కానీ ఏదైనా సాఫ్ట్వేర్స్ కానీ, సో ఇలాంటివి కూడా మనం సెల్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ నేను యాడ్ ప్రోడక్ట్ అంటున్నాను. సో యాడ్ ప్రోడక్ట్ అన్నప్పుడు చూడండి, ప్రోడక్ట్ టైటిల్, డిస్క్రిప్షన్ అడుగుతుంది. వాటితో పాటు యాక్చువల్గా ప్రోడక్ట్కి సంబంధించిన ఇమేజెస్, ప్రైజింగ్, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ అడుగుతుంది అనమాట. సో నేను ఇప్పుడు టీషర్ట్స్ సెల్ చేస్తున్నా కాబట్టి వాటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే యాడ్ చేస్తాను ఇక్కడ. సో ఇక్కడ ప్రోడక్ట్ టైటిల్ ఇస్తాను. సో ఒక టీషర్ట్ యొక్క టైటిల్ ఇచ్చాను, దాని యొక్క డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, దాని డిస్క్రిప్షన్ అయితే యాడ్ చేశాను. సో డిస్క్రిప్షన్ యాడ్ చేసినప్పుడు ఇక్కడ మనం బోల్డ్ చేయొచ్చు, ఏదైనా ఇమేజెస్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, ఇట్లా మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు ఆ ప్రోడక్ట్కి సంబంధించిన ఇమేజెస్ అయితే యాడ్ చేస్తాను. యాడ్ ఫైల్. సో ఒక ఇమేజ్ సెలెక్ట్ చేశాను, ఓపెన్ అంటున్నాను. సో మల్టిపుల్ ఇమేజెస్ ఉంటే ఇక్కడ మల్టిపుల్ ఇమేజెస్ అయితే యాడ్ చేయొచ్చు. ఇంక ఇక్కడికి వచ్చేసరికి ప్రైస్ అయితే ఎంటర్ చేయాలి. సో ప్రైస్ ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసరికి స్టాక్ డీటెయిల్స్ అనేది మనం ఎంటర్ చేసుకోవచ్చు. సో ప్రతి ప్రోడక్ట్కి ఏంటంటే స్టాక్ కీపింగ్ యూనిట్ అని ఉంటుంది అనమాట, అది ఒక యూనిక్ ఐడి లాంటిది. సో అది ఎంటర్ చేసుకోవచ్చు. అట్లానే క్వాంటిటీ ఎన్ని ఉన్నాయో మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్కి 10 టీషర్ట్స్, ఓకే 10 అవైలబుల్గా ఉన్నాయి, 10 ఎంటర్ చేశాను. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ వచ్చేసరికి వెయిట్ ఇవ్వాలన్నమాట. జనరల్గా షిప్పింగ్ అప్పుడు ఈ వెయిట్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ప్రస్తుతం అయితే కనుక నేను ఒక రఫ్ వెయిట్ అయితే ఇచ్చాను. సో డీటెయిల్స్, ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్ని ఓకే అనుకున్నప్పుడు మనం ఇక్కడ సేవ్ చేయాలి. చూడండి, కంగ్రాచులేషన్స్, యూ యాడెడ్ యువర్ ఫస్ట్ ప్రోడక్ట్. ఓకే, సో అయితే ఈ ప్రోడక్ట్ ఇంకా మనం పబ్లిష్ చేయలేదు, కేవలం డ్రాఫ్ట్లోనే ఉంది. ఇక్కడ రైట్ సైడ్ చూస్తున్నాం కదా, డ్రాఫ్ట్ యాక్టివ్ అన్నప్పుడు అది యాక్చువల్గా పబ్లిష్ అయితే అవుతుంది అనమాట. సో ప్రజెంట్ నేను యాక్టివ్ అంటాను, యాక్టివ్ అని సేవ్ అంటున్నాను. ఇప్పుడు ప్రోడక్ట్స్లోకి వెళ్తే కనుక మనం ఒక ప్రోడక్ట్ అయితే యాడ్ చేసాం. ఇంకా నెక్స్ట్ ఫాస్ట్గా ఇంకొక ప్రోడక్ట్ అయితే యాడ్ చేసి చూపిస్తాను. సో నెక్స్ట్ ప్రోడక్ట్ యాడ్ చేయాలి అంటే ఇక్కడ యాడ్ ప్రోడక్ట్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఒకవేళ మీరు బల్క్లో ప్రోడక్ట్స్ యాడ్ చేయాలి అంటే కనుక ఇక్కడ మనం ఇంపోర్ట్ ఉంది కదా, ఇంపోర్ట్ అనే దాన్ని వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో ప్రోడక్ట్ జిరాఫీ బొమ్మ ఉన్నది అప్లోడ్ చేస్తున్నాను, అందుకని జిరాఫీ టీషర్ట్ అన్నాను. సో దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ ఇచ్చాను. నెక్స్ట్ ఇక్కడ మీడియా వచ్చేసరికి ఇప్పుడు 2 ఇమేజెస్ అప్లోడ్ చేస్తాను ఒకే ప్రోడక్ట్కి సంబంధించి. యాడ్ ఫైల్ అంటాను. సో ఇక్కడ చూడండి 2 ఫైల్స్ ఉన్నాయన్నమాట, ఈ 2 ఒకేసారి సెలెక్ట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. ఓపెన్ అన్నప్పుడు ఈ 2 ఇమేజెస్ అప్లోడ్ అయిపోయాయి. అంటే ఒకే ప్రోడక్ట్ సంబంధించి నా దగ్గర 2 ఇమేజెస్ ఉన్నాయి, 2 అప్లోడ్ చేశాను. ప్రైస్ ఇచ్చాను, క్వాంటిటీ ఇచ్చాను, వెయిట్ ఇచ్చాను. సో ఇక్కడ ఒకే ప్రోడక్ట్ బట్ మల్టిపుల్ కలర్స్, డిఫరెంట్ సైజెస్ కాదు, మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి ఇక్కడ. సో అలాంటి అంటే డిఫరెంట్ సైజెస్ ఉన్నా, మల్టిపుల్ కలర్స్ ఉన్నా కానీ మనకి కింద వేరియన్స్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇది చెక్ చేస్తాను. ఇది చెక్ చేసి ఇక్కడ కలర్స్ కాబట్టి సైజ్ కాకుండా ఇక్కడ ఈ బాక్స్ క్లిక్ చేస్తే కలర్ అని వస్తుంది, ఇది సెలెక్ట్ చేస్తాను. సో ఒకటి వచ్చేసి ఎల్లో కలర్, ఇంకోటి వచ్చి వైట్ కలర్. సో ఇక్కడ వచ్చేసరికి ఎల్లో అని యాడ్ చేస్తాను, ఇంకోటి వచ్చేసరికి వైట్. ఎల్లో ఆప్షన్ తప్పుపడింది, ఓకే. సో ఒకవేళ డిఫరెంట్ సైజెస్ ఉంటేనేమో మీరు సైజెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ ఆప్షన్స్లో, ఓకేనా. నెక్స్ట్ థింగ్, మీరు కనుక బ్రాండెడ్ ఐటమ్స్ ఏమన్నా సెల్ చేస్తుంటే పక్కన మీకు వెండర్ కానీ ఆ బ్రాండ్, ఐ మీన్ ఇట్లా నైక్ కానీ పూమా కానీ ఇట్లా ఎంటర్ చేయొచ్చు అనమాట ఆ బ్రాండ్ గురించి. ఓకే, అట్లానే ప్రోడక్ట్ టైప్ అనేది కూడా మనం ఎంటర్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఇది యాక్టివ్ అంటున్నాను, యాక్టివ్ అని సేవ్ అంటాను. సో ఇప్పుడు మళ్ళీ ఆల్ ప్రోడక్ట్స్లోకి వెళ్తే సో మనం 2 ప్రోడక్ట్స్ అయితే అప్లోడ్ చేసాం అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రోడక్ట్స్ ఎలా యాడ్ అయినాయి ఏంటి చూడాలి అనుకుంటే బ్రౌజర్లోకి వెళ్ళిపోయి డొమైన్ ఎంటర్ చేస్తున్నాను. బట్ చూడండి ఇందాకట్లానే వచ్చింది. సో ఇక్కడ వచ్చేసరికి నాకు ప్రోడక్ట్స్ ఏమి కనపడట్లేదు. సో ఎంటర్ యూజింగ్ పాస్వర్డ్ అంటుంది, జస్ట్ నార్మల్గా ఒక నేమ్ కనిపించి కమింగ్ సూన్ అంటుంది. సో దానికి రీజన్ ఏంటి అంటే ఇక్కడ మన ఆన్లైన్ స్టోర్ ఉంది కదా, ఇది క్లిక్ చేద్దాం. ఇది క్లిక్ చేసినప్పుడు చూడండి, ఆన్లైన్ స్టోర్ ఈస్ పాస్వర్డ్ ప్రొటెక్టెడ్, ఓన్లీ విజిటర్స్ విత్ ఎ పాస్వర్డ్ కెన్ యాక్సెస్ యువర్ ఆన్లైన్ స్టోర్. ఓకే, సో మన స్టోర్ కనుక ఎవరైనా చూడాలి అంటే కనుక పాస్వర్డ్ ఎంటర్ చేసి చూడగలరు. వాళ్ళ దగ్గర పాస్వర్డ్ ఉంటేనే వాళ్ళు చూడగలరు అనమాట. అంటే మన యూజర్స్కి పాస్వర్డ్ ఇవ్వాలి. సో కస్టమర్స్కి, ప్రతి కస్టమర్కి మనం పాస్వర్డ్ ఎలా ఇస్తాం, ఇవ్వలేం కదా. అది ఎందుకు వచ్చింది అంటే మనం ఫ్రీ ట్రయల్లో ఉన్నాం కాబట్టి అట్లా పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే చూసే విధంగా ఉంటుంది అనమాట. మనం ఆ ట్రయల్ పీరియడ్ అనేది తీసేస్తే అప్పుడు మన స్టోర్ విజిబుల్ అవుతుంది. సో ఇక్కడ డిజేబుల్ పాస్వర్డ్ అని ఉంది చూడండి, ఇది క్లిక్ చేయాలి.
ఇది క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఏముంటుందంటే టు డిజేబుల్ యువర్ పాస్వర్డ్ పేజ్ యూ నీడ్ టు పిక్ ఏ ప్లాన్. అంటే మీరు ఒక ప్లాన్ అయితే సెలెక్ట్ చేసుకోండి, అప్పుడే మీరు పాస్వర్డ్ రిమూవ్ చేయగలరు అంటుందన్నమాట. సో అంటే మనం ట్రయల్ పీరియడ్లో ఉంటే మన స్టోర్ అయితే మనం టెస్ట్ చేసుకోవచ్చు, కానీ బయట పబ్లిక్ యాక్సెస్ చేయలేరు అన్లెస్ వాళ్ళకి పాస్వర్డ్ ఉంటే తప్పితే. సో అది మనం ట్రయల్ పీరియడ్లో క్రెడిట్ కార్డు ఏమీ ఇవ్వకుండా ఉంటే స్టోర్ యాక్సెస్ చేయలేరు. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఒక ప్లాన్ సెలెక్ట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మీరు కంగారు పడక్కర్లేదు, ఇక్కడ ప్లాన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు వెంటనే మనీ ఏం కట్ అవ్వవు. 14 days తర్వాత, ట్రయల్ పీరియడ్ 14 days తర్వాత మీకు మనీ అనేది కట్ అవుతుంది. సో నాకు ఇక్కడ చూపిస్తుంది చూడండి. సో నేను ఈరోజు వీడియో రికార్డ్ చేస్తున్నది వచ్చేసి December 12th అయితే రికార్డ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ December 26th లోపు మీరు క్యాన్సిల్ అయితే చేసుకోవచ్చు, అప్పటి వరకు ఎటువంటి మనీ అనేది పడదు. 26th తర్వాత మీరు ఎంచుకున్న ప్యాకేజ్ బట్టి మనీ అయితే పడుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూస్తే కనుక మనకి డిఫరెంట్ ప్యాకేజెస్ ఉన్నాయి. ఓకే, ఇది బేసిక్ ప్యాకేజ్ అని ఉంది, షాప్ఫై అని ఉంది, అడ్వాన్స్ అని ఉంది అనమాట. సాధారణంగా మనం కొత్తలో స్టార్ట్ చేసేటప్పుడు బేసిక్ ప్యాకేజ్ అనేది మోర్ దెన్ ఇనఫ్ అనమాట. ఓకే, సో నేనైతే చూస్ దిస్ ప్లాన్ అంటాను, ఈ ప్లాన్ సెలెక్ట్ చేస్తున్నా. ఫస్ట్ మంత్లీ పే చేయాలి అంటే కనుక ఎవ్రీ మంత్ అయితే కనుక మనకి $29 పడుతుంది. సో అంటే ఆల్మోస్ట్ మన కరెన్సీలో 2,100 రూపాయలు అట్లా అనుకోవచ్చు. లేదు ఒకేసారి మీరు ఏమన్నా లాంగ్ టర్మ్ ఇయర్ వైజ్గా తీసుకోవాలి అంటే కనుక మీకు కొంత $36 అయితే సేవ్ అవుతుంది అనమాట. ఓకే, సో నేను ఇప్పుడు మంత్లీ సెలెక్ట్ చేస్తాను. మనకి చూపించడం అయితే కనుక ఇట్లా USD డాలర్స్లో చూపిస్తుంది, కానీ మనకి మనీ కట్ అయ్యేటప్పుడు ఇండియన్ రూపీస్లోనే కట్ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ చూపిస్తుంది చూడండి. యూ విల్ బి చార్జ్డ్ $29 USD ప్లస్ ట్యాక్స్ ఆన్ 26th December. ఈరోజు 12th December, 26th మీకు ఛార్జ్ అవుతుంది అని చెప్తుంది అనమాట. సో ఇంకా నెక్స్ట్ పేమెంట్ మెథడ్ అనమాట. ఇక్కడ పేమెంట్ మెథడ్ వచ్చేసరికి క్రెడిట్ కార్డు లేదా పేపాల్ యాక్సెప్ట్ చేస్తుంది. సో నేను ఇక్కడ క్రెడిట్ కార్డ్ అయితే యాడ్ చేస్తాను. సో క్రెడిట్ కార్డ్ యాడ్ చేస్తే మనీ అయితే కట్ అవ్వదు, కేవలం 14 days తర్వాతే కట్ అవుతుంది. ఈ లోపు నాకు వద్దు అనుకుంటే కనుక నేను క్యాన్సిల్ చేసుకోవచ్చు. నేను క్రెడిట్ కార్డ్ యాడ్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, నేను క్రెడిట్ కార్డ్ ఇచ్చి డీటెయిల్స్ అయితే ఇచ్చాను అనమాట. జస్ట్ నేమ్, అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇచ్చాను, కన్ఫర్మ్ అంటున్నాను. సో చూడండి క్రెడిట్ కార్డ్ అయితే యాడ్ అయిపోయింది. సో ఇక్కడ రైట్ సైడ్ చూస్తే కనుక బిల్లు నౌ 0 అంటుంది, అంటే ఇప్పుడు మనకి మనీ ఏం పడవు అని చెప్తుంది. స్టార్ట్ ప్లాన్ అంటుంది, నేను క్లిక్ చేస్తున్నాను. సో నెక్స్ట్ హోమ్ పేజ్కి వచ్చింది. ఇప్పుడు మనం ఆన్లైన్ స్టోర్ క్లిక్ చేద్దాం, డిజేబుల్ పాస్వర్డ్ క్లిక్ చేద్దాం. సో ఇక్కడ చూడండి ఎనేబుల్ పాస్వర్డ్ అని ఉంది, దీన్ని అన్చెక్ చేయాలి. దీన్ని అన్చెక్ చేస్తున్నాను. అన్చెక్ చేసి సేవ్ అంటాను. ఆన్లైన్ స్టోర్ ఇస్ లైవ్, యువర్ ఆన్లైన్ స్టోర్ ఇస్ నౌ విజిబుల్ టు యువర్ కస్టమర్స్ అంటుంది. వ్యూ స్టోర్ అందాం. సో చూడండి ఇప్పుడు స్టోర్ అయితే మనకు కనపడుతుంది. యాక్చువల్గా డిఫాల్ట్గా ఒక థీమ్ అయితే తీసుకుంటుంది అనమాట, ఆ థీమ్తో మనకి స్టోర్ కనపడుతుంది. సో ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి, హోమ్, క్యాటలాగ్ అని. క్యాటలాగ్ క్లిక్ చేద్దాం. క్యాటలాగ్ క్లిక్ చేస్తే చూడండి మన ప్రోడక్ట్స్, మనం ఏదైతే ఇందాక ప్రోడక్ట్స్ యాడ్ చేసామో ఆ ప్రోడక్ట్స్ ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. ఇంకా నెక్స్ట్ మళ్ళీ నేను యాక్చువల్గా అడ్మిన్ డాష్ బోర్డ్కి వచ్చాను. సో ఇక్కడ చూడండి. సో ఇప్పుడు స్టోర్లో చూసుకుంటే కనుక మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. సో లెఫ్ట్ సైడ్ థీమ్స్ ఉన్నాయి, సో ఇది క్లిక్ చేద్దాము. నెక్స్ట్ థింగ్ బ్లాగ్ పోస్టులు ఉన్నాయి, పేజెస్ ఉన్నాయి, నావిగేషన్ ఇట్లా ఉన్నాయి అనమాట. సో ఇది మన స్టోర్కి సంబంధించి ఈ ఫ్రంట్ ఎండ్ ఎలా కనపడాలి అని ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇంకా టోటల్ బ్యాక్ ఎండ్ వచ్చేసి ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే కనుక ఆర్డర్ మేనేజ్మెంట్ అనమాట ఇది. ఓకే, సో ఇక్కడ మనం ఆర్డర్స్ అనేది మేనేజ్ చేసుకోవచ్చు. దాంతోపాటు మనం ఇందాక చూసాము ఇక్కడ వచ్చేసరికి ప్రొడక్ట్స్, ఇన్వెంటరీ, కలెక్షన్స్ అవన్నీ కూడా ఇక్కడ మనం మేనేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చి కస్టమర్స్ ఇన్ఫర్మేషన్, సో ఎవరైతే మన దగ్గర పర్చేస్ చేస్తారో ఆ కస్టమర్ యొక్క డేటా ఇక్కడ ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ అనలిటిక్స్ అనమాట, టోటల్ సేల్స్ కానీ, ఓకే, సో ఎంతసేపు చూస్తున్నారు ఏంటి, ఆ అనలిటిక్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. డీటెయిల్ అనలిటిక్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. ఓకే, ఆ అనలిటిక్స్లోనే మళ్ళీ మనం రిపోర్ట్స్ కూడా చూసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు అంటే జనరల్గా మనకి డేటా ఏమి లేదు. అండ్ నెక్స్ట్ థింగ్ ఇక్కడ వచ్చేసి మార్కెటింగ్. సో ఒక స్టోర్ డెవలప్ చేయడమే కాదు, ఖచ్చితంగా ఏంటంటే పీపుల్కి దాన్ని రీచ్ చేయాలి కాబట్టి ఆ మార్కెటింగ్కి సంబంధించి యాప్స్ అదంతా కూడా ఇక్కడ ఉంటుంది అనమాట. ఓకే, సో క్యాంపెయిన్స్ కూడా మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. జనరల్గా మనం సోషల్ మీడియా క్యాంపెయిన్ ఎలా సెట్ చేసుకుంటామో అలాగా క్రియేట్ ఏ క్యాంపెయిన్ అన్నప్పుడు ఫేస్బుక్తో మనం ఇంటిగ్రేట్ అయ్యి క్యాంపెయిన్ సెట్ చేసుకోవచ్చు. ఇది నేను చూపిస్తాను. యాక్చువల్గా స్టోర్ని మార్కెట్ చేయటం అనే వీడియో సపరేట్గా చేస్తాను, ఆ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ థింగ్ ఇవి వచ్చేసరికి డిస్కౌంట్స్ అనమాట. మనం పీపుల్కి కనుక కూపన్స్ కానీ డిస్కౌంట్స్ కానీ ఇవ్వాలి అనుకుంటున్నప్పుడు అది ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా తర్వాత ఇక్కడ మనకి యాప్స్ అనేవి ఉంటాయి.
యాప్స్ వచ్చేసరికి ఏంటి అంటే ఒక రకంగా మనకి వర్డ్ ప్రెస్ లాంటి వెబ్సైట్లో ప్లగ్గిన్స్ ఎలాగో అలా అనుకోవచ్చు. ఎందుకంటే మనం జనరల్గా బేసిక్ లెవెల్లో చేసేటప్పుడు ఎలాంటి యాప్స్ అవసరం లేకపోయినా కానీ కొన్ని యాప్స్ అయితే ఖచ్చితంగా మనం యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట అడ్వాన్స్డ్ లెవెల్కి వెళ్ళేటప్పుడు. వాటిల్లో ఫ్రీ యాప్స్ ఉంటాయి, పెయిడ్ యాప్స్ ఉంటాయి, బట్ మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో ఫ్రీ యాప్స్ అనేవి సరిపోతాయి. సో ఇక్కడ వ్యూ మోర్ యాప్స్ ఇన్ దిస్ కలెక్షన్ అన్నాం కదా, ఇది క్లిక్ చేసాము అంటే కనుక సో చూడండి ఇక్కడ షాపిఫై యాప్ స్టోర్ అనేది ఓపెన్ అయిందనమాట. సో చాలా యాప్స్ ఉంటాయి, మన అవసరానికి తగ్గట్టు మన యాప్స్ అనేది మనం ఎంచుకోవచ్చు. ఓకేనా. ఇంకా నెక్స్ట్ టోటల్గా చూడాలి అంటే ఇక్కడ కేటగిరీస్ ఉంటాయి చూడండి, ఇవన్నీ కూడా డిఫరెంట్ కేటగిరీస్ అనమాట. ఇన్ని రకాల కేటగిరీ యాప్స్ అనేది ఉన్నాయి. ఓకే, ఇప్పుడు స్టోర్ డిజైన్కి సంబంధించి యాప్స్ చూడాలి అనుకుంటే స్టోర్ డిజైన్ అని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఎన్ని యాప్స్ ఉన్నాయో. ఎగ్జాంపుల్కి ఇక్కడ సోషల్ మీడియా ఇంటిగ్రేషన్స్ అని ఉంది, ఇది క్లిక్ చేద్దాం. సో ఇది క్లిక్ చేస్తే దానికి సంబంధించిన యాప్స్ వచ్చాయి అనమాట. సో అంటే వాట్సాప్ కనెక్ట్ చేయడం కానీ, ఇన్స్టాగ్రామ్ ఫీడ్ డైరెక్ట్గా చూపించడం కానీ అవన్నీ. సో ఇవి ఫ్రీయే చూడండి, ఫ్రీ ప్లాన్ అంటుంది. సో ఇవి ఫ్రీగా వాడుకోవచ్చు. కొన్ని ఫ్రీ ఉంటాయి, కొన్ని ఫీచర్స్ కావాలంటే పెయిడ్ ఉంటాయి, కొన్ని ఏమో డైరెక్ట్గా పెయిడ్ ఉంటాయి అనమాట. సో మనకి చాలా ఫ్రీ యాప్స్ ఉన్నాయండి. మెజారిటీ కేసెస్లో పెయిడ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు అంటిల్ అన్లెస్ అడ్వాన్స్డ్ మనకి హెవీ ట్రాఫిక్లు వస్తాయి, ఇంకా అడ్వాన్స్డ్ స్టేజ్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు తప్పితే సో మెజారిటీ కేసెస్లో ఫ్రీ యాప్స్తో మనం ఈజీగా వర్క్ అయితే చేసుకోవచ్చు. సో ఇలాగా బ్యాక్ ఎండ్ అంటే అడ్మిన్ వైజ్గా మనం మెయింటైన్ చేసుకునే అన్ని కస్టమర్ మేనేజ్మెంట్, ప్రోడక్ట్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్, అనలిటిక్స్, థర్డ్ పార్టీ యాప్స్, డిస్కౌంట్స్, మార్కెటింగ్, ఇవన్నీ ఆర్డర్ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా ఎలాంటి కోడింగ్ అవసరం లేకుండా మనం ఈజీగా వాడుకోవచ్చు. ఇదే సొల్యూషన్ మీకు బయట డెవలప్ చేసేయాలి అంటే కనుక చాలా కాస్ట్ చార్జ్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ వన్ ఇందాక ఆన్లైన్ స్టోర్లో చెప్పినట్టు ఫ్రంట్ ఎండ్ కనిపించే సెట్టింగ్స్ అన్నీ కూడా ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. అంటే మన థీమ్ ఎలా ఉండాలి, కలర్స్ ఎలా ఉండాలి, సో అట్లానే పేజెస్, బ్లాగ్ పోస్టులు, ఇవన్నీ కూడా ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. దీంట్లో మెయిన్ థింగ్ థీమ్స్ అనమాట. సో థీమ్స్ వచ్చేసరికి చూడండి జనరల్గా ఇక్కడ డెబ్యూట్ అనే థీము బై డిఫాల్ట్గా మనకి ఉంది, అదే మనకు కనబడుతుంది. మనం ఇప్పుడు చూస్తున్న థీమ్ అంతా కూడా డెబ్యూట్ అనే థీమ్ చూస్తున్నారు కదా, ఇది మొత్తం డెబ్యూట్ థీమ్. ఓకే, సో అలా కాకుండా మనం కిందకి వెళ్ళిపోతే కనుక చూడండి థీమ్స్లో కూడా 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫ్రీ థీమ్స్ ఉంటాయి, షాపిఫై థీమ్ స్టోర్ అని చెప్పి పెయిడ్ థీమ్ ఉంటుంది. సో ఫస్ట్ ఫ్రీ థీమ్స్ ఎక్స్ప్లోర్ చేద్దాం, ఎక్స్ప్లోర్ ఫ్రీ థీమ్స్ అందాం. సో ఇక్కడ చూడండి డిఫరెంట్ థీమ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మనం ఇక్కడ ఇవి చూసి ఏ థీమ్ నచ్చిందో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎగ్జాంపుల్కి దీని డెమో చూడాలి అంటే కనుక ఇది క్లిక్ చేద్దాం సింపుల్, లేదంటే బౌండ్లెస్ క్లిక్ చేద్దాం. సో చూడండి ఎలా ఉందో. సో బౌండ్లెస్ అనేది ఇలా ఉంటుంది. సో మళ్ళీ దాంట్లో బ్లాక్ అండ్ వైట్ అని, వైబ్రెంట్ అని చెప్పేసి సో స్టైల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఒకే థీమ్కి సంబంధించి స్టైల్స్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు ఈ థీమ్ వాడాలి అనుకుంటే కనుక యాడ్ టు థీమ్ లైబ్రరీ అనేది క్లిక్ చేయాలి. నేను యాడ్ టు థీమ్ లైబ్రరీ అనేది క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి యాడింగ్ బౌండ్లెస్ అంటుంది, అంటే ఆ థీమ్ అనేది యాడ్ అవుతుంది. సో ఇక్కడ ఆల్రెడీ చూడండి బౌండ్లెస్ యాడెడ్ అని వచ్చిందనమాట. సో ఇక్కడ యాక్షన్స్ ఉంది కదా, ఇది క్లిక్ చేసి సో పబ్లిష్ అన్నాము అంటే కనుక ఆ థీమ్ అనేది పబ్లిష్ అవుతుంది. సో ఆ థీమ్ కనుక మనం సెట్ చేసుకోవాలి, మనకి నచ్చిన విధంగా సెట్ చేసుకోవాలి అంటే ఇక్కడ కస్టమైజ్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయాలి. సో అది క్లిక్ చేసినప్పుడు చూడండి ఆ థీమ్కి తగ్గట్టు మనం కస్టమైజ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇస్తుంది అనమాట. ఇందాక డెబ్యూట్ థీమ్ అనేది ఒకలా ఉంది, ఇది ఒకలా ఉంది. సో దీనికి సంబంధించి ఆప్షన్ ఇస్తుంది. సో ఇవన్నీ మనం చెక్ చేసుకొని పబ్లిష్ అనొచ్చు. అది సెట్ చేసుకొని పబ్లిష్ అన్నాక ఈ థీమ్ వెళ్ళిపోయి ఆ థీమ్తో రీప్లేస్ అవుతుంది అనమాట. ఓకే, మళ్ళీ ఈ థీమ్ అక్కర్లేదు అనుకుంటే సెలెక్ట్ చేసుకొని రిమూవ్ అని క్లిక్ చేసి రిమూవ్ అని ప్రెస్ చేయండి, థీమ్ అయితే వెళ్ళిపోయింది. సో ఇలాగా ఇక్కడ మనకి ఫ్రీ థీమ్స్ అయితే ఉన్నాయి. ఫ్రీ థీమ్స్ అనేవి మోర్ దెన్ ఎనఫ్ అండి ఈ కామర్స్ దీనికి. ఈ థీమ్స్తో మనం మంచి ఈ కామర్స్ నీట్గా బేసిక్ లెవెల్లో కొద్దిగా డీసెంట్గా ఉంది లుక్ అండ్ ఫీల్ అనేది మనం ఈజీగా సెట్ చేసుకోవచ్చు అనమాట. కాదు ఇంకా నాకు మంచి లుక్ అండ్ ఫీల్, కొద్దిగా మంచి ఫీచర్స్ కావాలి అనుకున్న వాళ్ళు షాపిఫై థీమ్ స్టోర్ ఉంది. ఇవి వచ్చేసరికి కొద్దిగా పెయిడ్ థీమ్స్ ఉంటాయి అనమాట. వీటిల్లో కూడా ఫ్రీ ఉంటాయి, వాటిలో సో మనకి డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ థీమ్స్ ఉంటాయి. ఇక్కడ ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా, ఇది క్లిక్ చేసామంటే చూడండి డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. మనం ఏ కేటగిరీకి సంబంధించి వెబ్సైట్ చేయాలనుకుంటున్నామో ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించి థీమ్స్ వస్తాయి. ఎగ్జాంపుల్కి నేను వచ్చేసరికి ఫుడ్ అండ్ డ్రింక్ సెలెక్ట్ చేస్తాను. ఫుడ్ రిలేటెడ్ ఈ కామర్స్ చేయాలి అనుకున్నప్పుడు చూడండి ఇవన్నీ కూడా ఫుడ్ అండ్ డ్రింక్లో డిఫరెంట్ థీమ్స్. సో ఇక్కడ చూస్తే కనుక దీంట్లో ఫ్రీ పెయిడ్ ఉన్నాయి, ఫ్రీ టు వే,
ఫ్రీ సెలెక్ట్ చేశాను అంటే ఈ 2 ఫ్రీ అనమాట. ఓకే, పెయిడ్ సెలెక్ట్ చేస్తే ఇవన్నీ పెయిడ్ అనమాట. ఇట్లా మనకు కావాల్సిన ఆ కేటగిరీ మనం ఏదైతే ఈ-కామర్స్ బిల్డ్ చేస్తున్నామో దానికి సంబంధించి కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకొని సో ఫ్రీ థీమ్స్ మ్యాక్సిమం ఫ్రీ థీమ్స్ యూటిలైజ్ చేసుకోవచ్చు. లేదు బాగా సీరియస్గా ఉన్న వాళ్ళు పెయిడ్ థీమ్కి వెళ్ళొచ్చు. నా సజెషన్ ఏంటి అంటే ఫ్రీ థీమ్ ఈజ్ ఇనఫ్, మోర్ దెన్ ఇనఫ్, నో నీడ్ ఫర్ పెయిడ్ థీమ్. ఓకే అండి, మళ్ళీ నేను డాష్ బోర్డ్ మీదకి అయితే వచ్చాను. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు ఇక్కడ బ్లాగ్ పోస్టులు అని ఉంటాయి అనమాట. జనరల్గా మనం మామూలు బయట వెబ్సైట్లో బ్లాగ్ పోస్టులు ఎలా చూస్తామో అలాగే బ్లాగ్ పోస్టులు అయితే మనం ఇక్కడ క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ పేజెస్. ఓకే, ఇక్కడ వచ్చేసరికి మనం పేజెస్ అనేవి క్రియేట్ చేయొచ్చు. ఆ తర్వాత మెనూ వచ్చేసరికి ఇక్కడ నావిగేషన్ అని ఉంది కదండి, సో ఇక్కడ మెనూ అనేది సెట్ చేయొచ్చు. డొమైన్ అనేది ఆల్రెడీ మనం చూసాం. సో ప్రజెంట్ అయితే కనుక ఫస్ట్ ఏం చేద్దాము అంటే మనం పేజెస్ అనేవి క్రియేట్ చేద్దాము. ఆ పేజెస్ మెనూలో ఎలా యాడ్ చేయాలో చూద్దాము. ఇంకా ఆ తర్వాత ఆల్రెడీ బేసిక్ థీమ్ ఉంది కాబట్టి బేసిక్ థీమ్లో ఈ ఇమేజెస్ ఇవి యాడ్ చేయడం ఎలాగనేది చూద్దాము. సో ఇప్పుడు పేజెస్ క్రియేట్ చేయాలి అంటే కనుక ఈ ఆన్లైన్ స్టోర్లో పేజెస్ క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసరికి యాడ్ పేజ్ అంటాను. ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ అబౌట్ అస్ అనేది ఇస్తాను. సో చూడండి, నేను అబౌట్ అస్ అయితే జనరల్గా యాడ్ చేశాను. యాడ్ చేసి ఇక్కడ సేవ్ అంటున్నాను. అండ్ నెక్స్ట్ వన్, ఇది చూసే ముందు నేను ఇంకా ప్రైవసీ పాలసీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవి కూడా యాడ్ చేస్తాను. దానికోసం మళ్ళీ బ్యాక్ వెళ్ళి సో ఇక్కడ యాడ్ పేజ్ అంటాను. సో ఇప్పుడు ప్రైవసీ పాలసీ అనేది క్రియేట్ చేస్తాను. సాధారణంగా ప్రైవసీ పాలసీ క్రియేట్ చేయాలి అంటే కనుక మనం జనరల్గా అఫీషియల్ వేలో వెళ్ళేటప్పుడు అయితే కనుక సో ఎవరైనా ఆడిటర్స్ వీళ్ళ దగ్గరికి వెళ్ళి మనం రాయిపించుకోవచ్చు. లేదంటే జనరల్గా మనం స్టార్ట్ చేసేటప్పుడు ఇంటర్నెట్లో మనకి ప్రైవసీ పాలసీ క్రియేట్ చేసే వెబ్సైట్స్ ఉంటాయి, వాటిల్లో జనరేట్ చేసి అది ఇక్కడ వాడుకోవచ్చు. ఎగ్జాంపుల్కి ఇక్కడ చూడండి, ఫ్రీ ప్రైవసీ పాలసీ జనరేటర్ అని టైప్ చేయండి. సో మనకి చాలా వెబ్సైట్స్ అయితే వస్తాయి అనమాట, మీరు చెక్ చేసుకోండి. కొన్ని సైట్స్ వచ్చేసరికి ఫ్రీ ఉంటాయి, కొన్ని పెయిడ్ ఉంటాయి అనమాట. సో వాటిల్లో జనరల్గా ఎక్కువ ఫ్రీ ఉన్నదైతే మటుకు ప్రైవసీ పాలసీ జనరేటర్ ఇన్ఫో. కొన్ని ఏంటంటే కొన్ని మనం ఇచ్చే ఆప్షన్స్ బట్టి పెయిడ్ కొద్దిగా మనీ అయితే ఛార్జ్ చేస్తూ ఉంటారు. ఈ ప్రైవసీ పాలసీ జనరేటర్ ఈ లింక్ కూడా నేను కింద వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇది నేను క్లిక్ చేశాను. సో ఇక్కడ వచ్చేసరికి బేసిక్గా మన ప్రైవసీ పాలసీ అనేది క్రియేట్ చేయొచ్చు బేసిక్ లెవెల్లో. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి చూడండి కంపెనీ నేమ్, ఒకవేళ మీకు ప్రొప్రైటరీషిప్ ఉన్నా కానీ ప్రైవేట్ లిమిటెడ్ ఉన్నా కానీ ఆ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. లేదు అవేమి లేవు అనుకుంటే వెబ్సైట్ నేమ్ ఇచ్చేసేయండి. ఇంకా ఆ తర్వాత జనరల్ వెబ్సైట్ నేమ్, వెబ్సైట్ URL. నేనైతే వెబ్సైట్ నేమ్ ఇచ్చేస్తున్నాను. సో డీటెయిల్స్ ఇచ్చాను. ఇంకోసారి చెప్తున్నాను, ఇది బేసిక్ అండి. మనం మామూలుగా ఏంటి అంటే ఆ తర్వాత పర్ఫెక్ట్గా అయితే మనం ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ క్లిక్ చేశాను. సో కుకీస్ యూస్ చేస్తారని అడుగుతుంది. మనం కుకీస్ యూస్ చేస్తాం కాబట్టి ఎస్ అంటున్నాను. డూ షో అడ్వర్టైజింగ్ త్రూ గూగుల్ యాడ్సెన్స్ అంటే మనది ఈ-కామర్స్ బ్లాగ్ కాదు కాబట్టి అడ్వర్టైజ్ ఏమి చూపియం కాబట్టి ఇక్కడ నో అనాలి. అట్లా థర్డ్ పార్టీ నుంచి అడ్వర్టైజ్మెంట్స్ చూపిస్తారంటే అది కూడా లేదు కాబట్టి నో అంటున్నాను. ఒకవేళ మీరు అడ్వర్టైజ్మెంట్స్ చూపిస్తే ఎస్ పెట్టుకోండి. నెక్స్ట్ క్లిక్ చేశాను. ఇక నెక్స్ట్ కంట్రీ అడుగుతుంది, తెలంగాణ. ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అయితే అడుగుతుంది. సో నేను ఈమెయిల్ అడ్రస్ అయితే ఇచ్చాను. జనరేట్ మై ప్రైవసీ పాలసీ అనేది క్లిక్ చేస్తున్నాను. సో చూడండి ప్రైవసీ పాలసీ అనేది క్రియేట్ అయిపోయింది. సో జనరల్గా ఈ లింక్ తీసుకెళ్ళి మనం ఎక్కడైనా కావాలని పెట్టుకోవచ్చు. ఇక్కడ ప్రైవసీ పాలసీ ఉంది కదా, కాపీ టెక్స్ట్ టు క్లిప్ బోర్డ్, ఇది కాపీ చేశాను. ఇక్కడికి వచ్చి పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసి ఇక్కడ వచ్చి ప్రైవసీ పాలసీ అనేది ఇస్తాను. ఇచ్చి సేవ్ అంటున్నాను. సో ప్రైవసీ పాలసీ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా మనం క్రియేట్ చేయొచ్చు. దానికోసం యాడ్ పేజ్ అంటాను. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ కోసం కూడా గూగుల్లోకి వెళ్ళిపోతాం. గూగుల్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు ఫ్రీ టర్మ్స్ అండ్ కండిషన్స్ జనరేటర్. సో చూడండి మళ్ళీ మనకి డిఫరెంట్ సైట్స్ అయితే వస్తాయన్నమాట. సో నేను టర్మ్స్ అండ్ కండిషన్స్ జనరేటర్ అని ఇంకో వెబ్సైట్ అయితే ఓపెన్ చేశాను. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి. ఇక్కడ వచ్చేసరికి సేమ్ ఇందాకట్లాగే మనం ఎంటర్ చేసి నెక్స్ట్ అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ క్రియేట్ అవుతుంది. క్రియేట్ చేసి పేస్ట్ చేస్తాను. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ క్రియేట్ చేశాను, ఇక్కడికి వచ్చి పేస్ట్ చేస్తున్నాను, సేవ్ అంటున్నాను. సో చూడండి ఇప్పుడు మనం 3 పేజెస్ అయితే క్రియేట్ చేసామన్నమాట. సో ఇప్పుడు మెనూ యాడ్ చేసే ముందు యాక్చువల్గా మనకి డిఫాల్ట్ థీమ్ ఉంది కాబట్టి
దీన్ని కస్టమైజ్ ఎలా చేయొచ్చు, ఈ హోమ్ పేజీని కస్టమైజ్ ఎలా చేయొచ్చు, అట్లానే ఈ కలెక్షన్ ఎలా యాడ్ చేయొచ్చు అనేది చూద్దాం. ఓకే, దానికోసం మీరు స్టోర్ క్లిక్ చేయండి. ఇక్కడ కస్టమైజ్ అని ఉంది, అంటే థీమ్ని మనం కస్టమైజ్ చేయడానికి ఆప్షన్ అనమాట. కస్టమైజ్ అని క్లిక్ చేద్దాం. సో ఇప్పుడు ఈ థీమ్ని మనకి నచ్చిన విధంగా మనం సెట్ చేసుకోవడానికి మనకి లెఫ్ట్ సైడ్ అయితే ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. సో మనకి యాక్చువల్గా రైట్ సైడ్ అయితే కనుక బ్లాక్స్ అన్ని కనపడుతున్నాయి, కలెక్షన్స్, ఇట్లా ఇమేజ్ విత్ టెక్స్ట్ అని చెప్పి మెయిన్ ఇమేజ్ ఇలా కనపడుతున్నాయి. వాటికి సంబంధించి ఇక్కడ లెఫ్ట్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఈ బ్లాక్ నాకు అక్కర్లేదు అనుకుంటే కనుక నేను హైడ్ చేయొచ్చు. ఇది క్లిక్ చేశాను అంటే కనుక ఆ బ్లాక్ హైడ్ అయిపోతుంది. సో ఈ బ్లాక్ కూడా వద్దు అనుకుంటే దీన్ని హైడ్ చేయొచ్చు. ఇప్పుడు ఓన్లీ కలెక్షన్స్ కనపడుతుంది. అలా కాదు, సో ఇప్పుడు ఈ రెండు బ్లాక్స్ కనపడుతున్నాయి, బట్ నాకు కలెక్షన్స్ పైన కనపడాలి. అప్పుడు దీన్ని నేను డ్రాగ్ చేసి డ్రాప్ చేసుకోవచ్చు. సో ఇలాగా మనకి నచ్చిన విధంగా మనం థీమ్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, అది ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం. ఓకేనా? సో ఇక్కడ టెస్టిమోనల్స్ ఉన్నాయి, ఆ టెస్టిమోనల్స్ యాడ్ చేసుకోవచ్చు. వీటిల్లో ఇమేజెస్ అనేది యాడ్ చేయొచ్చు, మనకి నచ్చిన టెక్స్ట్ అనేది యాడ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ థీమ్ని మనం బేసిక్గా సెట్ చేద్దాం. సో మెయిన్, సో ఇక్కడ వచ్చేసరికి నేను ఒక ఇమేజ్ అయితే యాడ్ చేస్తాను. దానికోసం ఇక్కడ ఈ పార్ట్ క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసినప్పుడు మనకి చూడండి యాక్చువల్గా ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఇచ్చింది. ఆ ఇమేజెస్ అట్లానే పైన కనపడుతున్న టెక్స్ట్ ఇవన్నీ కూడా మనం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఇమేజెస్ యాడ్ చేయాలి అంటే కనుక మన దగ్గర ఓన్ ఇమేజెస్ ఉంటే అవి అప్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే మీరు కంగారు పడక్కర్లేదు, ఇక్కడ ఫ్రీ ఇమేజెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. రాయల్టీ ఫ్రీ ఇమేజెస్ ఉంటాయి. ఇప్పుడు ఎక్స్ప్లోర్ ఫ్రీ ఇమేజెస్ అంటున్నాం. నా దగ్గర ఆల్రెడీ ఇమేజెస్ ఉన్నాయి, బట్ మీకు అర్థమవటానికి ఇది చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసరికి టీ షర్ట్ కాబట్టి నేను టీ షర్ట్ అని ఎంటర్ చేస్తాను. మీరు ఫుడ్ అయితే ఫుడ్, ఇంకేదైనా మొబైల్ యాక్సెసరీస్ అయితే అవి ఏదైనా ఎంటర్ చేయండి, వాటికి సంబంధించిన ఇమేజెస్ వస్తాయి. మీకు నచ్చిన ఇమేజ్ మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో ఈ ఇమేజ్ సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ సెలెక్ట్ అనాలి. సో చూడండి ఇమేజ్ అయితే సెలెక్ట్ అయిందనమాట. నెక్స్ట్ ఒకవేళ మీరు సైజెస్ ఏమన్నా చేంజ్ చేయాలి అనుకుంటే కనుక ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు, ఫిక్స్డా, ఫుల్ విడ్త్ ఇట్లాంటివి. అట్లానే సెక్షన్ వచ్చేసరికి లార్జ్, ఎక్కువ అయిపోయింది ఇమేజ్ అనుకుంటే కనుక మీరు ఆ సెక్షన్ హైట్ అనేది కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్కి మీడియం అని సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి కొద్దిగా మీడియం అయిపోయింది. ఇంకా స్మాల్ చేయాలి అంటే కనుక స్మాల్ సెలెక్ట్ చేయొచ్చు, ఇంకా స్మాల్ అయిపోయింది అనమాట. ఓకే, సో ఇలాగా. సో ఇప్పుడు నేను దీన్ని మీడియం పెడతాను. అండ్ నెక్స్ట్ థింగ్, ఇక్కడ మనకు కనిపించే హెడ్డింగ్ టెక్స్ట్ అనేది మనం చేంజ్ చేయొచ్చు. సో ఇక్కడ వెల్కమ్ టు అరేజఫా షాప్. సో చూడండి నేను హెడ్లైన్ జస్ట్ మామూలుగా టెక్స్ట్ అనేది ఇచ్చాను. అండ్ నెక్స్ట్ థింగ్, ఇక్కడ బటన్ క్రియేట్ చేయాలంటే బటన్ కూడా క్రియేట్ చేయొచ్చు, షాప్ నౌ అంటాను. అండ్ నెక్స్ట్ థింగ్, ఇప్పుడు ఆ బటన్ లింక్ ఇవ్వాలి. సో క్లిక్ చేస్తున్నాను. సో దేనికి ఇవ్వాలి ఆ బటన్ లింక్ అనేది మనం పెట్టుకోవచ్చు, ఏదైనా పర్టికులర్ పేజెస్, ఆ ప్రోడక్ట్స్ ఇట్లాగా. నేను ప్రోడక్ట్స్కి ఇస్తాను, ఆల్ ప్రోడక్ట్స్. సో ఇప్పుడు చూడండి బటన్ అనేది డిస్ప్లే అయిపోయింది అనమాట. ఓకేనా? సో అంతా ఓకే అనుకుంటే నేను సేవ్ అంటాను. సో ఎప్పటికప్పుడు సేవ్ చేస్తే మనం చేంజెస్ చేసినవన్నీ కూడా సేవ్ అవుతాయి. సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వెళ్తున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్, సో ఇక్కడ వచ్చేసరికి మనకి డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. అట్లానే ఇక్కడ ఇమేజ్ ఇవి సెలెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. సో ఈ ఇమేజ్ కోసం, దానికోసం ఏం చేస్తానంటే ఇది సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసి ఒక ఇమేజ్ అప్లోడ్ చేస్తాను. సో ఒక ఇమేజ్ అయితే అప్లోడ్ చేశాను, దీన్ని సెలెక్ట్ అంటున్నాను. ఇక నెక్స్ట్ హెడ్డింగ్ ఇస్తున్నాను, సేవ్. ఓకే ఫ్రెండ్స్, చేంజెస్ చేసిన తర్వాత మనం రిఫ్రెష్ చేస్తే వెబ్సైట్ని, సో మనం యాడ్ చేసిన ఫీచర్డ్ ఇమేజ్ కానీ ఆ టెక్స్ట్ కానీ సో అవన్నీ కూడా డిస్ప్లే అవుతున్నాయి చూడండి. సో ఇంకా కిందకు వచ్చేస్తే కనుక ఇక్కడ హోమ్ పేజ్లో ఫీచర్డ్ కలెక్షన్ అని కనపడుతుంది చూడండి. ఇక్కడ ప్రోడక్ట్స్ ఏమీ లేవు. సో ఈ ఫీచర్డ్ కలెక్షన్ ఏంటి అంటే మన దగ్గరున్న ఇంపార్టెంట్ ప్రోడక్ట్స్ కానీ ముఖ్యమైనవి కావచ్చు, లేదంటే పాపులర్ కావచ్చు, ఏదైనా సరే మనం కొన్ని ప్రోడక్ట్స్ కనుక ఓకే ఇది మా దగ్గరున్న మెయిన్ కలెక్షన్ అని చూపించాలి అనుకుంటే హోమ్ పేజీలో కానీ వేరే ఎక్కడైనా సరే కలెక్షన్లో యాడ్ చేయొచ్చు. సో ఎస్పెషల్లీ హోమ్ పేజీలో అయితే కనుక ఫీచర్డ్ కలెక్షన్లో చూపించచ్చు అనమాట. సో అంటే మన దగ్గర కొన్ని ప్రోడక్ట్స్ ఉండాలి, ఆ ప్రోడక్ట్స్ ఇక్కడ మనం డిస్ప్లే చేయొచ్చు ఒక కలెక్షన్ లాగా. సో దానికోసం ఏం చేయాలి అంటే ఒకసారి కస్టమైజ్లోకి వెళ్ళిపోవాలి.
సో ఆన్లైన్ స్టోర్ క్లిక్ చేస్తున్నాను, కస్టమైజ్ అని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఫీచర్ కలెక్షన్ ఉంది కదా, ఇది క్లిక్ చేయాలి. సో ఇప్పుడు యాక్చువల్గా ఒక కలెక్షన్ హోమ్ పేజీలో యాడ్ చేయాలంటే 2 స్టెప్స్. ఒకటి, ఈ కలెక్షన్ హోమ్ పేజీకి యాడ్ చేయాలి కాబట్టి ఇక్కడ హోమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. రెండోది, ఆ కలెక్షన్లో ప్రోడక్ట్స్ యాడ్ చేయాలి. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి ఇక్కడ కలెక్షన్, సెలెక్ట్ కలెక్షన్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేస్తే చూడండి, సో ఆల్రెడీ మన దగ్గర హోమ్ పేజ్ ఉంది కాబట్టి అది కనపడుతుంది. దీన్ని చెక్ చేయాలి, చెక్ చేసి సెలెక్ట్ అనాలి. సో ఇప్పుడు ఏంటి అంటే ఈ కలెక్షన్కి హోమ్ పేజ్కి యాడ్ చేస్తున్నాం అని మనం ఇక్కడ స్పెసిఫై చేసాం. ఓకేనా, ఇంక ఇప్పుడు యాక్చువల్గా డాష్ బోర్డ్ మీదకి వెళ్ళిపోవాలి. సో మనం అక్కడ సెలెక్ట్ చేసిన కలెక్షన్కి ప్రోడక్ట్స్ యాడ్ చేయాలి. దానికోసం ప్రోడక్ట్స్లోకి వెళ్ళండి. ప్రోడక్ట్స్లో కలెక్షన్స్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. సో ఆల్రెడీ మనం హోమ్ పేజ్ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ డిస్ప్లే అవుతుంటుంది, ఇది క్లిక్ చేయాలి. సో ఇప్పుడు చూడండి, సో దీంట్లో ప్రోడక్ట్స్ యాడ్ చేయాలి అంటే కనుక మన కింద యాక్చువల్గా మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ సెట్ చేసుకోమని చెప్తుంది. అంటే బ్రౌజ్ అనే ఆప్షన్ ఉంది, ఇది క్లిక్ చేద్దాం. ఇది క్లిక్ చేస్తే మన దగ్గర ఉన్న డిఫరెంట్ ప్రోడక్ట్స్ కనపడతాయి. సో నేనేంటి అంటే కలెక్షన్ యాడ్ చేయడానికి ఇంకొన్ని అడిషనల్ ప్రోడక్ట్స్ కూడా యాడ్ చేశాను అనమాట. సో టోటల్గా అయితే కనుక ఒక 6 ప్రోడక్ట్స్ కనపడుతున్నాయి. వీటిని అన్నిటినీ చెక్ చేద్దాం. యాడ్ అంటున్నాను. సో చూడండి, ప్రోడక్ట్స్ అన్నీ కూడా యాడ్ అయిపోయినాయి అనమాట. సో యాడ్ అయినాయి కదా. సో ఇప్పుడు ఒకసారి ఫ్రంట్ ఎండ్కి వచ్చి ఇక్కడ వచ్చి మనకి 8 కనపడుతున్నాయండి. ఇది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకసారి జస్ట్ నేను రిఫ్రెష్ చేస్తాను. చూడండి, ఫీచర్ కలెక్షన్, నేను అక్కడ యాడ్ చేసిన ప్రోడక్ట్స్ అన్నీ ఇక్కడ వచ్చేసాయి. సో అయితే మిగిలిన 2 ఖాళీ కనపడుతున్నాయి కదా, అది అడ్జస్ట్ చేసుకోవాలి అంటే మళ్ళీ ఒకసారి స్టోర్ కస్టమైజేషన్ క్లిక్ చేసి ఫీచర్ కలెక్షన్లో దీన్ని సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో 2 రోస్, రోకి 3 కావాలి. సో అందుకని నేను 3 సెట్ చేస్తాను. ఓకే, సో చూడండి ఇప్పుడు అడ్జస్ట్ అయిపోయింది. ఇప్పుడు సేవ్ అంటున్నాను. ఒకసారి మళ్ళీ మనం ఫ్రంట్ ఎండ్కి వెళ్ళి రిఫ్రెష్ చేసామనుకోండి, చూడండి. సో ఇక్కడ మన కలెక్షన్ అనేది హోమ్ పేజ్కి యాడ్ అయిపోయింది. సో ఇప్పుడు ఇదే కలెక్షన్ని మనం యాక్చువల్గా మెనూలో కూడా యాడ్ చేయొచ్చు. మనకి జనరల్గా ఇప్పుడు హోమ్లో మామూలుగా మెనూలో హోమ్ క్యాటలాగ్ వర్క్ కనపడుతున్నాయి. ఈ కలెక్షన్ని కూడా మనం యాడ్ చేయాలి అనుకుంటే యాడ్ చేయొచ్చు. దానికోసం ఏం చేయాలి అంటే ఇక్కడ నావిగేషన్ అని ఉంది కదా, ఇక్కడికి రండి. సో ఈ నావిగేషన్కి వచ్చిన తర్వాత మనకి ఫుటర్ మెనూ, మెయిన్ మెనూ అని ఉందన్నమాట. ఇప్పుడు మెయిన్ మెనూ అనేది క్లిక్ చేయండి. సో ఇక్కడ యాడ్ మెనూ ఐటమ్ అని ఉంది, అది క్లిక్ చేయండి. సో ఇక్కడ వచ్చేసరికి మెన్ టీషర్ట్స్ అని ఒక కలెక్షన్ అయితే మనం క్రియేట్ చేస్తున్నాము. ఇక్కడ లింక్ క్లిక్ చేయండి. లింక్లో వచ్చి కలెక్షన్ సెలెక్ట్ చేయండి. ఈ హోమ్ పేజ్ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి యాడ్ అందాం. ఇక్కడ సేవ్ మెనూ అంటాను, రిఫ్రెష్ చేద్దాం. సో చూడండి, హోమ్ క్యాటలాగ్ మెన్ టీషర్ట్స్. ఇప్పుడు మెన్ టీషర్ట్స్ నేను క్లిక్ చేశాను అంటే సో అక్కడ ఆ కలెక్షన్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకేనా. సో అలానే ఇప్పుడు క్యాటలాగ్ క్లిక్ చేసామంటే ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి. జనరల్గా నేను అన్ని ప్రోడక్ట్స్ కలెక్షన్లో యాడ్ చేశాను, అందుకని మన కలెక్షన్లోను ప్రోడక్ట్స్లోను ఒకటే రకంగా ఉన్నాయి. జనరల్గా ఏమవుతుందంటే మనకి నెంబర్ ఆఫ్ పెరిగినప్పుడు మెన్ టీషర్ట్స్, ఉమెన్ టీషర్ట్స్, కిడ్స్ టీషర్ట్స్ ఇలా వస్తాయి. అట్లా మనం డిఫరెంట్ కలెక్షన్స్ పెట్టుకోవచ్చు. అదే క్యాటలాగ్కి వెళ్ళాము అంటే కనుక సో అన్నీ కనపడతాయి అన్నమాట. సో అది మేజర్ డిఫరెన్స్. సో ఇంక ఇప్పుడు ఈ నావిగేషన్లోనే అట్లాగూ మనం మెనూ చూసాం కాబట్టి సో జనరల్గా చూడండి, సో నావిగేషన్లో మనకి ఫుటర్ మెనూ, మెయిన్ మెనూ ఉంటాయి. ఇప్పుడు ఫుటర్ మెనూ సెట్ చేద్దాం. ఫుటర్ మెనూ క్లిక్ చేస్తున్నాను. సో ఫుటర్ మెనూలోకి వచ్చేసరికి యాక్చువల్గా సెర్చ్ అనేది నేను డిలీట్ చేస్తాను. సో ఇక్కడ యాడ్ మెనూ ఐటమ్. సో ఇక్కడికి వచ్చేసరికి నేను ఏం చేస్తానంటే ప్రైవసీ పాలసీ అనేది యాడ్ చేస్తాను. సో ఆల్రెడీ మనం ప్రైవసీ పాలసీ పేజ్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి సో ఇక్కడ పేజెస్ అనేది క్లిక్ చేయాలి. ఉన్న పేజెస్ అన్నీ కనపడతాయి. ప్రైవసీ పాలసీ యాడ్ చేస్తాను. నెక్స్ట్ మళ్ళీ యాడ్ మెనూ ఐటమ్. ఇక్కడికి వచ్చేసరికి టర్మ్స్ లింక్ క్లిక్ చేసి పేజెస్, టర్మ్స్ అండ్ కండిషన్స్
యాడ్. ఇప్పుడు సేవ్ మెనూ అంటున్నాను. ఒకసారి మళ్ళీ ఫ్రంట్ ఎండ్కి వద్దాం, రీఫ్రెష్ చేస్తున్నాను. రీఫ్రెష్ చేసి కిందకి వెళ్దాం. సో ఇక్కడ చూడండి, సో ఫుటర్లో వచ్చేసరికి మన ప్రైవసీ పాలసీ టర్మ్స్ అనేవి యాడ్ చేసామన్నమాట. ఓకే, సో అలానే అక్కడ బై డిఫాల్ట్ న్యూస్ లెటర్ అనేది ఉంది. ఓకే, ఇంక ఇప్పుడు ఫుటర్లో మళ్ళీ మనం అబౌట్ అస్ కూడా పెట్టాలి అంటే అబౌట్ అస్. సో ఇక్కడ మళ్ళీ పేజెస్, అబౌట్ అస్, యాడ్, సేవ్ అంటున్నాను. సో ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చేస్తాను, చూడండి. సో ఇప్పుడు అబౌట్ అస్ క్లిక్ చేసాము అంటే కనుక ఆ పర్టికులర్ పేజ్ ఓపెన్ అవుతుంది. ప్రైవసీ పాలసీ అయితే ఆ పర్టికులర్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఒకవేళ కాదు, మీరు అబౌట్ అస్ అనేది ఇక్కడ పైన చూపించాలనుకుంటున్నారు, సింపుల్గా ఏం లేదండి, డాష్ బోర్డ్లోకి వెళ్ళిపోయి ఇక్కడ అబౌట్ అస్ అనేది డిలీట్ చేయండి ఫుటర్ మెనూలో. సో ఒకసారి మెనూ సేవ్ చేయండి. సో బ్యాక్ వచ్చేసేయండి, మెయిన్ మెనూ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ యాడ్ మెనూ ఐటమ్, అబౌట్ అస్. సో ఇక్కడ లింక్ క్లిక్ చేయండి, పేజెస్, అబౌట్ అస్, యాడ్, సేవ్ మెనూ. ఓకే, సో అలానే ఇప్పుడు హోమ్ తర్వాత మనకి అబౌట్ అస్ కనపడాలనుకోండి. సో మీరు ఇట్లా పట్టుకొని డ్రాగ్ చేసి అబౌట్ అస్ అనేది ఇక్కడ డ్రాప్ చేయండి. సో హోము, అబౌట్ అస్, క్యాటలాగ్, మెన్ టీషర్ట్స్ అనేవి కనబడతాయి. సేవ్ మెనూ అంటున్నాను. సో మళ్ళీ ఫ్రంట్ ఎండ్కి వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి, నేను రిఫ్రెష్ చేస్తాను, చూడండి హోమ్, అబౌట్ అస్, క్యాటలాగ్, మెన్ టీషర్ట్స్. ఓకే, సో కిందకి వెళ్ళిపోతే ఫుటర్లో ప్రైవసీ పాలసీ అండ్ టర్మ్స్ మట్టుకే ఉంటాయి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ ఈ బ్లాక్స్ ఉన్నాయి కదా, ఇవేమి నాకు ఇప్పుడు వద్దు అనుకుంటున్నాను. సో అప్పుడు ఏం చేస్తానంటే నేను వచ్చి మళ్ళీ ఆన్లైన్ స్టోర్లో కస్టమైజ్కి వెళ్ళిపోయి సో ఏవైతే వద్దనుకుంటున్నానో అవి హైడ్ చేసేస్తాను. సో అలానే ఇక్కడ ఏదైనా కొత్త సెక్షన్ యాడ్ చేయాలి అంటే ఆ సెక్షన్ కూడా యాడ్ చేయొచ్చు. యాడ్ సెక్షన్ అన్నప్పుడు జనరల్గా మనం ఏదైనా బ్లాగ్ పోస్టులు కనపడాలన్నా కానీ, ఇంకేమైనా ఇమేజెస్ యాడ్ చేయాలన్నా కానీ, సో అవన్నీ కూడా ఇక్కడ మనం యాడ్ చేయొచ్చు అనమాట. సో సాధారణంగా ఏంటి, మీరు మ్యాప్, మీకు ఫిజికల్ అడ్రస్ ఉండి మ్యాప్ యాడ్ చేయాలంటే మ్యాప్, గూగుల్ మ్యాప్ అనేది కూడా మనం ఇక్కడ యాడ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను సేవ్ అంటున్నాను. సో ఇక్కడికి వచ్చేసరికి రీఫ్రెష్ చేస్తాను. సో ఇప్పుడు చూడండి, కేవలం మనం యాడ్ చేసినవి ఇక్కడ కనపడుతున్నాయి. ఓకే, సో ఇలాగా ఒక స్టోర్ అనేది మనం సెట్ చేయొచ్చు. సో మనం మెనూలో పేజెస్ యాడ్ చేయటం చూసాము, కలెక్షన్ యాడ్ చేయటం చూసాము, అట్ ది సేమ్ టైం హోమ్ పేజ్ సెట్ చేసుకోవటం చూసాము. సో ఇప్పుడు ఒకసారి యాక్చువల్గా లోగో ఎలా యాడ్ చేయాలి అనేది చూద్దాం. దానికోసం మళ్ళీ కస్టమైజ్లో ఏంటి అంటే మనకి ఇక్కడ హెడర్ అని ఉంది, అది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసినప్పుడు చూడండి ఇక్కడ లోగో ఇమేజ్ అనేది అడుగుతుంది అనమాట. ఓకే, ఇక్కడ నేను సెలెక్ట్ ఇమేజ్ అంటాను. సో నా దగ్గర లోగో ఉంటే ఆ లోగో అనేది నేను అప్లోడ్ చేస్తాను. సో అప్లోడ్, సో ఆల్రెడీ లోగో అనేది ఉంది, ఆ లోగో నేను సెలెక్ట్ చేస్తున్నాను. సో లోగో అనేది అప్లోడ్ అయిపోయింది అనమాట. సో సెలెక్ట్ అనాలి. ఓకే, సో ఇప్పుడు వచ్చేసరికి లోగో విడ్త్ తగ్గించవచ్చు అనుకుంటే జస్ట్ మనం దాన్ని సైజ్ అనేది చిన్నది చేయొచ్చు, ఒకవేళ పెద్దగా ఉంది అనుకుంటే. సో ఇక్కడ నాకంటే లోగో ఉంది, బట్ మీరు ఒకవేళ లోగో లేదు, లోగో డిజైన్ చేసుకోవాలనుకుంటున్నారు, సో మీ అంతటి మీరు లోగో డిజైన్ చేసుకోవచ్చు అండి చాలా ఈజీగా. దానికి నేను ఆల్రెడీ మన స్మార్ట్ తెలుగు ఛానల్లో ఒక వీడియో చేశాను, ఫ్రీ లోగో మేకింగ్ అని చెప్పేసి. ఆ వీడియో లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈ వీడియో చూసి దీంట్లో నేను చెప్పిన టూల్ మీరు వాడారంటే కనుక అది ఫ్రీ అనమాట. సో ఈజీగా మీరు చాలా మంచి లోగోస్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ వచ్చేసరికి మనం ఇంకా ఏదైనా కలర్స్ కానీ ఏమైనా చేంజ్ చేయాలి అనుకుంటే కనుక మనకు చూడండి థీమ్ సెట్టింగ్స్ అని ఉంటుంది. సో ఈ థీమ్ సెట్టింగ్స్ అనేది క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చేసరికి కలర్స్, ఫాంట్ ఇవన్నీ కూడా చేంజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్కి కలర్స్ అనేది క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి హెడ్డింగ్ ఇవన్నీ కూడా బ్లాక్ కలర్లో ఉన్నాయి. ఒకవేళ ఆ కలర్ మనం చేంజ్ చేయాలి అంటే క్లిక్ చేసి రెడ్ కలర్కి మనం చేంజ్ చేసాం అనమాట. సో అట్లా బాడీ టెక్స్ట్ ఎలా ఉండాలి. సో ప్రైమరీ బటన్స్ ఇక్కడ చూసి ప్రైమరీ బటన్ బ్లాక్లో ఉంది కదా, సో ఇక్కడ వచ్చేసరికి నేను ఏం చేస్తానంటే గ్రీన్లో పెడతాను.
సో ఇలాగా మనం మెనూ కానీ టెక్స్ట్ కానీ ఇవన్నీ కూడా కలర్స్ చేంజ్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ వన్ టైపోగ్రఫీ, అంటే ఫాంట్ అనమాట. ఫాంట్ టైప్ కానీ ఫాంట్ సైజెస్ కానీ అవి ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. హెడ్డింగ్స్ బటన్స్కి ఏ టైప్ ఆఫ్ ఫాంట్ ఉండాలి, సో అట్లానే బాడీ టెక్స్ట్కి ఏ టైప్ ఆఫ్ ఫాంట్ ఉండాలి, వాటి సైజ్ ఎంత ఉండాలి అనేది మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను హెడ్డింగ్ ఇవి ఫాంట్ చేంజ్ చేయాలి అంటే చేంజ్ అని క్లిక్ చేసి, సో ఎగ్జాంపుల్ కోసం ఏదో నార్మల్ ఇంకో ఫాంట్ అయితే సెలెక్ట్ చేశాను, సెలెక్ట్ అంటున్నాను. సో చూడండి ఆటోమేటిక్గా ఈ హెడ్డింగ్ ఫాంట్ అనేది చేంజ్ అయిపోయింది అనమాట. ఓకే, సో అలాగా మనం ఫాంట్ ఏమన్నా సెట్ చేయాలనుకుంటే సెట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఒకసారి మనం రిఫ్రెష్ చేసాము అంటే కనుక, సో మనం ఏదైతే చేంజెస్ చేసామో ఆ చేంజెస్ అన్నీ కూడా మనకి రిఫ్లెక్ట్ అయిపోతాయి. సో అంటే ఇక్కడ ఫాంట్ కలర్ అనేది చేంజ్ చేసాము, హెడ్డింగ్ ఫాంట్ టైప్ అనేది చేంజ్ చేసాము, లోగో యాడ్ చేసాము. సో ఇంక ఇప్పుడు కస్టమర్ వచ్చేసరికి ఏదైనా ప్రోడక్ట్ పర్చేస్ చేయాలి అనుకున్నాడు. సో జనరల్గా మన ప్రోడక్ట్స్ చూసి ఏదైనా నచ్చింది అనుకుంటే కనుక ఐటెం సెలెక్ట్ చేసుకున్నాడు. సెలెక్ట్ చేసుకొని యాడ్ టు కార్ట్ అన్నాడు. కార్ట్ అన్న తర్వాత వ్యూ కార్ట్ అంటాడు, ఇక్కడ చెక్అవుట్ అంటాడు. సో చెక్అవుట్ అన్నప్పుడు చూడండి జనరల్గా ఇన్ఫర్మేషను, ఈ షిప్పింగ్ అడ్రస్ ఇవైతే అడుగుతుంది. సో అవన్నీ నేను ఇప్పుడు ఎంటర్ చేస్తాను యాజ్ అ కస్టమర్గా. సో చూడండి నేను యాక్చువల్గా ఈమెయిల్ ఐడి ఇచ్చేసి మామూలుగా షిప్పింగ్ అడ్రస్ అవన్నీ ఇచ్చాను, ఇచ్చి కంటిన్యూ టు షిప్పింగ్ అంటున్నాను, కంటిన్యూ టు పేమెంట్ అంటున్నాను. నెక్స్ట్ స్క్రీన్లో కంటిన్యూ టు పేమెంట్ అంటున్నాను. అయితే ఇక్కడ చూడండి దేర్ వాజ్ ఎ ప్రాబ్లమ్ విత్ అవర్ పేమెంట్స్, కాంటాక్ట్ us టు కంప్లీట్ యువర్ ఆర్డర్. సో ఈ ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే మనం ఇంతవరకు పేమెంట్ గేట్వే అనేది ఇంటిగ్రేట్ చేయలేదు. సో ఇప్పటి వరకు మనం వెబ్సైట్ అయితే సెట్ చేసుకున్నాం కానీ పేమెంట్ గేట్వే ఇంటిగ్రేట్ చేయలేదన్నమాట. సో పేమెంట్ గేట్వే ఎలా ఇంటిగ్రేట్ చేయొచ్చు అనేది చూపిస్తా ఇప్పుడు. దానికోసం డాష్ బోర్డ్ మీదకి అయితే వెళ్ళండి. సో దానికోసం మీరు ఏం చేయాలి అంటే డాష్ బోర్డ్ మీదకి రండి. డాష్ బోర్డ్కి వచ్చిన తర్వాత సెట్టింగ్స్ క్లిక్ చేయండి. సెట్టింగ్స్లో పేమెంట్స్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసినప్పుడు చూడండి డిఫరెంట్ పేమెంట్ ఆప్షన్స్ చూపిస్తుంది. బై డిఫాల్ట్ పేపాల్ అనేది చూపిస్తుంది. సో జనరల్గా పేపాల్ అనేది పాపులర్. ఒకవేళ మీకు పేపాల్ ఉంటే ఇక్కడ ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. అలా కాకుండా వేరే థర్డ్ పార్టీ ప్రొవైడర్స్, ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇక్కడ చూసి థర్డ్ పార్టీ ప్రొవైడర్ ఉంది కదా, ఇది క్లిక్ చేద్దాం. ఇక్కడ క్లిక్ చేస్తే డిఫరెంట్ పేమెంట్ గేట్వేస్ ఉంటాయి అన్నమాట. సో ఖచ్చితంగా మీరు ఈ కామర్స్ బిజినెస్ చేయాలనుకున్నప్పుడు ఒక పేమెంట్ గేట్వే అనేది మీరు తీసుకోవాలి. సో మీరు తీసుకున్న పేమెంట్ గేట్వే ఇక్కడ ఉంటే గనక మీరు దాన్ని ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. సో అయితే ఇక్కడ పేమెంట్ గేట్వేస్ చూస్తే కనుక మనం వాడే పేమెంట్ గేట్వేస్ ఏమి కూడా ఈ లిస్ట్లో లేవు చూడండి. సో మేజర్గా ఏంటి అంటే మన ఎక్కువ ఇండియన్స్ వాడేది పేయూ మనీ ఉంటుంది. సో పేయూ మనీ అనేది యాక్చువల్గా సింపుల్గా అకౌంట్ క్రియేట్ చేసుకొని వాడుకుంటూ ఉంటారు చాలామంది ఫ్రీలాన్సర్స్ కూడా, అదొకటి అవైలబుల్గా ఉంది. కానీ దానికంటే కూడా ఎక్కువగా ఇప్పుడు రేజర్ పే లేదా పేటిఎం ద్వారా పే చేయటం అట్లాంటివి పెట్టుకుంటున్నారు. అది యాడ్ చేసుకోవాలి అంటే కనుక ఏం చేయాలంటే బ్యాక్ వచ్చేసేయండి. ఇక్కడ ఆల్టర్నేటివ్ పేమెంట్ మెథడ్స్ అని ఉంది చూడండి, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే ఇక్కడ మేజర్గా మన ఇండియన్ పేమెంట్ గేట్వేస్ అన్ని కనపడతాయి. పాపులర్ సిసి అవెన్యూ చాలా పాపులర్, ఈబిఎస్ చాలా మంది ఈబిఎస్ వాడతారు, ఇంకా పేయూ ఇండియా, పేటిఎం, సో అట్లానే రేజర్ పే ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయండి. ఓకే, సో ఇప్పుడు మీరు యాక్చువల్గా పేయూ ఇండియాలో కానీ రేజర్ పేలో కానీ అకౌంట్ ఉంది అనుకుంటే దాన్ని ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు పేటిఎం ఉంది, పేటిఎం సెలెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ కనుక మీకు పేటిఎం బిజినెస్ అకౌంట్ ఉంది అనుకోండి, సో సింపుల్గా ఏంటి అంటే బిజినెస్ అకౌంట్లోకి లాగిన్ అయితే కనుక మీకు ఐడి, కీ ఇవన్నీ ఉంటాయి. ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇచ్చారు అంటే ఆటోమేటిక్గా అకౌంట్ అనేది మ్యాప్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు నేను రేజర్ పే సెలెక్ట్ చేస్తాను. సో ఇక్కడ థర్డ్ పార్టీ ప్రొవైడర్స్లో వచ్చేసరికి చాలా పేమెంట్ గేట్వేస్ ఉన్నాయి. అయితే ఈ పేమెంట్ గేట్వేస్ ఏవి కూడా మనం ఎక్కువగా వాడమండి. సో మనకు ఉపయోగపడే పేమెంట్ గేట్వేస్ అంటే మన ఇండియా వైజ్గా వచ్చి ఈ పేమెంట్ గేట్వేస్ ఏవి థర్డ్ పార్టీ ప్రొవైడర్స్లో ఉండవు. సో మనకు కావాల్సిన పేమెంట్ గేట్వేస్ అంటే మనం ఎక్కువగా వాడే పాపులర్ పేమెంట్ గేట్వేస్ అన్నీ కూడా ఈ ఆల్టర్నేటివ్ పేమెంట్ మెథడ్ అని ఉంది కదా, సో ఇక్కడ ఉందండి ఆల్టర్నేటివ్ పేమెంట్ మెథడ్స్ అని, దీంట్లో ఉంటాయి. సో చూజ్ ఆల్టర్నేటివ్ పేమెంట్ అనండి. సో ఇక్కడ వస్తే కనుక మనం వాడే అంటే సిసి అవెన్యూ కానీ ఈబిఎస్ కానీ, ఓకే, సో అట్లానే పేటిఎం, పేయూ ఇండియా,
రేజర్ పే. సో ఇవన్నీ కూడా మన దగ్గర పాపులర్గా వాడతారు. సో మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఒకవేళ మీకు పేమెంట్ గేట్వే ఉంటే ఆ పేమెంట్ గేట్వే డైరెక్ట్గా ఇక్కడ ఇంటిగ్రేట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్కి ఇప్పుడు రేజర్ పే ఉంది, ఇది నేను క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేసి మీ దగ్గర పేమెంట్ గేట్వే ఉంటే దాంట్లో ఏపీఐ కీ ఐడి, సీక్రెట్ కీ ఉంటుందండి. అవి రెండు ఎంటర్ చేసాము అంటే కనుక మన రేజర్ పే అకౌంట్ అనేది దీంతో లింక్ అయిపోతుంది అనమాట. ఒకవేళ లేదు అంటే కనుక ఖచ్చితంగా మన అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సో నేనేం చేస్తానంటే, అసలు ఈ రేజర్ పే కానీ వేరే ఏదైనా పేమెంట్ గేట్వే కానీ అసలు అకౌంట్ క్రియేట్ చేసుకోవటం ఎలాగా అనేది ఇంకో సపరేట్ వీడియో అయితే చేస్తాను. ఎందుకంటే చాలా మంది అసలు పేమెంట్ గేట్వే ఎలా క్రియేట్ చేయాలని అడుగుతున్నారు. సో దానికోసం సపరేట్ వీడియో చేస్తాను. వీలుంటే ఆ టైంలోనే మనం పేమెంట్ గేట్వే క్రియేట్ చేసినప్పుడు దీన్ని ఇంటిగ్రేట్ చేసి చూపించడానికి ట్రై చేస్తా. లేదు మీరు పేమెంట్ గేట్వే ఏమీ తీసుకోలేదు, క్యాష్ ఆన్ డెలివరీ పెడదాం అనుకుంటున్నారు. సో అలాంటి టైంలో ఏంటి అంటే మీకు కింద ఆప్షన్ కూడా ఉంటుంది. ఇక్కడ మాన్యువల్ పేమెంట్ మెథడ్స్ అని ఉన్నాయి కదా, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేశారు అంటే కనుక క్యాష్ ఆన్ డెలివరీ యాక్సెప్ట్ చేస్తే కనుక అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి యాక్టివేట్ క్యాష్ ఆన్ డెలివరీ అనండి. ఓకే, క్యాష్ ఆన్ డెలివరీ అనేది యాక్టివేట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడికి రండి, ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చేద్దాం. సో చూడండి, ఇప్పుడు ఎర్రర్ పోయింది కదా, ఇక్కడ క్యాష్ ఆన్ డెలివరీ వచ్చింది. అంటే కస్టమర్ పర్చేస్ చేసేటప్పుడు ఇంకా ఆటోమేటిక్గా క్యాష్ ఆన్ డెలివరీ అని ఉంది. అదే డిఫరెంట్ పేమెంట్స్ ఉంటే కనుక డిఫరెంట్ పేమెంట్స్ కనిపించాయి. బిల్లింగ్ అడ్రస్, షిప్పింగ్ అడ్రస్ సేమ్ అన్నాడు, కంప్లీట్ ఆర్డర్ అంటున్నాడు. సో చూడండి, కస్టమర్కి మెసేజ్ అయితే డిస్ప్లే చేసింది అనమాట. థ్యాంక్ యూ రవి అని చెప్పేసి, యాక్చువల్గా యువర్ ఆర్డర్ ఈస్ కన్ఫర్మ్డ్. ఓకే, సో కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, క్యాష్ ఆన్ డెలివరీ అదంతా ఇక్కడ చూపించింది. ఇప్పుడు ఒకసారి నేను కస్టమర్ ఈమెయిల్ అనేది ఓపెన్ చేసి డీటెయిల్స్ వచ్చాయో లేదో చూపిస్తాను. సో చూడండి, నేను ఏదైతే ఈమెయిల్ ఇచ్చానో దానికి షాప్ అరేజఫా నుంచి ఈమెయిల్ వచ్చేసింది ఆటోమేటిక్గా, ఆర్డర్ కన్ఫర్మ్డ్ అని. ఇది నేను క్లిక్ చేస్తున్నాను. సో చూడండి, షాప్ అరేజఫా థ్యాంక్స్ ఫర్ యువర్ పర్చేజ్ అని వచ్చింది. కింద మనకి ఆర్డర్ సమ్మరీ ఉంది. మనం ఏదైతే ప్రోడక్ట్ పర్చేస్ చేసామో ఆ ప్రోడక్ట్, ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. సో చూసారు కదా, ఆటోమేటిక్గా ఎంత ఈజీగా కస్టమర్ పర్చేస్ చేయగానే ట్రాన్సాక్షన్ అప్డేట్స్ అనేవి వచ్చేసాయో. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, మనకి ఆర్డర్స్ వచ్చాయి కాబట్టి ఆర్డర్స్ ఎలా చూడొచ్చు అనేది చూద్దాం. చూడండి, ఇప్పుడు హోమ్ పేజ్లో మనకి ఆర్డర్స్ 2 అని చూపిస్తుంది. మనం 2 times ట్రై చేసాం కాబట్టి ఆర్డర్స్ క్లిక్ చేస్తా. సో క్లిక్ చేసినప్పుడు చూడండి, సో కస్టమర్స్ ఆర్డర్స్ పెట్టినాయి ఇక్కడ ఉన్నాయి. ఓకే, ఇంకోటి యాక్చువల్గా క్యాష్ ఆన్ డెలివరీ కాబట్టి పేమెంట్ పెండింగ్ అని వచ్చింది చూడండి. సో ఇప్పుడు ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. డెలివరీకి వెళ్ళిపోయినా కానీ అవన్నీ కూడా ఫుల్ఫిల్ ఆర్డర్స్ అని చెప్పేసి ఇట్లా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే మనం సెట్ చేసుకోవచ్చు. సో అలానే ఇక్కడ కస్టమర్స్ క్లిక్ చేద్దాం. యాజ్ ఎ కస్టమర్గా నేను ఒక డేటా ఎంటర్ చేసి పర్చేస్ చేశా కాబట్టి చూడండి, నా డేటా వచ్చేసరికి ఇక్కడ స్టోర్ అయిందనమాట. సో ఇది క్లిక్ చేస్తే కస్టమర్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఆ కస్టమర్ డీటెయిల్స్, ఆ కస్టమర్ ఏం పర్చేస్ చేశాడు అదంతా ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా మనం కోడింగ్ ద్వారా అచీవ్ చేయాలి అంటే కనుక లక్షలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది, చాలా మంది మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఆ ప్రాబ్లం ఏమీ లేకుండా మీ అంతటి మీరు ఎవరైనా సరే, అసలు కోడింగ్ మీద ఏమాత్రం అవగాహన లేని వాళ్ళు కూడా ఒక సోషల్ మీడియా నెట్వర్క్ ఎలా మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటామో ఆ రకంగా ఈజీగా ఒక ఈకామర్స్ స్టోర్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. ఒక స్టోర్ అయితే మనం డెవలప్ చేసాం, కానీ దాన్ని పీపుల్లోకి తీసుకెళ్ళాలి అంటే కనుక మార్కెటింగ్ ఇంపార్టెంట్. కాబట్టి షాపిఫై స్టోర్ని మనం మార్కెట్ చేయటం ఎలాగా సో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి చాలా మార్కెటింగ్ టెక్నిక్స్ ఉన్నా కానీ ఫస్ట్ మెయిన్ ప్రయారిటీ మార్కెటింగ్ వచ్చి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. అంటే గూగుల్లో కొన్ని వేల మంది, లక్షల మంది, కోట్ల మంది మన బిజినెస్ కోసం వెతికేటప్పుడు వాళ్ళ ముందు ఫస్ట్ పేజ్లో మనం డిస్ప్లే అవ్వటం ఎలాగా, దానికి ఎలాంటి టెక్నిక్స్ ఫాలో అవ్వాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ క్లియర్గా ప్రాక్టికల్గా చూపిస్తాను. సో ఇంకా ఈ వీడియోలో వచ్చేసరికి షాపిఫైలో ఏంటి అంటే ఈ SEO అనేది ఇంటిగ్రేటెడ్గా ఆప్షన్ ఇచ్చారు. అంటే మన బ్లాగ్ పోస్టులు
కానీ ప్రోడక్ట్స్ కానీ హోమ్ పేజ్లో కానీ నార్మల్ పేజెస్లో కానీ ఏ పేజ్ క్లిక్ చేసినా కానీ అక్కడ ఎస్సీఓ పేజ్ టైటిల్ యాడ్ చేసుకోవడానికి, డిస్క్రిప్షన్ యాడ్ చేసుకోవడానికి, యూఆర్ఎల్ యాడ్ చేసుకోవడానికి ఇన్బిల్డ్గా మనం ఏమీ చేయకుండా ఒక ఆప్షన్ అయితే ఇచ్చారన్నమాట. అదే వేరే దగ్గర అయితే కోడింగ్ చేయించుకోవాలి లేదా ప్లగ్గిన్స్ వాడాలి. అదొక బ్యూటిఫుల్ ఫీచర్. ఆ ఫీచర్ ఎలా వాడుకోవచ్చు అని చూపిస్తాను. అది వాడుకునే ముందు అసలు ఈ ఎస్సీఓలో మనం కరెక్ట్ కీవర్డ్స్ ఐడెంటిఫై చేయాలి. దాని మీదే ఎస్సీఓ సక్సెస్ అంతా డిపెండ్ అయి ఉంటుంది. ఆ కీవర్డ్స్లో అసలు ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఐ మీన్ ఐడెంటిఫై చేయడంలో ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఆ 2 టైప్స్, ఒకటి ఫ్రీ ఉంటుంది, ఇంకోటి పెయిడ్ ఉంటుంది. ఫ్రీలో ఎలా మాలో ఐడెంటిఫై చేయొచ్చు, పెయిడ్ అయితే ఎలా ఐడెంటిఫై చేయొచ్చు, రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి, సో ఆ ప్రాసెస్ మొత్తం కూడా ప్రాక్టికల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎస్సీఓలో మనం కీవర్డ్ సెలెక్ట్ చేయాలి అంటే కనుక మేజర్గా కొన్ని పారామీటర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఫస్ట్ పారామీటర్ వచ్చేసరికి సెర్చ్ వాల్యూమ్. దీని అర్థం ఏంటి అంటే మనకి గూగుల్లో మామూలుగా మంత్లీ యావరేజ్న ఎంతమంది సెర్చ్ చేస్తున్నారు ఆ కీవర్డ్ అనేది సెర్చ్ వాల్యూమ్ అనమాట. ఎగ్జాంపుల్కి మెన్ టీషర్ట్ అనుకుందాం. ఓకే, మెన్ టీషర్ట్ ఆన్లైన్ అనేది కీవర్డ్ అనుకుంటే ఇది నెలకి 10,000 మంది సెర్చ్ చేస్తున్నారు అనుకుందాం. సో ఇది సెర్చ్ వాల్యూమ్ అవుతుంది. సో ఆ సెర్చ్ వాల్యూమ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో సెర్చెస్ ఎక్కువగా ఉంటే అంతమంది ఎక్కువగా వెతుకుతున్నారు, వాళ్ళందరూ మన వెబ్సైట్కి వచ్చారు అంటే కనుక మనకి ఎక్కువగా ట్రాఫిక్ వస్తుంది. ఓకే, సో అది మేజర్ థింగ్. అయితే ఇక్కడ మరి 1,00,000 మంది 1,00,00,000 మంది వెతికే కీవర్డ్స్ ఉంటాయి. ఓకే, మరి ఎక్కువ మంది వెతికేది కావాలి కాబట్టి ఎక్కువ సెర్చెస్ ఉన్నాయి తీసుకుంటాము. కానీ వాటికి అందరూ పోటీ పడతారుగా. మనం ఎట్లా ఆలోచిస్తామో ఎస్సీఓ చేసే వాళ్ళందరూ కూడా ఆ కీవర్డ్స్కి పోటీ పడతారుగా. అందుకోసం ఏంటి అంటే మనం తెలివిగా కాంపిటీషన్ తక్కువ ఉన్న కీవర్డ్స్ అనేది తీసుకోవాలి. సో అందుకే కాంపిటీషన్ నెక్స్ట్ పారామీటర్ వచ్చేసరికి కాంపిటీషన్ అనమాట. ఈ కాంపిటీషన్ వచ్చేసరికి లో లేదా మీడియం. ఎందుకంటే లో కాంపిటీషన్ ఉన్న కీవర్డ్స్కి జనరల్గా సెర్చెస్ తక్కువ ఉంటాయి, మీడియం కాంపిటీషన్ అనమాట. ఓకే, అంటే ఎగ్జాంపుల్కి ఇప్పుడు 10,000 సెర్చెస్ ఉన్నాయి మంత్లీ. ఓకే, ఈ కీవర్డ్కి ఆ కీవర్డ్కి వచ్చేసరికి కాంపిటీషన్ వచ్చి తక్కువ ఉంది అనుకుందాం. లో ఉంది అంటే కనుక అది గోల్డెన్ కీవర్డ్ అంటారు. అంటే ఎక్కువగా సెర్చ్ వాల్యూమ్ ఉండి తక్కువ కాంపిటీషన్ ఉంది అనుకుంటే కనుక. సో అలా కాకుండా మీడియం ఉంది అంటే నార్మల్ కీవర్డ్. ఇంకా ఆ కాంపిటీషన్ హై ఉంది అనుకోండి, అప్పుడు దీనికి 1,00,000 సెర్చెస్ ఉన్నా కానీ మనం ఇనిషియల్ కొత్తగా స్టార్ట్ చేసేటప్పుడు ఇట్లాంటి కీవర్డ్స్ టార్గెట్ చేయకూడదు, మనం అవాయిడ్ చేసేయాలన్నమాట. ఇంకా థర్డ్ పారామీటర్ వచ్చి ఎస్పెషల్లీ ఈ కామర్స్కి అనమాట. ఇది వచ్చి యాక్చువల్గా ఏంటి అంటే బయ్యర్ ఇంటెన్షన్ ఉన్న కీవర్డ్స్ అనేవి తీసుకోవాలి. బయ్యర్ ఇంటెన్షన్ అంటే కనుక మనకు కొన్ని కీవర్డ్స్లో మామూలుగా కస్టమర్స్ వెతికేటప్పుడు కొన్ని పదాలు వాడతారు. ఎలాంటి బై, కూపన్, డిస్కౌంట్, ఆఫర్. సో ఇలాంటి అంటే సాధారణంగా ఈ కీవర్డ్ ఉంది, మెన్ టీషర్ట్ ఆన్లైన్ అన్న కీవర్డ్ ఉంది. ఈ కీవర్డ్ ఎవరైనా సెర్చ్ చేస్తుంటే మనం ఖచ్చితంగా వాళ్ళు టీషర్ట్స్ కొనడానికి వెతుకుతున్నారని చెప్పలేం. వాళ్ళు ఇన్ఫర్మేషన్ కోసం వెతకచ్చు, జస్ట్ బ్రౌజ్ చేయడానికి వెతకచ్చు, టీషర్ట్స్ చూడటానికి. బట్ అదే ఇంకో కీవర్డ్ ఉంది, ఇలా వెతికారు అనుకోండి, ఇదేంటి మనకి ఇక్కడ ఇంటెన్షన్ చెప్తుంది అనమాట. ఓకే, వాళ్ళు జనరల్గా టీషర్ట్ కొనాలనుకుంటున్నారు, స్పెసిఫిక్గా 6 inches గై అంటే 6 inches ఉన్న పర్సన్కి టీషర్ట్ అనేది వెతుకుతున్నారు అనమాట. అంటే ఇది బయ్యర్ ఇంటెన్షన్ ఉన్న కీవర్డ్, వాళ్ళు కొనడానికి సిద్ధంగా ఉన్నారు అని. సో ఇక్కడ ఈ 3 పారామీటర్స్ మీద డిపెండ్ అయ్యి మనం ఎస్సీఓ కీవర్డ్స్ అనేవి సెలెక్ట్ చేసుకొని ఆ కీవర్డ్స్ కనుక మన కంటెంట్లో వాడుకుంటే అప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళు పీపుల్ వెతికేటప్పుడు యాక్చువల్గా వాటికి బ్యాక్ లింక్స్ కూడా మనం వేసుకున్నాము అంటే కనుక మన ఆర్టికల్స్ ముందు కనపడటానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అయితే ఇప్పుడు ఇవన్నీ కనుక్కోవడానికి బయర్ ఇంటెన్షన్ అంటే జనరల్గా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఆ కీవర్డ్స్లో నేను ఇందాక చెప్పినట్టు బై అని కానీ, చీప్ అని కానీ, ఓకే, బెస్ట్ అని కానీ, ఆఫరు, డిస్కౌంటు, సో ఇలాంటి వర్డ్స్ ఉన్నాయి అంటే కనుక బయ్యర్ ఇంటెన్షన్, వాళ్ళు కొనడానికి రెడీగా ఉన్నారని ఐడెంటిఫై చేయొచ్చు. కానీ సెర్చ్ వాల్యూమ్ కాంపిటీషన్ ఎలా ఐడెంటిఫై చేస్తాం? సో దీనికి మార్కెట్లో మనకి 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి ఫ్రీ కీవర్డ్ రీసెర్చ్ టూల్స్ అనమాట. సో ఫ్రీ కీవర్డ్ రీసెర్చ్ టూల్స్ వచ్చేసరికండి ఎక్కువ ఏమి ఉండవు, జస్ట్ దీంట్లో గూగుల్ కీవర్డ్ ప్లానర్ ఉంటుంది, గూగుల్ వాళ్ళది. మిగిలిన కీవర్డ్ రీసెర్చ్ టూల్స్ ఏంటి అంటే కొన్ని సరైనవి చూపిస్తే చూపియవు కానీ మిగిలిన అంత పనిచేయవు. ఇంకా పెయిడ్ కీవర్డ్ రీసెర్చ్ టూల్స్ ఉంటాయి, ఇవి బాగా ఫేమస్ అనమాట. అయితే ఈ పెయిడ్ కీవర్డ్ రీసెర్చ్ టూల్స్ వచ్చేసరికి ఏంటి అంటే మంత్లీ మనకి యాక్చువల్గా కొంత అమౌంట్ అయితే పెట్టుకోవాలి. మామూలుగా మీరు సీరియస్గా ఉన్నారనుకోండి, మీ సేల్స్ కావాలి అనుకుంటే నా సజెషన్ ఏంటంటే పెయిడ్ కీవర్డ్ టూల్స్కి వెళ్ళండి.
సో ఫస్ట్ ఫ్రీ సోర్సెస్ అనేవి మాట్లాడుకుందాం. వీటిల్లో వచ్చేసరికి ఏంటి అంటే మనకి అసలు ఎటువంటి కీవర్డ్స్ సెర్చ్ చేస్తున్నారు, ఓకే, ఎటువంటి కీవర్డ్స్ పీపుల్ సెర్చ్ చేస్తున్నారు అనేది మనకి తెలియాలి. సో దీనికోసం బెస్ట్ సోర్స్ ఏంటి అంటే గూగుల్కి రండి. గూగుల్కి వచ్చిన తర్వాత మీ ఈకామర్స్ రిలేటెడ్గా సెర్చెస్ చేయండి. ఇప్పుడు నాదేంటి, నా స్టోర్లో అన్ని టీషర్ట్స్ అనేవి అమ్ముతున్నాను. ప్రజెంట్ అయితే కనుక ఎక్కువగా మెన్ టీషర్ట్స్ ఉన్నాయన్నమాట. సో అన్నీ వచ్చి గ్రాఫిక్, కొటేషన్స్ వీటికి సంబంధించిన టీషర్ట్స్ అయితే ఉన్నాయి. ఫ్యూచర్లో ఉమెన్ కిడ్స్ టీషర్ట్స్ కూడా ఉండొచ్చు. ప్రజెంట్ అయితే మెన్స్ టీషర్ట్స్ వరకు ఉన్నాయన్నమాట. సో నేను ఎట్లా చూడొచ్చు అంటే ఇక్కడికి వచ్చి మెన్ అసలు ఎలా ఎతుకుతున్నారు, మెన్ టీషర్ట్స్ ఆన్లైన్. సో చూడండి, అది టైప్ చేయగానే నాకు గూగుల్ కొన్ని సజెషన్స్ చూపించింది. మెన్ హుడెడ్ టీషర్ట్స్ ఆన్లైన్ ఇండియా, మెన్ టీషర్ట్స్ ఆన్లైన్ ఫ్లిప్పింగ్, మెన్ టీషర్ట్స్ ఆన్లైన్ షాపింగ్ ఇండియా, ఇవన్నీ చూపించింది. వీటిల్లో మనకు ఉపయోగపడే ఏంటి, మెన్ హుడెడ్ టీషర్ట్స్ ఆన్లైన్ ఇండియా అని, మెన్ టీషర్ట్స్ ఆన్లైన్ షాపింగ్ ఇండియా అని, ఈ కీవర్డ్స్ మనకి యూజ్ అవుతాయి. మెన్ టీషర్ట్స్ ఆన్లైన్ సేల్ ఇండియా అని. సో ఇట్లాంటి కీవర్డ్స్ మనం లిస్ట్ చేసుకోవచ్చు. నేను మళ్ళీ తీసుకొని ఆ కీవర్డ్స్ లిస్ట్ చేసుకుంటాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, మెన్ టీషర్ట్స్ ఆన్లైన్ సేల్ ఇండియా అని క్లిక్ చేస్తా. సో క్లిక్ చేసినప్పుడు మామూలుగా మనకి చాలా వెబ్సైట్స్ అయితే వస్తాయి. జనరల్గా అయితే ఈకామర్స్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ అలాంటివి వస్తూ ఉంటాయి. సో కిందకు వచ్చేయండి. కిందకు వస్తే మనకి రిలేటెడ్ సెర్చెస్ అని ఉంటాయి. సో ఇక్కడికి వస్తే ఇంకొన్ని కీవర్డ్ ఐడియాస్ వస్తాయి. ఇక్కడ చూడండి, బ్యూటిఫుల్ ఐడియా, 100 రూపీస్ టీషర్ట్స్ ఆన్లైన్, ఈ కీవర్డ్ సెర్చ్ చేస్తున్నారు. నేను వెంటనే ఏం చేస్తాను, ఇది కూడా లిస్ట్ చేసుకుంటా. 100 రూపీస్ టీషర్ట్స్ ఆన్లైన్, మంచి కీవర్డ్ కదా, అంటే చీప్ ప్రైస్లో చూస్తున్నారు. మన దగ్గర అందులో 200 రూపీస్ షర్ట్స్ ఉంటాయి కాబట్టి బాగా అడ్వాంటేజ్. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి నా టీషర్ట్స్ మీద ఎక్కువ కొటేషన్స్ ఉంటున్నాయి, గ్రాఫిక్స్ ఉంటున్నాయి, సర్కాస్టిక్ ఉంటున్నాయి. మేజర్ మా బిజినెస్ అదే అనమాట, అంటే ఒక సర్కాస్టిక్ వేలో టీషర్ట్స్ కొటేషన్స్ ప్రింట్ చేయటం. సో అందుకని టీషర్ట్స్ విత్ కొటేషన్స్ అని కానీ ఫన్నీ కొటేషన్స్. సో చూడండి, అప్పుడేమొచ్చాయి, ఫన్నీ కోట్స్ టీషర్ట్ ఆన్లైన్, ఫన్నీ కోట్స్ ఫర్ షర్ట్స్, ఫన్నీ కోట్స్ టీషర్ట్ ఇండియా, ఇవన్నీ వచ్చాయి. ఇవన్నీ నేను లిస్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ నేను తీసుకొని జనరల్గా ఎక్సెల్ అయితే ఇంకా బాగుంటుంది మీకు చూపించడానికి, నేను నోట్ ప్యాడ్ తీసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చి ఫన్నీ కోట్స్. సో చూడండి, నేను ఏం చేశానంటే కొన్ని కీవర్డ్స్ ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ లిస్ట్ చేసుకున్నాను అనమాట నేను, ఓకేనా, టైప్ చేసి. ఇప్పుడు జనరల్గా వీటిల్లో ఒక కీవర్డ్ ఏదైనా మనం క్లిక్ చేద్దాం అని, హ్యూమర్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేద్దాం. అది సెలెక్ట్ చేసి మళ్ళీ కిందకి వెళ్ళిపోతాం. కిందకి వెళ్ళిపోతే చూడండి, ఇంకేమన్నా కొత్త కీవర్డ్ ఐడియాస్ వస్తాయేమో చూద్దాం. ఇక్కడ జనరల్గా కొత్త కీవర్డ్ ఐడియాస్ పెద్ద ఏం రాలేదు, కానీ ఫన్నీ టీషర్ట్ కోట్స్ ఎవర్ ఇట్లాంటివి ఉన్నాయి, లేదా టీషర్ట్స్ విత్ ఫన్నీ సేయింగ్స్, ఈ కీవర్డ్, ఓకే. సో దాన్ని లిస్ట్ చేసుకోవచ్చు మనం. ఓకే, ఆ కీవర్డ్ కూడా నేను లిస్ట్ చేశాను. సో ఇక్కడ చూస్తే కనుక ఈ గూగుల్ ఆటో సజెస్ట్ అట్లానే రిలేటెడ్ సెర్చెస్, ఈ రెండు ప్లేసెస్ కూడా మన కీవర్డ్ ఐడియాస్ రావడానికి బెస్ట్ ప్లేసెస్ అనమాట, ఓకేనా. ఇంక ఇప్పుడు సెర్చ్ వాల్యూమ్ కాంపిటీషన్ కనుక్కోవాలి. అవి ఫ్రీగా కనుక్కోవాలి అంటే సెర్చ్ వాల్యూమ్ కోసం ఏం చేయొచ్చు అంటే గూగుల్ కీవర్డ్ ప్లానర్ అని టైప్ చేయండి. ఇది గూగుల్కి సంబంధించిన కీవర్డ్స్ చూసే టూల్ అనమాట. జనరల్గా యాడ్స్, గూగుల్ యాడ్స్ రన్ చేయడానికి వాడతారు. దీన్ని క్లిక్ చేసి మనం యాక్చువల్గా జీమెయిల్తో సైన్అప్ అయ్యి సైన్ ఇన్ అవ్వాలి. నేను యాక్చువల్గా జీమెయిల్తో దీంట్లోకి సైన్ ఇన్ అవుతాను. నేను నా ఈకామర్స్ సంబంధించిన మామూలుగా ఈమెయిల్తో అయితే సైన్ ఇన్ అవుతున్నాను. అయితే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఈ టూల్ గూగుల్ యాడ్స్కి సంబంధించి అని చెప్పాను కదా. సో అకౌంట్ అయితే బేసికల్గా సెటప్ అయితే చేసుకోవాలన్నమాట. న్యూ గూగుల్ యాడ్ అకౌంట్ అని క్లిక్ చేయండి, కొత్తగా చేసేవాళ్ళు. సో ఇక్కడ వచ్చేసరికి ఇవన్నీ అడుగుతుంది, ఇవన్నీ మనం ఎంటర్ చేయక్కర్లా. సింపుల్గా ఏం చేస్తారంటే స్విచ్ టు ఎక్స్పర్ట్ మోడ్ అని ఉంటుంది కింద, అది క్లిక్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి క్రియేట్ అన్ అకౌంట్ వితౌట్ ఏ క్యాంపెయిన్ అని ఉంది, అంటే మనం జనరల్గా యాడ్ క్యాంపెయిన్ ఏమీ సెట్ చేయకుండా అకౌంట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం, ఇది క్లిక్ చేయండి. మామూలుగా గూగుల్ యాడ్స్కి ఏంటంటే బిల్లింగ్ అవన్నీ అడుగుతుంది అనమాట. సో ఇక్కడ సబ్మిట్ చేద్దాము, జస్ట్ అంతే. ఓకే, ఎక్స్ప్లోర్ యువర్ అకౌంట్ అందాం, అంటే గూగుల్ యాడ్ అకౌంట్ అయితే క్రియేట్ అయింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి అంటే గూగుల్ కీవర్డ్ టూల్. ఆ టూల్ వాడాలి అంటే కనుక ఇక్కడ టూల్స్ అండ్ సెట్టింగ్స్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. దీంట్లో చూడండి కీవర్డ్ ప్లానర్ అని ఉంది, ఇది క్లిక్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసరికి కొత్త కీవర్డ్స్ రీసెర్చ్ చేయడం కానీ సెర్చ్ వాల్యూమ్ కనుక్కోవటం ఇవన్నీ ఉందన్నమాట. సో ఇక్కడ ఇది డిస్కవర్ న్యూ కీవర్డ్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం కొన్ని కీవర్డ్స్ అయితే మనం కొన్ని ఐడియాస్ తీసుకున్నాము, ఆ కీవర్డ్స్ ఇక్కడ ఎంటర్ చేద్దాం. నేనేం చేస్తాను, ఈ ఫన్నీ కోట్స్ టీషర్ట్ ఆన్లైన్
ఇవి ఎంటర్ చేస్తాను, ఈ కీవర్డ్ కాపీ చేస్తాను, ఇక్కడ బై డిఫాల్ట్గా షూస్ అని ఉంది అది తీసేసి ఇది ఇస్తాను. ఇలా ఇవ్వచ్చు. లేదు అంటే మీకు ఆల్రెడీ వెబ్సైట్ ఉంది, దాంట్లో కంటెంట్ ఉంది అనుకోండి, ఇక్కడికి వచ్చి ఆ వెబ్సైట్ అడ్రస్ కూడా ఇచ్చేయచ్చు. ఇక్కడైనా ఇవ్వచ్చు వెబ్సైట్ అడ్రస్. అదేం చేస్తుందంటే ఆ వెబ్సైట్ అంటే ఇప్పుడు స్టార్ట్ విత్ వెబ్సైట్ అన్నాం అనుకోండి, ఇక్కడ వెబ్సైట్ ఇచ్చేసాము అంటే ఆటోమేటిక్గా వెబ్సైట్లో ఉన్న కంటెంట్ అంతా రీడ్ చేసి, ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ కంటెంట్ అంతా రీడ్ చేసి యాక్చువల్గా దానికి రిలేటెడ్ కీవర్డ్స్ ఇస్తూ ఉంటుంది అనమాట. సో అలా కావాలి అంటే నేను వెబ్సైట్ కూడా ఇస్తాను, ఇక్కడ ఇవ్వచ్చు మనం. అంటే కొన్ని బేసిక్ కీవర్డ్స్ అనేవి ఇచ్చాము. ఇప్పుడు ఇదేం చేస్తుంది, ఈ కీవర్డ్ రిలేటెడ్గా ఇంకేం కీవర్డ్స్ ఉన్నాయి, వాటికి జనరల్గా సెర్చ్ వాల్యూమ్ ఎట్లా ఉన్నాయి, యాడ్వర్డ్స్ అంటే యాడ్స్ కాంపిటీషన్ ఎలా ఉంది అని చూపిస్తుంది. ఆ కాంపిటీషన్ మనకు అక్కర్లా, నేను గెట్ రిజల్ట్స్ అంటున్నాను. సో చూడండి, ఇక్కడ వచ్చేసరికి మనకి యావరేజ్ మంత్లీ సెర్చెస్ అని చూపిస్తుంది. అంటే మంత్కి యావరేజ్న ఎంతమంది సెర్చ్ చేస్తున్నారని. ఈ కాంపిటీషన్ వచ్చేసరికి SEO కాంపిటీషన్ కాదు, ఈ టూల్ గూగుల్ యాడ్స్కి సంబంధించింది కాబట్టి యాడ్ కాంపిటీషన్ అనమాట. సో ఈ టూల్లో మనం SEO కాంపిటీషన్ చూడలేము, జస్ట్ మంత్లీ సెర్చెస్ వరకే, అది కూడా పర్ఫెక్ట్గా చూడలేము, రేంజ్ అయితే ఇస్తారు. ఇవి మనం ఎంటర్ చేసిన మెయిన్ కీవర్డ్స్. సో ఇట్లా డ్రాగ్ చేసాము అంటే ఏం ఎంటర్ చేసాము చూడు. మనం ఎంటర్ చేసిన వేటికి కూడా పెద్ద సెర్చెస్ అయితే లేవు, 100 సెర్చెస్ 10 సెర్చెస్. ఇప్పుడు 100 రూపీస్ టీషర్ట్ ఆన్లైన్ అని ఉంది, మ్యాక్సిమం 10 సెర్చెస్ ఉన్నాయి, వీటికైతే 100 సెర్చెస్ ఉన్నాయి అనమాట. కానీ కిందకి వెళ్ళిపోతే చూడండి, అది కొన్ని ఐడియాస్ ఇస్తుంది. సో ఇది ఇక్కడ ఇట్లా క్లోజ్ చేద్దాం ప్రజెంట్. కిందకి వెళ్ళిపోతే ఇది కొన్ని ఐడియాస్ ఇస్తుంది చూడండి. దీంట్లో చూస్తే ఫన్నీ టీషర్ట్ కోడ్స్ అని ఉంది కదా, దీనికి ఎక్కువ సెర్చెస్ ఉన్నాయి, మినిమం 1000 నుంచి 10,000 వరకు ఉన్నాయన్నమాట సెర్చెస్. ఓకే, సో ఇలాగ చూడండి ఎన్ని కీవర్డ్ ఐడియాస్ ఇస్తుందో మనకి. అంటే మనం కొన్ని ఇస్తే దాంతోపాటు ఎక్కువ కీవర్డ్ ఐడియాస్ ఇస్తుంది, వాటితో పాటు ఈ సెర్చ్ వాల్యూమ్ ఇస్తుంది. అయితే మనకి ఏంటి, సెర్చ్ వాల్యూమ్ ఎక్కువ ఉన్నాయి కావాలి కాబట్టి ఇక్కడ క్లిక్ చేద్దాం. ఇక్కడ క్లిక్ చేస్తే యాక్చువల్గా కాస్త సెర్చ్ వాల్యూమ్ ఉన్న వాటిల్లో సెర్చ్ వాల్యూమ్ ఎక్కువ ఉన్న కీవర్డ్స్ అనేవి సార్ట్ అవుట్ అవుతాయి అన్నమాట. ఫన్నీ టీషర్ట్ కోడ్స్, ఫన్నీ షర్ట్ కోడ్స్, ఫన్నీ కోడ్స్ టీషర్ట్, ఇలా కొద్దిగా వెతుకుతున్నారు. అది కూడా మంత్లీ 1000 ఇలా వెతుకుతున్నారు అనమాట. ఓకే, 1000 అవి కూడా తక్కువే, కానీ మనం పోను ఇంకొంత ఐడెంటిఫై చేసుకుంటాం కాబట్టి ఈ కీవర్డ్స్ అనేవి మనం పిక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఈ 4 కీవర్డ్స్ సెలెక్ట్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేస్తాను, సెలెక్ట్ చేసి డౌన్లోడ్ కీవర్డ్ ఐడియాస్ అని ఉన్నాయి కదా, ఇది క్లిక్ చేస్తా. క్లిక్ చేస్తే గూగుల్ షీట్స్గా కానీ CSV ఫార్మాట్లో డౌన్లోడ్ చేయొచ్చు. సో ఇప్పుడు కావాలి అంటే మళ్ళీ మనం క్లిక్ చేసి ఇవేవి రావట్లేదు కాబట్టి జనరల్ అంటే ఈ ఫన్నీ కాకుండా టీషర్ట్స్ ఇద్దాం. ఎట్లా అంటే టీషర్ట్స్ ఆన్లైన్ ఇండియా, బై టీషర్ట్స్ ఆన్లైన్, మెన్ టీషర్ట్స్ ఆన్లైన్, ఇచ్చి ఇక్కడ వెబ్సైట్ తీసేస్తున్నాను, తీసేసి గెట్ రిజల్ట్స్ అంటాను. సో ఇప్పుడు చూడండి, యాక్చువల్గా ఇందాకటి వరకు సెర్చ్ వాల్యూమ్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు చూడండి. సో ఇక్కడ వచ్చేసరికి అసలు 1 మిలియన్ వరకు ఉన్నాయి చూడండి. జనరల్గా టీషర్ట్స్కి హెవీ బిజినెస్ ఉంటుంది. అయితే మనం వెతికే కీవర్డ్స్ ఏంటి అంటే కొద్దిగా మరీ డీప్ అంటే లో సెర్చెస్ ఉన్న కీవర్డ్స్, అంటే ఇట్లా ఫన్నీ కోడ్స్ అని ఇట్లాంటి అది ఇండియా అని ఇట్లా టార్గెట్ చేసాము. ఇక్కడ వచ్చేసరికి అట్లా రెస్ట్రిక్షన్స్ ఏం పెట్టలేదు, అందుకని మనకు చూసుకుంటే కనుక హెవీ సెర్చెస్ ఉన్న కీవర్డ్స్ వచ్చాయి చూడండి. సో ఇది ఫ్రెండ్స్ యాక్చువల్గా ఫ్రీగా కీవర్డ్ రీసెర్చ్ మనం కాస్త ఐడెంటిఫై చేసుకోవాలి కీవర్డ్స్ అంటే ఇది ప్రాసెస్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే వీటిల్లో ఏదైనా కీవర్డ్ కాపీ చేయండి. కాపీ చేసి కాంపిటీషన్ వచ్చేసరికి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది యాడ్స్కి సంబంధించిన కాంపిటీషన్, SEOకి సంబంధించిన కాంపిటీషన్ కాదు. SEOకి సంబంధించిన కాంపిటీషన్ ఫ్రీగా తెలుసుకోవాలి అంటే పర్ఫెక్ట్ వే అయితే ఏమీ లేదు, అదొకటి గుర్తుంచుకోండి. పర్ఫెక్ట్ వే ఏమీ లేదు, ఖచ్చితంగా పెయిడ్ టూల్స్ వాడాల్సిందే. బట్ చాలా మంది మేము కొనలేము అంటూ ఉంటారు కాబట్టి ఒక చిన్న టెక్నిక్ అయితే చెప్తున్నా. మీరు ఇక్కడికి వచ్చేసి గూగుల్లో అడ్వాన్స్డ్ సెర్చ్ క్వరీస్ అని ఉంటాయి, ఆల్ ఇన్ టైటిల్ అని టైప్ చేసి ఇలా కాలన్ ఇవ్వండి. కాలన్ ఇచ్చి ఇక్కడ డబల్ కోట్స్ ఇచ్చి
ఇప్పుడు ఈ టీ షర్ట్ ఫర్ మెన్ అండర్ 200 అని సెర్చ్ అనండి. సో చూసారా, దీనికి టీ షర్ట్ ఫర్ మెన్ అండర్ 200 అని ఆల్ ఇన్ టైటిల్ అంటే మనకి కేవలం 41 రిజల్ట్సే వచ్చాయి గూగుల్లో. దీని అర్థం ఏంటి అంటే ఈ కీవర్డ్ టైటిల్లో, పేజ్ టైటిల్లో వాడే వెబ్సైట్స్ చాలా తక్కువ ఉన్నాయని. మీరు ఇప్పుడు నేను గమనిస్తే ఇక్కడ చూడండి, పేజ్ టైటిల్లో టీ షర్ట్ ఫర్ మెన్ అండర్ 200, టీ షర్ట్ ఫర్ మెన్ అండర్ 200. సో టీ షర్ట్ ఫర్ మెన్ అండర్ 200 రూపీస్ ఈ టైటిల్లో వాడుతున్నారు అంటే వీళ్ళు ఎస్ఈఓని టార్గెట్ అయితే చేశారు. సో అలాంటి వెబ్సైట్స్ చాలా తక్కువ ఉన్నాయి. జనరల్గా ఈ రిజల్ట్స్ అనేవి 5,000 బిలో వస్తే మనం ఆ కీవర్డ్ని లిస్ట్ చేయొచ్చు, అంటే కాంపిటీషన్ తక్కువగా ఉంది అని అర్థం. ఇప్పుడు ఇంకో కీవర్డ్ తీసుకుంటా, ప్రింటెడ్ టీ షర్ట్స్ ఆన్లైన్ అందాం. ఇక్కడికి వచ్చి నేను పెట్టి ప్రింటెడ్ టీ షర్ట్స్ ఆన్లైన్ ఇండియా అంట. సో చూడండి 850 రిజల్ట్సే వచ్చాయి, అంటే కాంపిటీషన్ అనేది తక్కువ ఉంది. ప్రింటెడ్ టీ షర్ట్ ఆన్లైన్ అని వెతుకుతున్నాయి. ఓకేనా, అయితే ఇది పర్ఫెక్ట్ వే కాదు. ఇదివరకు ఈ టూల్స్ లేనప్పుడు ఇలా యాక్చువల్గా అనలైజ్ చేసేవాళ్ళు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం ఫ్రీగా కీవర్డ్ రీసెర్చ్ ఎలా చేయొచ్చు అనేది చూసాం. ఓకే, బట్ ఇప్పుడు యాక్చువల్గా పెయిడ్ టూల్ ఒకటి చూద్దాము. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేనైతే 100% పెయిడ్ టూలే వాడమంట. ఇప్పటి వరకు మనం చూసింది ఏంటి అంటే జస్ట్ అది యాక్యురేట్ అయితే ఉండదన్నమాట. ఇంకా జస్ట్ అది ఏంటి అంటే మనం కొద్దిగా చీకట్లో రాయేసినట్టు ఆ టైప్లో సెర్చ్ వాల్యూమ్స్ వచ్చినా కానీ పర్ఫెక్ట్ వేలో వెళ్తున్నట్టు కాదు. ఓకే, పెయిడ్ టూల్ ఒకటి చూపిస్తా. మార్కెట్లో చాలా పెయిడ్ టూల్స్ ఉన్నాయి, బట్ ఇది నా ఫేవరెట్ టూల్ అనమాట. సో అట్లనే దీని ఎక్స్క్లూజివ్ లింక్ నేను కింద ఇస్తాను డిస్క్రిప్షన్లో, కామెంట్స్లోను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు క్లిక్ చేసి ఒకవేళ ట్రయల్ ముందైతే మనం సైన్అప్ అవ్వాలి. సైన్అప్ అయితే 10 day ఫ్రీ ట్రయల్ వాడుకోవచ్చు. సో దాని తర్వాత కొనాలి అనుకుంటే మటుకు నేనైతే 100% రికమెండ్ చేస్తాను కొనమని. మీరు అంటే ఎస్ఈఓ వర్క్ చేస్తున్న బిజినెస్ సైడ్ సీరియస్గా ఉన్నా కానీ సో మంత్లీ వచ్చి $39 ఏమో ఉంటుంది అనమాట. ఒక మంత్ తీసుకున్నా చాలు, $49 ఉంది. 1 month తీసుకున్నా చాలు అనమాట. మనం రోజుకి 100 keywords వరకు సెట్ చేసుకోవచ్చు రోజుకి. ఓకే, సో ఇప్పుడు నేను యాక్చువల్గా దీంట్లో సైన్అప్ అవుతాను. ఇక్కడికి మళ్ళీ డాష్ బోర్డ్ మీదకి వస్తా. కీవర్డ్ రీసెర్చ్ అనమాట మనకు కావాల్సింది. సో ఇప్పుడు చూడండి ఫ్రీకి పెయిడ్కి ఎంత తేడా ఉంటుందో. ఇప్పుడు నేను ఏదైనా తీసుకుంటా, 150 రూపీస్ టీ షర్ట్ ఆన్లైన్ షాపింగ్. ఓకే, ఇక్కడ ఇస్తాను. ఇండియా అంటే సెర్చెస్ తక్కువ, ఇండియా పెడతాను. ఫైండ్ కీవర్డ్స్ అంటున్నా. సో చూడండి 150 రూపీస్ టీ షర్ట్ ఆన్లైన్ షాపింగ్, మంత్లీ యావరేజ్ అయిన సెర్చెస్ 8-10 ఉన్నాయన్నమాట. అదే 150 రూపీస్ షర్ట్స్ ఆన్లైన్ షాపింగ్కి మంత్లీ యావరేజ్ 170 సెర్చెస్ ఉన్నాయి. మెయిన్ బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఇక్కడ కీవర్డ్ డిఫికల్టీ అని ఉంది కదా, ఇది చూపిస్తుంది. ఇది కనుక 35 బిలో ఉంది అంటే కనుక అది ఈజీగా మనం ఆ కీవర్డ్ని సెలెక్ట్ చేసి మనం టాప్లో రావచ్చు అని. ఇంకా 35 అబోవ్ 35 to 50 ఉంది అంటే మీడియం కాంపిటీషను, ఇంకా 50 అబోవ్ ఉంది అంటే హార్డ్ అనమాట. సో అలాగా. ఓకే, సో ఇప్పుడు ఇంకో కీవర్డ్ తీసుకుంటా. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇంకో జనరల్ కీవర్డ్ తీసుకుంటాను. చూడండి ఎక్కువ సెర్చెస్ ఉండే, ఒక రకంగా టీ షర్ట్స్ ఆన్లైన్ అనుకోండి, టీ షర్ట్స్ ఆన్లైన్. ఓకే, క్లిక్ చేస్తున్నాను. చూసారా సెర్చ్ వాల్యూమ్ ఎట్లా చూపించిందో. నేను యాక్చువల్గా దీన్ని అసెండింగ్ చేస్తే టీ షర్ట్ ఫ్లిప్కార్ట్ అన్నదానికి మంత్లీ ఇంత సెర్చెస్ ఉన్నాయి, టీ షర్ట్ ఫర్ ఉమెన్ ఆన్లైన్ ఇంత ఉన్నాయి, టీ షర్ట్స్ ఆన్లైన్ అన్నదానికి 10,000 సెర్చెస్ ఉన్నాయి. సో ఎగ్జాంపుల్ దీన్ని క్లిక్ చేసామనుకోండి మనకు చూపిస్తుంది యాక్చువల్ దాని కాంపిటీషను 26. సో 30 బిలో ఉంది కాబట్టి చూపిస్తుంది. చూడండి స్టిల్ ఈజీ, అంటే ఈజీగా మనం బీట్ చేయొచ్చు. అట్లానే ఇంకో బ్యూటిఫుల్ థింగ్ ఏంటి అంటే ఆ కీవర్డ్కి ఫస్ట్ 10 మెంబర్స్ ఎవరు వస్తున్నారు అనేది ఇక్కడ చూపిస్తుంది. ఓకే, వీళ్ళ లెవెల్ కూడా చూపిస్తుంది. వీళ్ళని బీట్ చేయడం కష్టమా కాదా. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ ఉంది, కష్టం దాన్ని బీట్ చేయడం ఆ కీవర్డ్కి. ఇదే బేవకూఫ్ ఉంది, దాన్ని ఈజీగా బీట్ చేయొచ్చు అంటుంది. సో అలాగా మనకి కాంపిటీటర్స్ ఇది కూడా చూపిస్తుంది అనమాట. అట్లానే ఇక్కడ చూడండి ఏ మంత్కి ఎంత సెర్చ్ ఉంది అనేది కూడా చూపిస్తుంది. జనరల్ మనం సెలెక్ట్ చేసుకున్న కీవర్డ్ యావరేజ్ సెర్చ్ ఇది 3,400, బట్ మార్చిలో ఎంత ఉంది, డిసెంబర్లో ఎంత ఉంది, జాన్లో ఎంత ఉంది. ఇప్పుడు జాన్లో వచ్చేసరికి ఫెబ్లో 5,000 ఉంది, కానీ అక్టోబర్ వచ్చేసరికి మామూలుగా 1,000 ఉంది. అంటే సీజనల్గా కూడా చేంజ్ అవుతూ ఉంటుంది ఫెస్టివల్స్ అప్పుడు. ఆ డేటా అంతా కూడా ఇక్కడ చూపిస్తుంది. సో ఇట్లా చాలా ఇన్డెప్త్గా ఉంటుందండి. నేనైతే 100% రికమెండ్ చేస్తాను. నేను ఇచ్చిన లింక్ క్లిక్ చేసి మీరు ఆ ఫ్రీ ట్రయల్, ఈ 10 days ఫ్రీ ట్రయల్ అనేది పొందండి.
ఖచ్చితంగా మీరు సీరియస్గా ఉంటే అప్గ్రేడ్ అయితే అవ్వండి. ఒక నెల తీసుకోండి. ఒక నెల తీసుకుంటే మీకు $40 అంటే 2500 అలా పడుతుంది జనరల్గా వచ్చి. ఇట్లా ఏదైనా ఆఫర్ ఇచ్చాడు అనుకోండి, ఆఫర్ యూటిలైజ్ చేసుకోండి. ఓకే, మంత్లీ అయితే కనుక మనకి మామూలుగా $49 అనమాట. వీడు ఇచ్చిన డిస్కౌంట్ అయితే 44. సో అట్లా డిస్కౌంట్ వస్తే ఓకే. ఏదైనా కానీ మీకు అరౌండ్ 2000 నుంచి 3000 రూపీస్ కాస్ట్ అయితే పడుతుంది. బట్ వర్త్. మీరు యాక్చువల్గా చాలా చాలా టైం అయితే సేవ్ అవుతుంది. దీని పవర్ చూసారు కదా. ఇంకా నేను జనరల్గా మీకు ఇన్డెప్త్గా చెప్పట్లే, బేసిక్ లెవెల్లో చెప్తున్నాను. చాలా టైం అయితే పడుతుంది ఆ వీడియో చేయడానికి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇన్డెప్త్గా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. బట్ ఇంత పవర్ఫుల్గా వాడుకోవచ్చు. సో అలా మనం ఫ్రీ పెయిడ్, ఇంకా మన దీన్ని బట్టి సిచ్యువేషన్ బట్టి ఆ ఫ్రీ పెయిడ్ కీవర్డ్స్ అనేవి తీసుకుంటాం. అవి తీసుకున్న తర్వాత ఇక్కడ ఎలా వాడాలి అనేది చూపిస్తా మామూలుగా షాపిఫైలో. జనరల్గా మనకి వర్డ్ ప్రెస్లో కానీ వేరే వాటిల్లో అయితే SEO రెడీ ఇవ్వాలంటే ప్లగ్గిన్స్ వాడటము, డెవలపర్స్ మీద ఆధారపడటము చేయాలి. బట్ షాపిఫైలో వచ్చేసరికి బ్యూటిఫుల్ థింగ్ ఏంటి అంటే డిఫాల్ట్గా ఇచ్చేసాడు అనమాట. అదొక వెరీ బ్యూటిఫుల్ థింగ్, నాకు బాగా నచ్చింది. ఓకే, ఇక్కడికి వెళ్ళిపోతే మనకి పేజెస్ క్లిక్ చేస్తా, లేదా బ్లాగ్ పోస్ట్లు ఇవి క్లిక్ చేసినప్పుడు క్రియేట్ ఏ బ్లాగ్ పోస్ట్ అన్నా అనుకో, మనం ఏదైనా బ్లాగ్ పోస్ట్ కనుక మనం క్రియేట్ చేస్తుంటే యాక్చువల్గా కింద SEO యాడ్ చేసుకోవడానికి ఫెసిలిటీ ఇచ్చాడు. ఎడిట్ వెబ్సైట్ SEO అన్నాడు. సో ఇక్కడ వచ్చేసరికి పేజీ టైటిల్, డిస్క్రిప్షన్, URL అవన్నీ ఎంటర్ చేయొచ్చు అనమాట. సాధారణంగా ఇప్పుడు హోమ్కి వెళ్దాం. హోమ్కి వెళ్తే మనకి ఇది మెయిన్ పేజ్. ఓకే, సో దీంట్లో ఏంటంటే కిందకి వెళ్ళిపోతే మనకి గెట్ యువర్ స్టోర్ రెడీ ఫర్ సెర్చ్ ఇంజన్స్, హెల్ప్ యువర్ స్టోర్ ర్యాంకింగ్ హైయర్ ఇన్ సెర్చ్ రిజల్ట్స్ విత్ కీవర్డ్ టార్గెటెడ్ టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ అని ఉంది. ఇక్కడ ఎడిట్ యువర్ ఆన్లైన్ స్టోర్ ఇన్ఫర్మేషన్ అందాం. సో ఇక్కడ చూడండి మనకి టైటిల్, డిస్క్రిప్షన్ ఎంటర్ చేయడానికి ఆప్షన్ ఇచ్చాడు. ఇది హోమ్ పేజ్ అంటే టోటల్ వెబ్సైట్ కనమాట. సో ఇప్పుడు నేను ఏదైతే కీవర్డ్ సెలెక్ట్ చేసుకుంటానో ఫ్రీగా కానీ పెయిడ్గా కానీ నేను ఏదైనా కీవర్డ్ సెలెక్ట్ చేసినప్పుడు ఆ కీవర్డ్ తీసుకొని టార్గెట్ చేయొచ్చు. సో నేనేం చేస్తానంటే వీటిల్లో కొన్ని కీవర్డ్స్ పిక్ చేస్తాను. యాక్చువల్గా ఫన్నీ టీషర్ట్స్ ఆన్లైన్ అనేది నాకు బాగా సూట్ అవుతుంది, కానీ సెర్చ్ వాల్యూమ్ చాలా తక్కువ ఉందన్నమాట. ఓకే, సో అందుకని కాంబినేషన్ ఆఫ్ కీవర్డ్స్ కూడా ప్లాన్ చేయొచ్చు. ఇప్పుడు చీప్ టీషర్ట్స్ ఆన్లైన్ ఉంది, దీనికి సెర్చ్ వాల్యూమ్ ఓకే పర్లేదు. ఇంకా పైకి వెళ్ళిపోతే సెర్చ్ వాల్యూమ్ ఎక్కువ ఉన్నాయి చూసుకుంటే జనరల్ అవి బై టీషర్ట్స్ ఆన్లైన్, టీషర్ట్స్ ఆన్లైన్ షాపింగ్ ఇవన్నీ. నేను తెలివిగా ఏం చేస్తానంటే హోమ్ పేజ్కి టార్గెట్ చేస్తున్నా కాబట్టి అవన్నీ కొద్దిగా కాంబినేషన్గా పెడతాయి. ఎట్లా? బై చీప్ ఫన్నీ టీషర్ట్స్ ఆన్లైన్, ఫన్నీ కోట్స్, టీషర్ట్స్ ఆన్లైన్ ఇన్ ఇండియా. సో ఇలా ఇచ్చాను హోమ్ పేజ్ టైటిల్ అనేది. మనం జనరల్గా 70 క్యారెక్టర్స్ వరకు ఇచ్చుకోవచ్చు, 46 ఇంకా ప్లాన్ చేసి కావాలంటే పెద్దది ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ నేను ఇప్పుడు బ్రాండ్ అరేజా ఇట్లా పెట్టుకోవచ్చు. ఓకే, కీవర్డ్ బదులు ఇలా పెట్టుకోవచ్చు నేను. ఇంకా నెక్స్ట్ హోమ్ పేజ్ మెటా డిస్క్రిప్షన్, ఇది 320 క్యారెక్టర్స్ వరకు. మెటా డిస్క్రిప్షన్ అంటే మీరు గూగుల్లోకి వెళ్ళిపోయారు అనుకోండి, దీన్ని యాక్చువల్గా మెటా డిస్క్రిప్షన్ అంటారు ఇక్కడ కనపడేదాన్ని. ఓకే, దీన్ని యాడ్ చేయొచ్చు మనం. ఇక్కడికి వచ్చి నేను ఇప్పుడు డిస్క్రిప్షన్ అనేది ప్లాన్ చేసి ఎంటర్ చేస్తాను. సో ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి డిస్క్రిప్షన్. నేను ఈ ఫన్నీ కోట్స్ టీషర్ట్స్ ఆన్లైన్ ఈ కీవర్డ్ టార్గెట్ చేస్తున్నా కదా, సో దీన్ని డిస్క్రిప్షన్లో ఫస్ట్లో పెట్టాను. ఏదైతే మనం మేజర్గా కీవర్డ్ టార్గెట్ చేస్తామో దాన్ని అట్లా ఫస్ట్లో ప్లాన్ చేయాలి. సో అట్లానే అదే మామూలు కీవర్డ్ ఇక్కడ కూడా ఇంక్లూడ్ అయి ఉంది, పైన చూస్తే కనుక అక్కడ కూడా ఇంక్లూడ్ అయి ఉంది అనమాట. అంటే టైటిల్లో పెట్టాను, డిస్క్రిప్షన్లోనూ పెట్టాను. వాటితో పాటు ఏంటి అంటే మిగిలినవి చీప్ ప్రైస్ అని, బెస్ట్ క్వాలిటీ అని, అట్లానే మనం ఇందాక చూస్తే 50 రూపీస్ షర్ట్స్, 100 రూపీస్ షర్ట్స్ అని కూడా సెర్చెస్ ఉన్నాయి. అది కూడా తెలివిగా నేను డిస్క్రిప్షన్లో ప్లాన్ చేశాను. సో టోటల్గా చూస్తే నేను డిస్క్రిప్షన్ ఏం చేశాను, ఫైండ్ ఫన్నీ కోట్స్ టీషర్ట్ ఆన్లైన్ అట్ చీప్ ప్రైస్ విత్ బెస్ట్ క్వాలిటీ అండ్ క్రేజీ పంచ్ లైన్స్ టు షో యువర్ యూనిక్ స్టైల్. అంటే అన్ని కీవర్డ్స్తో నేను నింపకూడదు, పీపుల్ చదివినప్పుడు వాళ్ళకి అర్థం కూడా కావాలి అసలు ఈ స్టోరీ ఏంటి అని. అంటే అటు మనం సెర్చ్ ఇంజిన్ని టార్గెట్ చేయాలి, చదివే పీపుల్ హ్యూమన్స్ని టార్గెట్ చేయాలి, ఇద్దరిని సాటిస్ఫై చేయాలి.
సో అందుకని తెలివిగా ఇట్లా కీవర్డ్స్ పెట్టాను నేను, అంటే 50 రూపీస్ టీ షర్ట్స్ ఇట్లా పెట్టాను. అట్లానే జనరల్గా అసలు ఈ స్టోర్ ఏంటి, క్రేజీ పంచ్ లైన్స్ టు షో యువర్ యూనిక్ స్టైల్, మీ యూనిక్ స్టైల్ చూపించుకోండి. అట్లానే అరెజఫా అనేది బెస్ట్ టీ షర్ట్ ఆన్లైన్ స్టోర్. సో ఇది కూడా కీవర్డ్ అనమాట. సో ఇలాగా మనం ఏం చేయొచ్చు అంటే డిస్క్రిప్షన్లో మనం టార్గెట్ చేసిన కీవర్డ్స్ అట్లానే ఒక అర్థం వచ్చేటట్టు ఆ రెండు సరిపోయేటట్టు ప్లాన్ చేయొచ్చు. మేజర్ కీవర్డ్ ఏదైతే మనం టార్గెట్ చేయాలనుకున్నామో అది ఫస్ట్లో పెట్టుకోండి. మీ కీవర్డ్స్ ఫస్ట్లో ఉంటే కనుక ఇప్పుడు ఇక్కడ చీప్ ఫన్నీ కోడ్స్ అని ఉన్నాయి, ఇది నా మేజర్ కీవర్డ్. అది ఫస్ట్లో ఉంటే మనకి అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది ఎప్పుడైనా కానీ, ఇట్లా పేజ్ టైటిల్లోను డిస్క్రిప్షన్లోను. ఓకే, ఇప్పుడు నేను సేవ్ అంటాను. సేవ్ అయిపోయింది. ఇప్పుడు మనం హోమ్ పేజ్కి సెట్ చేసాం. జనరల్గా మనకి స్టోర్లోకి వస్తే కనుక చాలా పేజెస్ ఉంటాయి కదా. సో ఇక్కడ వచ్చేసరికి స్టోర్లో ఇప్పుడు హోమ్ పేజ్కి అయితే మనం సెట్ చేసాము. మామూలుగా ఇక్కడ మనకి ప్రోడక్ట్స్ ఉన్నాయి, ప్రోడక్ట్ ప్రతి పేజీకి కూడా సెట్ చేయాలి మనం. ఎందుకు, జనరల్గా పీపుల్ వెతికేటప్పుడు ఇవి లిస్ట్ అవుతూ ఉంటాయి, హోమ్ పేజ్ కంటే కూడా ఇవి లిస్ట్ అవుతూ ఉంటాయి అనమాట. ఈ ప్రోడక్ట్స్లో ఏదైనా బ్రాండ్ ఉంటే ఆ బ్రాండ్ రిలేటెడ్గా కీవర్డ్స్ వాడతాం. ఎగ్జాంపుల్కి ఇప్పుడు మనం ఎలెన్సోలో ఏదైనా యూజ్ చేస్తున్నాం, ఇందాక చూసాం ఎలెన్సోలో టీ షర్ట్స్ అని, అట్లాంటివి వాడతాము. లేదంటే స్పెసిఫిక్గా ఏదైనా కీవర్డ్స్ ఇట్లా ఫన్నీ కోడ్స్ అని కానీ, ఆ పర్టికులర్ ఏదైనా అంటే ఎవరైనా ఫేమస్ హీరోది ఏదైనా వాడుతున్నాము, సో ఆ హీరో నేమ్తో టీ షర్ట్స్ వెతుకుతుంటే ఆ కీవర్డ్స్ అనేది వాడతాం అనమాట. సో అట్లా ప్రతి ప్రోడక్ట్కి వాడాలి. దానికోసం వచ్చి ప్రోడక్ట్స్కి రండి. ప్రోడక్ట్స్లో పర్టికులర్ ఏదైతే మనం ఎస్ఈఓ చేయాలనుకుంటున్నామో దాన్ని, ఇప్పుడు హైదరాబాదీ టీ షర్ట్ అని ఉంది, ఇది క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే జనరల్గా ఇక్కడ వచ్చి టైటిల్ డిస్క్రిప్షన్ అవన్నీ మామూలుగా కనపడే. మనకి ఎస్ఈఓకి వచ్చి కింద ఎడిట్ వెబ్సైట్ ఎస్ఈఓ అని ఉంది, ఇది క్లిక్ చేయాలి. సో ఇక్కడ పేజ్ టైటిల్ డిస్క్రిప్షన్ అట్లనే యూఆర్ఎల్ ఇవ్వాలన్నమాట. ఇప్పుడు హైదరాబాద్ టీ షర్ట్స్, సో నేను గూగుల్లోకి వెళ్ళిపోతా. గూగుల్లోకి వెళ్ళిపోయి హైదరాబాద్ టీ షర్ట్స్ సో సన్ రైజర్స్ హైదరాబాద్ టీ షర్ట్స్ అని ఉంది. అంటే ఐపీఎల్ అప్పుడు ఎక్కువగా వీటి గురించి సెర్చెస్ అయితే చేస్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు నేను ఇన్ కేసు ఆ సన్ రైజర్స్ రిలేటెడ్ టార్గెట్ చేస్తున్నాను అనుకోండి, సో అప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే ఈ కీవర్డ్ హైదరాబాద్, ఇక్కడ ఇంకా కీవర్డ్స్ ఉన్నాయి, సన్ రైజర్స్ హైదరాబాద్ టీ షర్ట్ 2020 ఇలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇది పెట్టి ఈ కీవర్డ్ తీసుకొని ఇక్కడికి వచ్చి సన్ రైజర్స్ హైదరాబాద్ టీ షర్ట్ ఫుల్ స్లీవ్ 2021, ఆల్రెడీ మనకి 2020 అయిపోయింది కదా. సో నెక్స్ట్ మళ్ళీ మనకి ఇది స్టార్ట్ అయ్యేటప్పటికి ఇది లిస్ట్ అయ్యే విధంగా ప్లాన్ చేయడానికి 2021 టీ షర్ట్స్ అని పెట్టాను. ఇక్కడ వచ్చేసరికి డిస్క్రిప్షన్ ఇస్తాను. డిస్క్రిప్షన్లో కావాలంటే ఇంకొక కీవర్డ్ కూడా టార్గెట్ అయితే చేయొచ్చు అనమాట. సన్ రైజర్స్ హైదరాబాద్ జెర్సీ అని కూడా వెతుకుతున్నారు, ఇక్కడ వచ్చేప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ జెర్సీ. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మన మేజర్ కీవర్డ్ వచ్చేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్ టీ షర్ట్ కాబట్టి, సో ఇక్కడ డిస్క్రిప్షన్లో కూడా నేను ఏం చేశాను, ఐపీఎల్ అనే కీవర్డ్ కూడా వాడాను. సో ఐపీఎల్ సన్ రైజర్స్ హైదరాబాద్ జెర్సీ 2021 టీ షర్ట్ అని ఆల్రెడీ పైన వాడాం కాబట్టి జెర్సీ కీవర్డ్ వచ్చేసి కింద వాడాను. విత్ అమేజింగ్ క్వాలిటీ అట్ బెస్ట్ ప్రైస్, ఫైండ్ అదర్ సన్ రైజర్స్ హైదరాబాద్ టీ షర్ట్స్. డిస్క్రిప్షన్లో 2 times వాడాను సన్ రైజర్స్ హైదరాబాద్ జెర్సీ కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ టీ షర్ట్స్ అని. సో ఇట్లా మనం టార్గెట్ చేసింది కీవర్డ్ మ్యాక్సిమం 2 times కానీ లేదా 1 time లేదంటే దాని దగ్గరగా ఉండే. ఇక్కడ జెర్సీ వాడాను, ఇక్కడ టీ షర్ట్స్ వాడాను, అలాగా సినానిమ్స్ కానీ అవన్నీ వాడుకోవచ్చు మనం. ఓకే, సో అలాగా నేను ప్లాన్ చేశాను. అట్లానే యూజర్ కూడా చదివేటప్పుడు ఫైండ్ అదర్ సన్ రైజ్ హైదరాబాద్ టీ షర్ట్స్ అట్ ఎవర్ ఆన్లైన్ స్టోర్ ఫర్ డిఫరెంట్ సైజెస్ విత్ ఇన్ బడ్జెట్ ప్రైజెస్ ఇలా ఇచ్చాను అనమాట. సో ఇలాగా మనం ఒక కీవర్డ్ టార్గెట్ చేసినప్పుడు ప్రతి ప్రోడక్ట్కి మనం ఆ కీవర్డ్తో పేజ్ టైటిల్, ఆ కీవర్డ్తో డిస్క్రిప్షన్ ప్లాన్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఎవరైనా వెతికేటప్పుడు జనరల్గా ఈ సన్ రైజర్ హైదరాబాద్ టీ షర్ట్ 2021 అని ఐపీఎల్ సన్ రైజర్స్ అని వెతికేటప్పుడు మనది రావడానికి ఛాన్సెస్ పెరుగుతాయి. అయితే ఇదే తీసుకొని మనం ఏం చేయాలి అంటే బ్యాక్ లింక్స్ కూడా వేసుకోవాలి. అదే జనరల్గా ఇంకా ఇన్డెప్త్ కాన్సెప్ట్. ఈ పేజ్ లింక్ తీసుకొని బ్యాక్ లింక్ కూడా వేసుకోవాలన్నమాట మనం. సో ఇక్కడ యూఆర్ఎల్ ఉంది కదా, ఇక్కడ కూడా మనం కీవర్డ్ అనేది చేయొచ్చు. ఇప్పుడు హైదరాబాద్ సన్ రైజర్స్ కాబట్టి ఇక్కడ నేను హైదరాబాద్ సన్ రైజర్స్ హైదరాబాద్ కాబట్టి అదైనా యాడ్ చేయొచ్చు, లేదంటే ఇట్లా టీ షర్ట్ హైదరాబాద్ సన్ రైజర్స్ టీ షర్ట్. సో చూడండి
URL అనేది ఇలా అయితే క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు అంతా క్రియేట్ అయిపోయింది అనుకుంటే కనుక ఇప్పుడు నేను ఏం చేస్తాను, సేవ్ అంటాను. ఇంకా టోటల్గా ఎవరైనా పీపుల్ వెతికేటప్పుడు ఎలా ఉంటుంది అని ఇక్కడ సెర్చ్ ఇంజిన్ లిస్టింగ్ ప్రివ్యూ చూపిస్తుంది చూడండి. ఇలా ఉంటుంది వెతికే వాళ్ళకి. మనం ఇచ్చిన టైటిల్ ఇట్లా కనపడుతుంది, URL అనేది ఇలా కనపడుతుంది, సో డిస్క్రిప్షన్ అనేది ఇలా కనపడుతుంది. సో మనం కావాలనుకున్న టైటిల్ని అటు URLలో ఇచ్చాము, అదే టైటిల్ని పేజీ టైటిల్లోనూ ఇచ్చాము, అదే టైటిల్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాము. డిస్క్రిప్షన్లో ఆ టైటిల్కి సినానిమ్ దాని దగ్గరగా ఉండే ఇంకో కీవర్డ్ కూడా ఇచ్చాము. సో ఇలాగా మీరు టైటిల్లో 1 టైం వాడచ్చు కీవర్డ్, URLలో 1 టైము, డిస్క్రిప్షన్లో మ్యాక్సిమం 2 టైమ్స్ వాడుకోండి. దట్ ఈస్ ద బెస్ట్ వన్. ఇలా మనం అన్ని ప్రోడక్ట్స్కి ఇవ్వచ్చు. ఒకవేళ మనం ఇది వద్దు చేంజ్ చేసుకోవాలి అంటే జనరల్గా మనకి ఇది నచ్చలేదు లేదా ఫ్యూచర్లో మళ్ళీ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఎడిట్ చేసుకోవచ్చు. దానికోసం కూడా మనం ప్రోడక్ట్స్లోకి వస్తాం. మనకి ఏదైతే ఇప్పుడు హైదరాబాదీ టీ షర్ట్ ఉంది, ఇది క్లిక్ చేస్తున్నాను, ఇక్కడికి వచ్చి మనం ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సో అలా ప్రతి ప్రోడక్ట్కి అంటే మనం యాడ్ చేసే ప్రతి ప్రోడక్ట్కి కూడా మనం SEO అనేది అప్లై చేయొచ్చు. చాలా చాలా బ్యూటిఫుల్ ఆప్షన్ ఇది. ఇంకో ప్రోడక్ట్లోకి వెళ్ళిపోయినా కానీ సేమ్, మీరు ఆ ప్రోడక్ట్లోకి వెళ్ళి కిందకి వెళ్ళిపోండి, కిందకి వెళ్ళిపోయి ఎడిట్ వెబ్సైట్ SEO అనండి. సో ఇదేంటి అంటే బై డిఫాల్ట్ వచ్చేసరికి నేను ఇక్కడ ఏదైతే ఇచ్చానో డిస్క్రిప్షన్లో అది తీసుకుంటుంది అనమాట. సో అలా కాకుండా మనం స్పెసిఫిక్గా పేజ్ టైటిల్ రీసెర్చ్ చేసి డిస్క్రిప్షన్ అవన్నీ ఎంటర్ చేస్తాం, URL అవన్నీ ఎంటర్ చేస్తాం. నాట్ ఓన్లీ ప్రోడక్ట్స్ అని మన ఆన్లైన్ స్టోర్కి వెళ్ళిపోతే మనకి బ్లాగ్ పోస్టులను ఉంటాయి. సో జనరల్గా మన స్టోర్ రన్ చేసేటప్పుడు ఒకవేళ దీనికి బ్లాగ్ నిర్వహించాలి అంటే కనుక ఈ బ్లాగ్ పోస్టులకు కూడా మనం SEO పెట్టుకోవచ్చు. ఈ బ్లాగ్ పోస్టుల్లో కూడా మనకి పేజీ టైట్లు ఇవన్నీ అంటే చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారండి. జనరల్గా ఏంటి అంటే మనం ఇది వర్డ్ప్రెస్లో కానీ వేరే చోట బయట కోడింగ్ చేయించుకుంటే మటుకు ఇవన్నీ అచీవ్ చేయాలి అంటే అనవసరమైన ప్లగ్గిన్స్ ఇన్స్టాల్ చేయాలి, లేదా వాళ్ళకి మనీ ఇవ్వాలి ఆ ఫీచర్స్ కోసం. షాపిఫైలో అయితే ఈ మార్కెటింగ్ పర్పస్కి చాలా బెస్ట్ ఆప్షన్గా ఇచ్చాడు. ఇలా బ్లాగ్ పోస్టులకి పెట్టుకోవచ్చు, పేజెస్కి పెట్టుకోవచ్చు, మీ దగ్గర ఏమైనా పేజెస్ ఉంటే ప్రోడక్ట్స్కి పెట్టుకోవచ్చు, హోమ్ పేజ్కి పెట్టుకోవచ్చు. సో ఈ 4 ప్లేసెస్లో మీరు SEO రిలేటెడ్ మార్కెటింగ్ అనేది మనం అప్లై చేసి అది లిస్ట్ అయ్యి మనకి ట్రాఫిక్ వచ్చినప్పుడు సేల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మార్కెటింగ్లో సెకండ్ చూద్దాం. అదే ఫేస్బుక్ నుంచి క్యాంపెయిన్స్. ఫేస్బుక్లో మనం యాడ్స్ రన్ చేసి సేల్స్ పెంచుకోవడం ఎలాగా. ఫేస్బుక్ యాడ్ సెటప్ చేసి ఒక ఈకామర్స్ బిజినెస్ వెబ్సైట్కి సేల్స్ ఎలా తెచ్చుకోవచ్చు అనేది చెప్తాను. జనరల్గా మనకి షాపిఫై అనే ఈకామర్స్ ప్లాట్ఫామ్లో ఇంటిగ్రేటెడ్గా ఈ ఫేస్బుక్ యాడ్స్ రన్ చేసుకోవడానికి కానీ పోస్టులు పబ్లిష్ చేయడానికి డైరెక్ట్గా మన వెబ్సైట్ నుంచి వాళ్ళ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. అయితే బిగినర్స్కి వచ్చేసరికి ఏంటి అంటే అవి కనెక్ట్ చేసుకునేటప్పుడు కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఉండే ఛాన్స్ ఉంది. ఆ ఇబ్బంది ఏమీ లేకుండా డైరెక్ట్గా అసలు ఫేస్బుక్లోనే ఒక క్యాంపెయిన్ సెట్ చేయడం ఎలాగా, సో యాడ్స్ రన్ చేసేటప్పుడు మీరు బడ్జెట్స్ ఎలా ప్లాన్ చేసుకోవచ్చు, ఎలాంటి ఆడియన్స్ని మీరు టార్గెట్ చేసుకోవచ్చు, వాళ్ళ ఇంట్రెస్ట్లు ఎలా చేయొచ్చు, ఇంకా ఆ తర్వాత యాడ్ ప్రిపేర్ చేసేటప్పుడు క్రియేటివ్ పార్ట్లో ఇమేజెస్ యాడ్ చేయడం ఎలాగా, వాటికి హెడ్లైన్స్ ఎలాగా, అలానే ప్రైమరీ టెక్స్ట్, సో దాన్ని కాపీ రైటింగ్ అంటారు, ఆ టెక్స్ట్ ఎలా ప్లాన్ చేయొచ్చు. ఈ షాపిఫైలో యాక్చువల్గా ప్రోడక్ట్ పేజెస్ ఉంటాయి కదా, ఆ షాపిఫై ప్రోడక్ట్ పేజెస్ తీసుకొచ్చి మనం ఇక్కడ ఫేస్బుక్ యాడ్లో ఎట్లా పెట్టుకోవచ్చు, ఇక్కడ నుంచి క్లిక్ చేస్తే డైరెక్ట్గా షాపిఫై ప్లాట్ఫామ్కి ఎలా మూవ్ అవుతారు. సో ఇది మొత్తం కూడా మీకు ప్రాక్టికల్గా నేను స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, SEO తర్వాత నెక్స్ట్ వన్ చూసుకుంటే కనుక ఫేస్బుక్ మార్కెటింగ్. సాధారణంగా ఫేస్బుక్ మార్కెటింగ్ ఆ క్యాంపెయిన్స్ రన్ చేయాలి అంటే మనకి షాపిఫైలోనే మామూలుగా ఇక్కడ డాష్ బోర్డ్లోకి వచ్చేస్తే కనుక మార్కెటింగ్ అని ఉంది కదా, సో ఇక్కడ క్యాంపెయిన్స్లోకి వెళ్ళిపోతే మనం ఆ క్యాంపెయిన్ అనేది రన్ చేయొచ్చు, క్రియేట్ క్యాంపెయిన్ అని ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేసరికి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచే ఫేస్బుక్ పేజ్ పోస్ట్ చేయొచ్చు, ఫేస్బుక్ ఆడియన్స్ బిల్డింగ్ యాడ్ అని ఉంది చూడండి, అంటే కొత్త కస్టమర్స్ని మనం రీచ్ అవ్వాలి అంటే కనుక ఇక్కడ నుంచి యాడ్ అనేది రన్ చేయొచ్చు. రీటార్గెటింగ్ యాడ్స్ ఉన్నాయి. నాట్ ఓన్లీ ఫేస్బుక్, మనకి స్నాప్చాట్ ఇట్లాంటి వాటికి కూడా రన్ చేయొచ్చు. ఇంకా ఈమెయిల్ ఇవి కూడా సెండ్ చేయొచ్చు. అయితే ఇక్కడ నుంచి మనం ఫేస్బుక్ యాడ్స్ అయితే రన్ చేయొచ్చు, కానీ కొద్దిగా ఏంటంటే ఇది కన్ఫ్యూజింగ్ ఉంటుంది, అందులో బిగినర్స్కి కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఉండే ఛాన్స్ ఉంది. ఇలా కాకుండా మీ సేల్స్ పెంచుకోవాలి అంటే ఫేస్బుక్ నుంచి నేను సింపుల్గా చూపిస్తాను. అంటే డైరెక్ట్గా ఫేస్బుక్లోకి వెళ్ళిపోయి మనం యాడ్ అనేది సెట్ చేద్దాం. దానికోసం ఫేస్బుక్ వచ్చాను. ఫేస్బుక్లో లాగిన్ అయిన తర్వాత మనకి యాడ్ మేనేజర్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయాలి. యాడ్ మేనేజర్లోకి వెళ్ళినప్పుడు మన క్యాంపెయిన్ క్రియేట్ చేసుకునే ఆప్షన్ అయితే ఇస్తుంది అనమాట. సో దీంట్లో మనం క్రియేట్ అని క్లిక్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసరికి ఒక క్యాంపెయిన్కి డిఫరెంట్ ఆబ్జెక్టివ్స్ అయితే ఉంటాయి. ఓకే,
మామూలుగా సాధారణంగా మనం ఏం చేస్తున్నాం, షాపిఫై స్టోర్ అంటే ఒక వేరే వెబ్సైట్కి, ఫేస్బుక్ నుంచి మన బయట వెబ్సైట్ కాబట్టి వేరే వెబ్సైట్కి ట్రాఫిక్ అనేది జనరేట్ చేస్తాం. సో ఇక్కడ ఆబ్జెక్టివ్ అనేది ట్రాఫిక్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదు కన్వర్షన్స్ అంటే వాళ్ళు వెళ్ళిన తర్వాత పర్చేస్ చేశారా లేదా దాన్ని ట్రాక్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు నేనైతే కనుక ట్రాఫిక్ పెడతాను, ఇక్కడ ఇచ్చి కంటిన్యూ అంటాను. ఇక్కడ ఈ క్యాంపెయిన్కి ఒక నేమ్ అనేది ఇవ్వాలి. సో ప్రతి క్యాంపెయిన్కి ఒక ప్రాపర్ నేమ్ ఇవ్వండి, తర్వాత మళ్ళీ మనం చూసుకోవడానికి బాగుంటుంది. ఇక్కడ షాపిఫై ఫస్ట్ యాడ్ ఫర్ అరే జఫా ఇస్తున్నాను. రీజనబుల్ నేమ్, మనకు అర్థమయ్యే నేమ్ ఇవ్వాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ వచ్చేసరికి ప్రతి క్యాంపెయిన్లో ఏంటి అంటే యాడ్ సెట్ ఉంటుంది. యాడ్ సెట్లో ఏం చేయొచ్చు అంటే మనం సాధారణంగా బడ్జెట్ అనేది సెట్ చేసుకోవచ్చు, డైలీ మనం ఎంత ఖర్చు పెట్టబోతున్నాం ఏంటి అని. ఆ తర్వాత ఆడియన్స్ అంటే ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్ని మనం టార్గెట్ చేస్తున్నాము, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళని, ఏ లొకేషన్ వాళ్ళని టార్గెట్ చేస్తున్నాం, ఏ జెండారు, ఏ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని ఇట్లా టార్గెట్ చేస్తున్నామని. నెక్స్ట్ థింగ్ ప్లేస్మెంట్స్, ఆ యాడ్ ఎక్కడెక్కడ డిస్ప్లే చేయాలనుకుంటున్నాం. ఇన్స్టాగ్రాము, అట్ ది సేమ్ టైం ఫేస్బుక్, మళ్ళీ ఫేస్బుక్లో రైట్ సైడ్ ఆ న్యూస్ ఫీడ్ మీద ఇవన్నీ సెట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు చూపిస్తాను. సో ఈ యాడ్ సెట్కి నేమ్ ఇవ్వాలి, టీషర్ట్ మెన్ యూత్. సో నేనేంటి అంటే మెన్ని టార్గెట్ చేసి యాడ్ రన్ చేయబోతున్నాను, అది కూడా 18 to 25 ఏజ్ గ్రూప్. అందుకని యాడ్ సెట్కి ఇలా నేమ్ ఇచ్చుకున్నాను. మన ఇష్టం, మన ప్రాపర్ నేమ్ అనేది పెట్టుకోవాలి. సో ట్రాఫిక్ ఎక్కడికి, వెబ్సైటే కదా మనది. యాక్చువల్గా షాపిఫై స్టోర్ అనేది ఒక వెబ్సైటే కాబట్టి వెబ్సైట్ పెట్టాం. ఒకవేళ మొబైల్ యాప్ అయితే మొబైల్ యాప్, బట్ మన వెబ్సైట్ అనమాట. ఇంకా నెక్స్ట్ కిందకు వచ్చాను. కిందకు వస్తే ఇక్కడ డైలీ బడ్జెట్ ఉంటుంది. ఇంకా డైలీ బడ్జెట్ అనేది మన ఇంట్రెస్ట్ అనమాట. ఇప్పుడు మనం రోజుకి 1000 రూపాయలు పెట్టుకుంటామా, 2000, 3000. సో స్లోగా బడ్జెట్స్ అనేవి తక్కువతో స్టార్ట్ చేసి రిజల్ట్స్ చూసుకొని, అనలిటిక్స్ చూసుకొని, ఆ రిజల్ట్స్ బట్టి స్లోగా బడ్జెట్స్ అనేవి ఇంక్రీజ్ చేసుకుంటే వెళ్ళొచ్చు అనమాట. నేను ఇక్కడైతే ప్రజెంట్ డైలీ ఒక 500 రూపీస్ అని ఇస్తున్నాను. కంటిన్యూస్గా పెట్టచ్చు, లేదు ఈ క్యాంపెయిన్ ఆటోమేటిక్గా ఎండ్ అయిపోవాలి అంటే ఎండ్ డేట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, నేనైతే ప్రజెంట్ ఎండ్ డేట్ ఏం సెలెక్ట్ చేయట్లేదు. ఇంక ఇప్పుడు ఆడియన్స్, సో మనం ఎవరిని టార్గెట్ చేసి ఈ యాడ్ అనేది రన్ చేయబోతున్నాం. సాధారణంగా మన స్టోర్ వచ్చేసి టీ షర్ట్స్, అది మామూలుగా ఫన్నీ కానీ ఇట్లాంటి కొటేషన్స్ ఇవన్నీ ఎక్కువగా యూతే మామూలుగా వాడేది. ఓకే, అందులో ప్రజెంట్ అయితే కనుక మెన్ టీ షర్ట్సే ఉన్నాయి. ఓకే, సో అందుకని నేను టార్గెట్ చేయబోతున్న ఆడియన్స్ వచ్చేసరికి ఏంటంటే లొకేషన్ త్రూఅవుట్ ఇండియా, ఎక్కడికైనా డెలివర్ చేస్తాము. ఓకేనా, బట్ ఏజ్ గ్రూప్ వచ్చేసరికి కేవలం యూత్ కాబట్టి 18 to 25 పెట్టచ్చు, లేదంటే 30 years వరకు కూడా పెట్టచ్చు. ఎక్కువ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళే ఇట్లాంటి వాటికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి. ఇంకా జెండర్ వచ్చేసరికి ఎడిట్ అని మెన్. ఇంకా నెక్స్ట్ వన్ ఇక్కడ డీటెయిల్ టార్గెటింగ్ అని ఉంది చూడండి. సో ఈ డీటెయిల్ టార్గెటింగ్ ఏంటి అంటే ఇక్కడ స్పెసిఫిక్గా ఇంట్రెస్ట్లు బట్టి, వాళ్ళ బిహేవియర్ బట్టి టార్గెట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్కి ఇక్కడ ఎడిట్ అంటాను. ఎడిట్ అన్నప్పుడు ఇక్కడ ఎవరికైతే టీషర్ట్స్ కానీ లేదంటే ఫ్యాషన్ కానీ, ఫ్యాషన్ ఇంట్రెస్ట్ ఉంటుందో, క్లోతింగ్ ఇంట్రెస్ట్ ఉంటుందో అలాంటి వాళ్ళని సెట్ చేసి అలాంటి వాళ్ళని టార్గెట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్కి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మామూలుగా అసలు ఫ్యాషన్, క్లోతింగ్ ఇవి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని టార్గెట్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకని ఫ్యాషన్ అని టైప్ చేస్తా. చూడండి ఇక్కడ షాపింగ్ అండ్ ఫ్యాషన్ అని వచ్చింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అంటే ఇంతమంది ఉన్నారు, ఇండియా వైడ్గా ఇంతమంది ఫ్యాషన్ అండ్ షాపింగ్ అండ్ ఫ్యాషన్ ఇంట్రెస్ట్ ఉన్నారని చూపిస్తుంది. సో నేను అది సెలెక్ట్ చేశాను, అంటే ఆ ఇంట్రెస్ట్ ఉన్న కేటగిరీ సెలెక్ట్ చేశాను. ఇంకా మెయిన్ మనది టీషర్ట్ కాబట్టి టీషర్ట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని చూద్దాం. సో చూడండి ఇక్కడ టీషర్ట్ ఇంట్రెస్ట్ వచ్చింది చూడండి. టీషర్ట్ స్టోర్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారు, టీషర్ట్ ప్రింటింగ్ ఇంట్రెస్ట్ ఉన్నారు. సో ఇట్లాగా టీషర్ట్లో మళ్ళీ కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి అనమాట. హోమ్ మేడ్ టీషర్ట్ ప్రింటింగ్ అని ఇలా ఉన్నాయి చూడండి. సో వీటిల్లో మనకి టార్గెటెడ్ అనేవి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇట్లానే టీషర్ట్ ప్రింటింగ్ ఇలా టార్గెట్ చేశాను. అంటే ఇట్లా డీటెయిల్ టార్గెటింగ్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే ఆడియన్స్ తగ్గిపోయినా కానీ మనం ఆ స్పెసిఫిక్ పీపుల్కి వెళ్తున్నాం, ఆ ఇంట్రెస్ట్లు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకే యాడ్ కనపడుతుంది. సో దాంతో మనకి ఏమవుతుంది అంటే కన్వర్షన్స్ కానీ మనం పెట్టిన టార్గెట్ వెబ్సైట్ విజిట్స్ కానీ ఇవన్నీ ఎక్కువ పెరుగుతాయి అనమాట. అంటే అందరినీ టార్గెట్ చేసే బదులు ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని టార్గెట్ చేస్తాం. సో ఇప్పుడు నేను ఎవరిని టార్గెట్ చేస్తున్నాను, షాపింగ్ అండ్ ఫ్యాషన్ ఇంట్రెస్ట్ ఉంది, దాంట్లో మళ్ళీ టీషర్ట్ ఇంట్రెస్ట్, టీషర్ట్ ప్రింటింగ్, టీషర్ట్ స్టోర్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని టార్గెట్ చేస్తున్నా. అది కూడా మెన్ మళ్ళీ 18 to 30. ఓకే, త్రూఅవుట్ ఇండియా.
సో నాకు ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు పక్కన ఎస్టిమేటెడ్ డైలీ రిజల్ట్స్ అని చూపిస్తుంది చూడండి. నేను సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్స్ బడ్జెట్ బట్టి ఇంతమందికి రీచ్ అవ్వచ్చు మీ యాడ్ అనేది ఒక రఫ్ ఎస్టిమేషన్ చూపించింది. మీ వెబ్సైట్కి ఇన్ని విజిట్స్ రావచ్చు, మినిమం ఇంత, మ్యాక్సిమం ఇంత విజిట్స్ రావచ్చు అని చూపించింది అనమాట. సో ఇదంతా కూడా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మీరు బడ్జెట్ పెంచారనుకోండి ఇంకా పెరుగుతుంది. చూడండి ఇప్పుడు 500 ఉంది కదా, నేను 1500 పెడతాను. ఇప్పుడు రీచ్ లింక్ క్లిక్స్ పెరుగుతాయి చూడండి. 1500 పెట్టాను. సో చూసారా రీచ్ అనేది పెరిగింది. 14,000 నుంచి మినిమం 43,000కి వచ్చింది. లింక్ క్లిక్స్ 200 నుంచి ఆల్మోస్ట్ 700 మినిమం అంటే 800కి వచ్చాయి. 3,000 వరకు వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. సో బడ్జెట్ మనం సెలెక్ట్ చేసుకునే ఆప్షన్స్ బట్టి అవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ లో బడ్జెట్తో స్టార్ట్ చేయండి. మీరు 100 రూపాయలతో స్టార్ట్ చేయొచ్చు, 200తో స్టార్ట్ చేయొచ్చు. మీకు వచ్చే ట్రాఫిక్ బట్టి మీరు ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. సో ఇప్పుడైతే అది ఉంచాను. ఇంకా నెక్స్ట్ వన్ ప్లేస్మెంట్స్. ఇక్కడ చాలా మంది ఆటోమేటిక్ ప్లేస్మెంట్స్ అని పెట్టి వదిలేస్తారు, అది చాలా మిస్టేక్. మాన్యువల్ ప్లేస్మెంట్స్ సెలెక్ట్ చేయాలి. సో మాన్యువల్ ప్లేస్మెంట్స్లో వచ్చేసరికి మనకి ఇవేం అక్కర్లేదు. మెసెంజర్ కానీ ఆడియన్స్ నెట్వర్క్ కానీ ఇవేం అక్కర్లా. ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫీడ్ ఉంటే సరిపోతుంది అనమాట. ఓకేనా. ఈ స్టోరీస్ ఇవి కూడా ప్రజెంట్ ఏం అక్కర్లేదు. అంటే వాటి మీద పెద్ద ఏంటి అంటే ఎంగేజ్మెంట్ అన్నిటికీ అన్ని ప్రోడక్ట్స్కి ఉండదు. సో టీషర్ట్ కాబట్టి స్టోరీస్ పనిచేయచ్చు, కానీ ప్రజెంట్ ఆప్టిమైజేషన్ కోసం నేను మార్కెట్ ప్లేస్, వీడియో ఫీజ్ ఇవన్నీ తీసేస్తున్నాను. ఫేస్బుక్ న్యూస్ ఫీడ్, ఇన్స్టాగ్రామ్ ఫీడ్, కొన్నిటికి మటుకు స్టోరీస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. మంది అంటే బ్యూటిఫుల్ ఇమేజెస్ ఉంటాయి కాబట్టి అవి స్టోరీస్ మీద రన్ అవ్వచ్చు. బట్ ఇప్పుడు ఏంటి అంటే ఇంకా స్టోరీస్ మీద యాడ్స్ అనేవి అంత స్పెసిఫిక్గా అంత అగ్రెసివ్గా అయితే ఉండట్లేదు. సో అందుకని ఫీడ్ అయితే పెట్టాను అనమాట. సో అంటే మనకి ఫేస్బుక్ న్యూస్ ఫీడ్ మీద, ఇన్స్టాగ్రామ్ ఫీడ్ మీద అయితే మనకి కనపడుతుంది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఆప్టిమైజేషన్ అండ్ డెలివరీ ఉంటుంది. మనం యాక్చువల్గా మన స్టోర్కి రావాలి కాబట్టి లింక్ క్లిక్స్ పెట్టామన్నమాట. జనరల్ ల్యాండింగ్ పేజ్ వ్యూస్ అని పెడతారు కొంతమంది, అంటే ఒక స్పెసిఫిక్ ల్యాండింగ్ పేజ్ డిజైన్ చేసి ప్రోడక్ట్స్ అమ్ముతుంటే మనకి వెబ్సైట్ కాబట్టి లింక్ క్లిక్స్ అనేది పర్ఫెక్ట్. అంతా ఓకే అనుకుంటే నెక్స్ట్ అనేది క్లిక్ చేస్తాం. ఇంక ఇక్కడ వచ్చేసరికి చూడండి యాడ్ నేమ్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ వచ్చి నేను ఏం చేస్తానంటే టీషర్ట్ యాడ్స్ అనేది ఇస్తాను. ఇక్కడ మనం ఫేస్బుక్ పేజ్ ఇవైతే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో నేను ఇక్కడ రజఫా పేజ్ అనేది సెలెక్ట్ చేశాను. అయితే ఇక్కడ ఇన్స్టాగ్రామ్ అడుగుతుంది. అయితే మేము ఇంతవరకు ఇన్స్టాగ్రామ్ అనేది క్రియేట్ చేయలేదు. ఓకేనా. సో అందుకని నేను ఏం చేస్తాను, మరి ఎర్రర్ చూపిస్తుంది కదా, దానికోసం మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఎందుకు అక్కడ ఇన్స్టాగ్రామ్ అడుగుతుంది, మనం ఇక్కడ యాడ్ ప్లేస్మెంట్స్లో ఇన్స్టాగ్రామ్ కూడా సెలెక్ట్ చేసాం అందుకని. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇన్స్టాగ్రామ్ కూడా తీసేస్తా, ఓన్లీ ఫేస్బుక్ వరకు ఉందన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ అని. సో చూడండి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అయితే అడగట్లేదు, ఎందుకు అది రిమూవ్ చేశాను. జనరల్గా మీకు ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటే అది కూడా సెలెక్ట్ చేసుకోండి. నేను ఇంకా పేజ్ క్రియేట్ చేయలేదు కాబట్టి ఇక్కడ వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్ సెలెక్ట్ చేయలేదు, ఓన్లీ ఫేస్బుక్ వరకు సెలెక్ట్ చేశాను. ఇంక ఇప్పుడు ఇక్కడ చూడండి మనం యాడ్ క్రియేట్ చేసుకోవడానికి డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయి. సింగిల్ ఇమేజ్ పెట్టచ్చు, లేదా ఒక వీడియో పెట్టచ్చు, కరాసులు పెట్టచ్చు, కలెక్షన్ ఇట్లా పెట్టచ్చు అనమాట. కరాసులు అంటే చూద్దాం. కరాసులు అంటే ఇక్కడ చెప్తున్నా 2 or more స్క్రోలబుల్ ఇమేజెస్ అని. కరాసులు అంటే మీకు సైడ్ బై సైడ్ ఇమేజెస్ కనపడతాయి, ఇది సెలెక్ట్ చేస్తా. జనరల్గా ఇక్కడ మనకి ప్రివ్యూ కనపడతా ఉంటుంది, పక్కన చూస్తున్నారు కదా. సో కిందకు వచ్చేసి కరాసులు కాబట్టి అసలు అదే యాడ్ చేయాలి. అంటే ఇక్కడ మనకి మల్టిపుల్ ఇమేజెస్ లా కనపడుతుంది. ఓకేనా. ఇట్లా 2-3 ఇమేజెస్ లా కనపడుతుంది అనమాట. ఓకే. ఇప్పుడు చూపిస్తాం మీకు. ఇక్కడ వచ్చేసరికి ఇమేజెస్ అనేవి మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఇమేజ్ సెలెక్ట్ చేశాను, ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను, మీరు మీ ఇమేజెస్ అప్లోడ్ చేసుకోండి. సో చూడండి. సో ఇక్కడ మనకి యాడ్ ఎలా కనపడుతుంది చూపిస్తుంది కదా. ఇక్కడ మనం హెడ్లైన్ డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు. ఈ హెడ్లైన్ డిస్క్రిప్షన్ ఇచ్చేటప్పుడు పక్కన కనపడుతుంది. సో ఇప్పుడు చూద్దాం. నేను హెడ్లైన్ ఇచ్చాను, డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. సో ఇక్కడ మనకి హెడ్లైన్ డిస్క్రిప్షన్ కనపడుతుంది చూడండి. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసరికి వెబ్సైట్ యూఆర్ఎల్ అడుగుతున్నారు. సో ఇక్కడ మనం మామూలుగా మన హోమ్ పేజ్ కూడా ఇవ్వచ్చు. అలా కాకుండా నేనేంటి పర్టికులర్ ఒక ఇమేజ్ ఇచ్చాను కదా, మన ప్రోడక్ట్ ఉంటుంది కదా. సో షాప్ఫైకి వచ్చేసరికి
ఇక్కడ క్యాటలాగ్లోకి వెళ్ళండి. సో మన ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఇది క్లిక్ చేయండి, ఇది సెలెక్ట్ చేయండి, ఇక్కడికి వచ్చి ఎంటర్ చేయండి. సో ఇప్పుడు అంటే ఎవరైనా ఈ యాడ్ చూసి దీని మీద క్లిక్ చేశారు అంటే ఆ పర్టికులర్ ప్రోడక్ట్ మీదకి వెళ్తారనమాట. ఓకే, ఇప్పుడు కరాసులు కాబట్టి పక్కన ఇంకోటి యాడ్ చేయాలి. దానికోసం ఏంటి అంటే కింద చూడండి ఇంకొక ఇమేజ్ యాడ్ చేసే ఆప్షన్ ఉంటుంది. క్లిక్ చేస్తున్నాను, సెలెక్ట్ ఇమేజ్, కంటిన్యూ. సో దీనికి కూడా హెడ్లైన్ ఇస్తాను. సో చూడండి ఇక్కడ ఒక ఇమేజ్ పెట్టాను, హెడ్లైన్ ఇచ్చాను, డిస్క్రిప్షన్ ఇచ్చాను. సో ఎలా ఉంటుంది అది చూడాలి అంటే నేను చెప్తాను ఎలా చూడాలో టీషర్ట్స్ యాడ్ చేసిన తర్వాత. ఇక్కడికి వచ్చి మళ్ళీ క్యాటలాగ్లోకి వెళ్ళి సో ఏదైతే ఉందో ఆ లింక్ ఇస్తాను. అంటే ఆ పర్టికులర్ ఇమేజ్ మీద క్లిక్ చేసినప్పుడు ఆ పర్టికులర్ ప్రోడక్ట్ పేజ్కి వచ్చేస్తాడు. లేదు మీకు అట్లా అన్నిటికీ కాదు, డైరెక్ట్గా స్టోర్లోకి రావాలి అంటే స్టోర్ హోమ్ పేజ్ ఇవ్వచ్చు, లేదు డైరెక్ట్ క్యాటలాగ్ రావాలనుకోండి ఇది ఇవ్వచ్చు. థర్డ్ ఇమేజ్కి ఇది ఇస్తా చూడండి. ఇప్పుడు థర్డ్ ఇమేజ్ ఎంటర్ చేస్తాను, సెలెక్ట్. సో థర్డ్ ఇమేజ్కి హెడ్లైన్ డిస్క్రిప్షన్ ఇచ్చి ఇక్కడ వెబ్సైట్లో వచ్చేసరికి ఆ ప్రోడక్ట్ కాకుండా ఊర్లో మీకు ఎగ్జాంపుల్ చూపించడానికి డైరెక్ట్గా క్యాటలాగ్ ఒక పేజ్ ఇస్తాను. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేసామంటే 3 ఇమేజెస్ అయితే యాడ్ చేసామన్నమాట. ఓకే, కెరాసిల్. సో అది ఎలా ఉంటుంది అంటే ఇక్కడ చూడండి ఎక్స్పాండ్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేశారు అంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఫేస్బుక్ మొబైల్లో ఎలా ఉంటుంది, ఫేస్బుక్ డెస్క్టాప్లో ఎలా ఉంటుంది అని చెప్పి. సో చూడండి డెస్క్టాప్లో ఇలా ఉంటుంది. మనం ఇలా ఒక ఇమేజ్ చేసాము, యూజర్కి ఇలా కనపడుతుంది, ఇలా క్లిక్ చేస్తాడు ఇంకొక ఇమేజ్ ఇట్లా. ఓకే, సో వాటి హెడ్లైన్స్ చూస్తున్నారు కదా కింద మీరు, క్రియేటివ్ ఫన్నీ టీషర్ట్స్ హెడ్లైన్ కానీ డిస్క్రిప్షన్ కానీ అవి ఇచ్చాం కదా. ఓకే, ఇది క్లిక్ చేసినప్పుడేమో క్యాటలాగ్కి వెళ్తాడు, ఈ 2 ప్రోడక్ట్స్ క్లిక్ చేసినప్పుడు మటుకు ఆ పర్టికులర్ ప్రోడక్ట్ పేజ్కి వెళ్తాడు. ఎప్పుడైనా పర్టికులర్ ప్రోడక్ట్ పేజ్కి ఇవ్వండి, అప్పుడు ఏమవుతుందంటే కన్వర్షన్స్ పెరగడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే, క్లోజ్ అంటున్నాను. ఇది కరాసుల్ యాడ్. కరాసుల్ అంటే అలా ఉంటుంది, సింగిల్ ఇమేజ్ అంటేనేమో మామూలుగా ఒకటే ఇమేజ్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఇది చెక్ చేయండి, ఆటోమేటికల్లీ షో బెస్ట్ పెర్ఫార్మింగ్ కార్డ్స్ అనమాట. అదేమవుతుంది అంటే ఇట్లా యూజర్ చూసేటప్పుడు మామూలుగా తను క్లిక్ చేసి చూసుకుంటాడు, అయితే తనకి నచ్చింది అంటే ఇప్పుడు ఫస్ట్ ఇమేజ్ నచ్చలేదు కానీ సెకండ్ ఇమేజ్ నచ్చింది, ఎక్కువగా దీన్ని క్లిక్ చేస్తున్నారు, అప్పుడు మిగిలిన వాళ్ళకి ఆటోమేటిక్గా సెకండ్ ఇమేజే ఫస్ట్లో చూపిస్తుంది అనమాట. సో అలా ఆటోమేటిక్గా ఏది బాగుంటే అది చూపిస్తుంది. ఓకే, ఇంకా నెక్స్ట్ ప్రైమరీ టెక్స్ట్. ప్రైమరీ టెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ అంటే దీని మీద ఏదైనా టెక్స్ట్ వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి ఇక్కడ ఏం చేద్దామంటే క్రేజీ అండ్ ఫన్నీ టీషర్ట్స్ టు అట్రాక్ట్ యువర్ బడీస్ టు మేక్ యూ యూనిక్ స్టైల్ ఇన్ యువర్ గ్రూప్. సో చూడండి నేను ఒక ప్రైమరీ టెక్స్ట్ డిస్క్రిప్షన్ లాగా ఇచ్చాను, క్రేజీ అండ్ ఫన్నీ టీషర్ట్స్ టు మేక్ యువర్ యూనిక్ స్టైల్, మేక్ యూ యూనిక్, మేక్ యూ యూనిక్ స్టైల్ ఇన్ యువర్ గ్రూప్ అని చెప్పి, చీప్ అండ్ బెస్ట్ ఫన్నీ కోట్స్ టీషర్ట్స్ అని చెప్పి 100% క్వాలిటీ క్లాతింగ్ ఇలా. సో ఒక డిస్క్రిప్షన్ అయితే ఇచ్చాను అనమాట, అది ఇక్కడ కనపడుతుంది, మళ్ళీ చూపిస్తాం మీకు అది యాడ్ చేసి. సో కిందకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది టోటల్గా ఏంటి అంటే సాధారణంగా సీమోర్ అంటే జనరల్గా వాళ్ళు క్లిక్ చేసినప్పుడు ఏ పేజ్కి వెళ్ళాలి, టోటల్ యాడ్ క్లిక్ చేసినప్పుడు అని. ఇది జనరల్గా మనం క్యాటలాగ్ కానీ హోమ్ పేజ్కి కానీ ఇస్తాము. ఇందాక మీకు ఎగ్జాంపుల్కి అక్కడ ఇచ్చాను కానీ ఇక్కడ మనం కరెక్ట్గా ఆ పర్టికులర్ క్యాటలాగ్కి హోమ్ పేజ్కి ఇస్తాం. ఓకేనా, ఇంకా నెక్స్ట్ వన్ ఇక్కడ కాల్ టు యాక్షన్ అని ఉంది చూడండి. సో ఇక్కడికి వచ్చేసరికి కాల్ నౌ అని కనపడుతుంది, అది రాంగ్. జనరల్గా ఏంటి షాప్ ఉండాలి, లేదంటే బుక్ నౌ ఉండాలి, గెట్ ఆఫర్ అని ఉండాలి. మనం ఏదైనా ఆఫర్ రన్ చేస్తుంటే గెట్ ఆఫర్, లేదంటే బుక్ నో అని పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం గెట్ ఆఫర్ అని పెడదాం. ఓకే,
సో వాళ్ళు క్లిక్ చేసినప్పుడు మన వెబ్సైట్కి అయితే వస్తారనమాట. ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఎక్స్పాండ్ చేసి చూద్దాం యాడ్. సో చూడండి ఇలా కనపడుతుంది యాడ్. ఓకే, మనం రాసిన డిస్క్రిప్షన్ ఇక్కడ సో మనం రాసిన ప్రైమరీ టెక్స్ట్ అనేది ఇలా కనపడుతుంది, ఇక్కడ ఇమేజెస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, సో వాళ్ళు ఇప్పుడు ఇక్కడ గెట్ ఆఫర్ అన్నప్పుడు ఆ పర్టికులర్ ప్రోడక్ట్ పేజెస్ మీదకి అయితే కనుక వాళ్ళు మూవ్ అయిపోతారు. ఓకే, ఇప్పుడు అంతా ఓకే అనుకుంటే ఒకసారి రివ్యూ క్లిక్ చేయొచ్చు. రివ్యూ క్లిక్ చేసాము అంటే కనుక మన యాడ్ జనరల్గా చూపిస్తుంది అనమాట. సో చూడండి ఇక్కడ యాడ్ నేమ్ ఇచ్చాము, ఫార్మాట్ కరాసులు పెట్టాము, డెస్టినేషన్స్ ఏమి ఇచ్చాము. సో ఇదంతా కూడా ఇక్కడ చూపిస్తుంది, యాడ్ ప్రివ్యూ ఇదంతా చూపిస్తుంది. ఒకసారి టోటల్గా ప్రతి స్టేజ్లోనూ మనం రివ్యూలా చూసుకోవచ్చు. ఇక్కడ క్యాంపెయిన్ను, యాడ్ సెట్, యాడ్ రివ్యూ చూసుకోవచ్చు. అంతా ఓకే, ఏమి ఇష్యూస్ లేవు అనుకున్నప్పుడు మనం దీన్ని పబ్లిష్ అంటాము. సో యాడ్ సెట్, యాడ్ ఇవన్నీ పబ్లిష్ అయిపోతున్నాయి అనమాట. సో వెంటనే యాడ్ అనేది రన్ అవ్వదు, యాక్చువల్గా రివ్యూలోకి వెళ్తుంది. సో ఇక్కడ చూడండి పబ్లిష్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఇది క్లోజ్ చేద్దాం. క్లోజ్ చేసి క్యాంపెయిన్స్కి వెళ్ళామనుకోండి. సో చూడండి ఇది మన యాడ్ అనమాట. ఇన్ రివ్యూ అని ఉంది. సాధారణంగా కొన్నిసార్లు పావుగంట అరగంటలో అయిపోతుంది, కొన్నిసార్లు కొద్దిగా టైం పడుతుంది. వాళ్ళు చూసి ఓకే చేస్తే వెంటనే యాక్టివ్లోకి వెళ్ళిపోతుంది. పైన యాడ్స్ చూస్తున్నారు కదా, ఇంకా ఆ తర్వాత మనకి పైన యాడ్స్ ఎలా అయితే డిస్ప్లే అవుతున్నాయో అలాగా యాక్చువల్గా టార్గెట్ ఎన్ని లింక్ క్లిక్స్ వచ్చాయి, లీడ్స్ అయితే ఎన్ని లీడ్స్ వచ్చాయి, ఎంతమందికి రీచ్ అయింది, ఎంత ఇంప్రెషన్స్, ఎంత కాస్ట్ పడుతుంది, అదంతా డిస్ప్లే అవుతుంది. సో యాడ్ చూసి క్లిక్ చేసిన వాళ్ళు ఆ పర్టికులర్ ప్రోడక్ట్ పేజెస్కి అయితే వస్తారు. ఇంకా అక్కడి నుంచి వాళ్ళకి నచ్చితే కనుక యాడ్ టు కార్ట్ అనేది క్లిక్ చేసి పర్చేజ్ అయితే చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా యాక్చువల్గా మనం షాపిఫై ప్లాట్ఫామ్లో ప్రోడక్ట్స్ తీసుకెళ్ళి మామూలుగా దాంట్లో యాడ్ చేసాము. యూజర్స్ ఏంటి యాడ్ చూసినప్పుడు ఆ ప్రోడక్ట్స్ క్లిక్ చేస్తే ప్లాట్ఫామ్ మీదకి వస్తారు. వాళ్ళు యాడ్ టు కార్ట్ అనేది క్లిక్ చేసి ప్రోడక్ట్స్ అయితే పర్చేస్ చేస్తారు. ఈ విధంగా మనం క్యాంపెయిన్ అనేది సెట్ చేయొచ్చు. ఇప్పుడు ఏంటి ట్రాఫిక్ అనేది మనం యాక్చువల్గా ఆబ్జెక్టివ్గా పెట్టాము. కొంతమంది కన్వర్షన్స్ అనేది ఆబ్జెక్టివ్గా పెడుతుంటారు. సో కొంతమంది ఇట్లా వెబ్సైట్కి డైవర్ట్ చేయకుండా ఒక లీడ్ ఫామ్ ఇచ్చేసి ఆ లీడ్ ఫామ్లో డేటా తీసుకొని వాళ్ళకి మళ్ళీ వాళ్ళ ఈకామర్స్ స్టోర్ అనేది మార్కెట్ చేస్తుంటారు. సో షాపిఫై లాంటి ప్లాట్ఫామ్లో బిల్డ్ చేసిన ఈకామర్స్ వెబ్సైట్ని సోషల్ మీడియా ద్వారా మార్కెట్ చేసుకోవడానికి ఇది అండి మెయిన్ టెక్నిక్. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు సజెషన్ మీ రావు కిరణ్. థ్యాంక్ యూ.